Good evening, everyone. Uh, my name is Mansa. I secured All India rank 975 in 2024 UPSC Civil Services examination. I completed my graduation in MBBS from Andhra Medical College. This is my third attempt. And now I am here to give some orientation about the civil services. Like ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతమందికి ఐడియా ఉంది సివిల్ సర్వీసెస్ గురించి? అంటే బేసిక్ ప్రాపర్ ఐడియా కానీ లేకపోతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉన్న వాళ్ళు ఎంతమంది? ఏముంటాయి సబ్జెక్ట్స్ అవన్నీ? అంటే యాజ్ ఇట్ ఈస్ ఓరియంటేషన్ క్లాస్ కాబట్టి లైక్ ఐ షుడ్ నో లైక్ ఎంతమందికి తెలుసు అంటే దాన్ని బట్టి చెప్పొచ్చు. ఎవరికి అంత ఐడియా లేదు, అంటే బేసిక్ అంతా ఏం ఐడియా లేదు. పోనీ బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటి ఎగ్జామ్ రాయడానికి? డిగ్రీ. ఇంకా ఇంకా మస్ట్ బి ఏ నేషనాలిటీ ఆఫ్ ఇండియన్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ భూటాన్ ఆర్ నేపాల్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. ఎందుకంటే వాళ్ళు కూడా మనతో పాటే సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ వస్తారు. సో ఈ 3 క్రైటీరియాస్ అంతే. లైక్ సివిల్ సర్వీసెస్ అంటే లైక్ ఓన్లీ ఇంక్లూడింగ్ గ్రూప్స్ అండ్ యూపీఎస్సీ అనే కాదు, ఎనీథింగ్ విచ్ ఈస్ గవర్నమెంట్ జాబ్ అనేది సివిల్ సర్వీసెస్లోకి వస్తాయండి సివిల్ సర్వెంట్స్ అంటే. బట్ ఎక్స్క్లూజివ్గా యూపీఎస్సీకి సివిల్ సర్వీసెస్ అనే డిఫరెంట్ క్రైటీరియా ఉంది, ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారు కాబట్టి. సో డిఫరెంట్ క్రైటీరియా ఉంది యూపీఎస్సీకి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అంటే బేసిక్ గ్రాడ్యుయేషన్ ఎందుకు పెట్టారు? లైక్ ఏదైనా ఆర్ట్స్ చెప్పొచ్చు, లేకపోతే సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఏదో ఒక స్పెసిఫిక్ పెట్టొచ్చు కదా. ఇప్పుడు చాలా ఎగ్జామ్స్కి క్వాలిఫికేషన్ ఏదో ఇందులో డిగ్రీ పర్స్యూ చేయాలి, సో దాంట్లో చేయాలని ఉంటుంది. బట్ దీనికి ఎందుకు ఓన్లీ బేసిక్ డిగ్రీ? ఏ డిగ్రీ అయినా పర్లేదు, ఎయిదర్ ఈవెన్ డిస్టెన్స్ అయినా పర్లేదు, రెగ్యులర్ కోర్స్ అయినా పర్లేదు. ఎందుకు అలా పెట్టారు? ఎనీ ఐడియా? ఏదైనా చెప్పండి పర్లేదు. లైక్ ఇంటరాక్టివ్ సెషన్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తే అండ్ దాన్ని బట్టి అలాగా ప్రొసీడ్ చేయొచ్చు. అదే ఎనీబడీని ఎందుకు పెట్టారు అంటే 21 years and graduation is fine. Now minimum basic qualification ఎగ్జామ్స్ కైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వెన్ ఇట్ కమ్స్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్. కానీ ఎందుకు జనరల్ డిగ్రీ ఏ డిగ్రీస్ అయినా పెట్టారు? అన్ని సబ్జెక్ట్స్ యూపీఎస్సీలో ఉంటాయి కదా, యూపీఎస్సీలో అన్ని సబ్జెక్ట్స్ మనం చెయ్యాలి. అది కాదు, మెయిన్ ఏంటంటే లైక్ యూపీఎస్సీ ఇస్ లైక్ లీడర్షిప్ రోల్స్ అనమాట. మీరు అన్ని యూపీఎస్సీలో యూపీఎస్సీ ఈజ్ నాట్ కండక్టింగ్ ఓన్లీ సివిల్ సర్వీసెస్, ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉంటాయి. ఎన్డీఏ ఉంటుంది, నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నెక్స్ట్ సిడిఎస్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఉంటుంది, ఎకనామిక్ సర్వీసెస్, స్టాటిస్టిక్స్ సర్వీసెస్, ఇలా చాలా సర్వీసెస్ ఉంటాయి. అందులో సివిల్ సర్వీసెస్ అనేది ఎక్స్క్లూజివ్గా ఈ ఐఏఎస్ ఐపీఎస్ వీటికి కాబట్టి పీపుల్ యూస్ టు నో దట్ అనమాట. కానీ చాలా సర్వీసెస్ ఉంటాయి వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసేది. మెయిన్ ఏంటంటే ఏది తీసుకున్నా సరే లీడర్షిప్ పొజిషన్స్ గురించి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. అందుకని వాళ్ళకి స్పెషలిస్ట్స్ అక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ ఉన్నారు, వాళ్ళకి ఒక ఇంజనీర్ అక్కర్లేదు. ఇంజనీర్ కావాలంటే సాఫ్ట్వేర్ కంపెనీకి కాలేజ్కి వెళ్తే దొరుకుతుంది. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఉన్నాను నేను, వాళ్ళకి డాక్టర్ అక్కర్లేదు. వాళ్ళకి ఏంటంటే ఎవరైనా ఆర్ట్స్ సంథింగ్ హ్యుమానిటీస్ చదువుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కాదు. జనరల్గా ఏంటంటే లీడర్షిప్ రోల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు క్యాపబుల్లా కాదా, అందుకనే దీనికంటూ ఒక స్పెసిఫిక్ క్రైటీరియా పెట్టలేదు. అంటే ఇందులోనే చేయాలి డిగ్రీ, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా అడ్మినిస్ట్రేషన్ ఇదంతా కాబట్టి వాళ్ళు పెట్టొచ్చు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పీజీ చేయాలో, లేకపోతే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి, ఏదైనా క్రైటీరియా పెట్టొచ్చు. కానీ ఎందుకు పెట్టలేదంటే వాళ్ళకి లీడర్షిప్ పొజిషన్లో కావాలి. అండ్ దిస్ ఎగ్జామ్ ఏంటంటే ఎక్సలెన్స్ అక్కర్లేదనమాట. లైక్ మనల్ని ఎక్సెల్ చేయడానికి వాళ్ళ ఎగ్జామ్ నుంచి మనం పిక్ చేసుకొని ట్రైనింగ్ ఇస్తారు. ఇట్స్ నాట్ లైక్ నువ్వు ఆల్రెడీ ఎక్సలెంట్గా ఉండి లేకపోతే ప్రొఫెషనల్గా కానీ లైక్ ఆర్ రెస్పెక్టివ్ జాబ్స్లో కానీ లేకపోతే అకాడమిక్స్లో అన్నింట్లో చాలా ఎక్సెల్ చేసిన వాళ్ళకి అక్కర్లేదు. హూ ఈజ్ క్యాపబుల్ టు అడాప్ట్ ఫర్దర్గా. అంటే ఒక 2 years or 5 years బ్యాక్ ద లేన్ చూస్తే నువ్వు ఒక ఆఫీసర్ అవ్వగలవు అనే క్వాలిటీస్ ఉన్న వాళ్ళని వాళ్ళు సెలెక్ట్ చేస్తారనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. అండ్ ఈ లైక్ టుడేస్ డిస్కషన్ ఏంటంటే మేజర్లీ ఫస్ట్ ఈజ్ లైక్ యూపీఎస్సీ సిలబస్.
నెక్స్ట్ aptitude, what is the aptitude to have, and attitude, and some myths and don'ts generally, and do's and definitely do's something. ఫస్ట్ థింగ్ ఈజ్ లైక్ యూ హ్యావ్ టు అంటే ఎగ్జామ్స్ నాకు ఇప్పుడు వచ్చేయాలి లేకపోతే ఎగ్జామ్ క్లియర్ చేయాలి అనే థాట్ కాకుండా ఈ ఎగ్జామ్ రాగలిగే క్యాపబిలిటీ ముందు ఎర్న్ చేసుకోండి. లైక్ అంటే ఎట్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ నువ్వు ఎగ్జామ్ పెట్టినప్పుడు క్లియర్ చేయగలవు అనే ఒక నీ క్యాపబిలిటీని ఇచ్చేసుకోవాలన్నమాట. ఏ టైం కొంతమందికి 1 year పడుతుంది ఎగ్జామ్ క్లియర్ చేయడానికి, కొంతమంది 2 years పడుతుంది, కొంతమంది 10 years కూడా పడుతుంది. ఎందుకంటే చాలామంది నా ఫ్రెండ్స్ ఈ ఇయర్, కొంతమంది తెలిసిన వాళ్ళు 8 years 7 years లాంగ్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. బట్ స్టిల్ ఏంటంటే అందరికీ ఒకే టైమ్ ఫ్రేమ్ ఉండదు. అండ్ అనదర్ థింగ్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ ఈస్ దిస్ ఎగ్జామ్ ఈజ్ సెల్ఫ్ క్యూరేటెడ్ అనమాట. లైక్ రెడీమేడ్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీ జేఈ ఆర్ నీట్ ఎంట్రన్సెస్, ఏదైనా ఏ ఎంట్రన్సెస్ తీసుకున్నా మీకంటూ ఒక మెటీరియల్ ఉంటుంది. అండ్ యూ హ్యావ్ టు మగ్గప్ విత్ దట్ మెటీరియల్, కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్, వాట్ ఎవర్ ఆ బౌండరీస్కి కన్ఫైన్ అయ్యి ఉంటుంది, నాట్ బియాండ్ దట్. కానీ యూపీఎస్సీ అయితే అలా కాదు. లైక్ ఇది మోస్ట్లీ ఏంటంటే అన్ని ఏరియాస్, ఒక ఆర్ట్స్ వాళ్ళు వచ్చి సైన్స్ చదువుతారు, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు వెళ్ళి హిస్టరీ చదువుతారు. ఇట్స్ లైక్ ఇంటిగ్రేషన్ అనమాట డిఫరెంట్ సబ్జెక్ట్స్ని. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం అన్నీ నేర్చుకునే అడాప్టబిలిటీని తెచ్చుకోవాలి ఫస్ట్. అండ్ ఇంకొకటి రిజల్ట్ వస్తుందా, సక్సెస్ వస్తుందా ఇందులో అంటే ఆబ్వియస్గా అకార్డింగ్ టు ఫ్యాక్ట్స్ చూసుకుంటే 0.01% సక్సెస్ రేట్ కాబట్టి అందరికీ రాకపోవచ్చు. బట్ అట్లీస్ట్ యూ హ్యావ్ టు ట్రై. లైక్ మీకు ఆ ప్యాషన్ ఆర్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అట్లీస్ట్ యూ కెన్ ట్రై ఫర్ 2 years అలా. అండ్ ఇందులోని మీరు సీరియస్గా ప్రిపరేషన్ చేస్తే దెర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇన్ ద లైఫ్. ఆర్ అంటే ఒకవేళ ఎగ్జామ్ రాలేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇదేదో అయిపోయింది అంటే నాకు ఇంక రావట్లేదు, నేను ఇంకా వేస్ట్, లేకపోతే ఏదో డౌన్ అయిపోవడం, లో ఫేజ్లో ఉండడం అనేది వేస్ట్. ఎందుకంటే ఒకవేళ మీరు సీరియస్గా ప్రిపరేషన్ చేస్తే కనుక ఆబ్వియస్గా ఈ ప్రిపరేషన్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇన్ అనదర్ లైక్ నాట్ ఓన్లీ అంటే ఈ ఎగ్జామ్ సక్సెస్ అవ్వకపోవచ్చు, మేబీ అనదర్ ఎగ్జామ్ ఉండొచ్చు, లేకపోతే మేబీ లైఫ్లో ఉండొచ్చు. ఎవరికైనా లైక్ నమన్ శ్రీవాత్సవ్ అని ఎవరికైనా తెలుసా? యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఉంటారు, కాంటెంట్ క్రియేటర్, గ్లోబల్ గవర్నెన్స్ ఇనిషియేటివ్. నమన్ శ్రీవాత్సవ్ అని ఉంటారు ఒక ఆయన. హీ ఈజ్ లైక్ ఎక్స్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ అనమాట. హీ ట్రైడ్ ఫర్ ఒక 5-6 years రాశారు, చాలాసార్లు మెయిన్స్కి వెళ్ళారు, ఇంటర్వ్యూకి వెళ్ళారు, బట్ హీ కుడెంట్ క్లియర్. సో వాట్ హీ డిడ్ ఇస్, ఇలా గ్యాప్ వస్తుంది చాలా మందికి ఈ యూపీఎస్సీ ప్రెప్లో, వాళ్ళకి ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేయాలి అని చెప్పి స్టార్టెడ్ గ్లోబల్ గవర్నెన్స్ ఇనిషియేటివ్ అని. అక్కడ ఏంటంటే ఇట్స్ లైక్ సిమిలర్ టు ఎంబీఏ కోర్స్, బట్ వెన్ ఇట్ కమ్ లైక్ రిలేటెడ్ టు పాలసీస్ అనమాట, పబ్లిక్ పాలసీస్ ఈ టాపిక్స్లోని లైక్ ఎంబీఏని, బిజినెస్ని ఇంటిగ్రేట్ చేసి 9 months షార్ట్ డ్యూరేషన్ కోర్సెస్. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్లీ రన్నింగ్ కోర్సెస్ అనమాట. అండ్ ఎట్ ద సేమ్ టైం తను ఒక 2 years బ్యాక్ అలా యూఎన్తో పాటు కూడా వర్క్ చేశారు. సో ఇది ఏంటంటే ఒక వే చూపిస్తుంది మీకు మేబీ ముందర ప్రొఫెషన్ అలాంటిది ఉంటుంది అని కూడా తెలియకపోవచ్చు. మీరు ఏంటంటే ప్రిపరేషన్లోని లైక్ 100% ఎఫర్ట్ పెట్టి ఇండల్జ్ అయితే అదర్ డైవర్స్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, లేకపోతే మీ ప్యాషన్ ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ప్రిపేర్ అవుతున్నప్పుడు వాళ్ళకి టీచింగ్ ప్యాషన్ అనిపిస్తుంది. సో మెనీ పీపుల్ విల్ ఎంటర్ ఇన్ టు ద టీచింగ్ కెరియర్ అనమాట, అంటే యూపీఎస్సీ మెంటర్షిప్ ఆర్ వాట్ ఎవర్. కొంతమందికి ఏంటంటే ఇది చేస్తున్నప్పుడు నాకు పబ్లిక్ పాలసీ మీద ఇంట్రెస్ట్ ఉంది అనిపిస్తుంది. సో సమ్ పీపుల్ విల్ గో ఇన్ టు ఫారెన్, హార్వర్డ్ కానీ వీటికి కానీ పబ్లిక్ పాలసీ మీద పీజీ చేయడానికి వెళ్తారు. ఒకవేళ మనం అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగో లేకపోతే డాక్టరో ఇవన్నీ అనుకుంటే దానికే కన్ఫైన్ అయిపోతాం. లైక్ బియాండ్ దట్ మనకు తెలియదు. ఆ కెరియర్స్లోనే ఇంకా ఎక్సెల్ చేయడానికో ఆర్ హయ్యర్ స్టడీస్ చేస్తాం కానీ నాట్ అంటే లైక్ ఇంటిగ్రేషన్ అనేది తగ్గిపోద్ది. బట్ యూపీఎస్సీ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకు తెలుస్తుంది మనకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అండ్ మనం దాన్ని కూడా ఎలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ప్రిపరేషన్ మోస్ట్లీ ఇందాక చెప్పినట్టు ఎవరి కాళ్ళకి సెల్ఫ్ క్యూరేట్ చేసుకోవాలన్నమాట, సెల్ఫ్ డిజైన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు చాలా మంది టాపర్స్వి వినుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. ఇప్పుడు నేను ఒకటి చెప్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తానంటే నోట్స్ మీరు చేసుకోండి అని చెప్తాను. కొంతమంది ఏం చెప్తారు, నోట్స్ అక్కర్లేదు ఆల్రెడీ రెడీమేడ్ ఉంటాయి కదా, యూ కెన్ స్టడీ విత్ దట్ అని చెప్తారు. లేకపోతే కొంతమంది న్యూస్ పేపర్ చదవమంటారు, కొంతమంది న్యూస్ పేపర్ చదవమంటారు. వాళ్ళవేమి అంటే వీళ్ళది కరెక్ట్ వాళ్ళది రాంగ్ అని అనడానికి ఏం లేదు ప్రిపరేషన్లో. ఇట్స్ అబౌట్ ఏంటంటే లైక్ వాళ్ళ వే ఆఫ్ ప్రిపరేషన్ అంతే. మీకు అది సెట్ అవుతుందా లేదా అనేది మీరు డిజైన్ చేసుకొని చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను
ఏదో చెప్పాను సంథింగ్ న్యూస్ పేపర్‌లో ఇవి చదవాలి, ఇవి చదవకూడదని చెప్పా. అది మీకు ఓకే అనుకుంటే మీరు చెయ్యండి. లేదు అనుకుంటే ఎనదర్ టాపరో లేకపోతే ఎవరో ఒకళ్ళు చెప్పినుంటాయి కదా! అవి ఫాలో అవ్వచ్చు. లైక్ ఎవరిదాళ్ళు మాత్రం చేసుకోవాలనమాట. లైక్ ర్యాట్ రేస్ లాగా నేను అందరితో పాటే ఎళ్ళిపోతాను. లేకపోతే అందరూ ఇప్పుడు మార్కెట్‌లో హండ్రెడ్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. యూపీఎస్సీ రిలేటెడ్ అంటే. హండ్రెడ్స్, థౌసండ్స్ ఇప్పుడు ఆన్‌లైన్ కోర్సెస్ వచ్చేయడం వల్ల సర్ప్లస్ ఆఫ్ మెటీరియల్ ఉంటుందనమాట. బట్ దాంట్లోని మీరు ఎంత సెలెక్టివ్‌గా చదువుతారనేది మీ విజ్డమ్. లైక్ కలెక్టింగ్ నాలెడ్జ్ ఈస్ నాట్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ ఎగ్జామ్. క్లియరింగ్ అంటే దానికి విజ్డమ్ కావాలి. నాలెడ్జ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద విజ్డమ్. ఎందుకంటే చాలామంది ఐఐటీస్ ఆర్ టాప్ కాలేజెస్‌లో ఐఐఎమ్స్ వీటిలో చేసిన వాళ్ళు కూడా ఆహ్, దే ఆహ్, స్టార్టింగ్ ద యూపీఎస్సీ ప్రిపరేషన్ అంతా స్టార్ట్ చేశాక దే కుడెంట్ క్లియర్ అనమాట. బికాజ్ ఈ ఎగ్జామ్ ఈస్ నాట్ అబౌట్ ఇంటెలెక్చువాలిటీ ఆర్ నాలెడ్జ్ ఇదంతా కాదు. నువ్వు దాన్ని ఎంత డీప్‌గా అండర్‌స్టాండ్ చేసుకుంటున్నావు. అండ్ ఎట్ ద సొసైటల్ లెవెల్ అంటే లైక్ గ్రాస్ రూట్ లెవెల్‌కి నువ్వు తీసుకెళ్ళగలుగుతున్నావా లేదా నీ అండర్‌స్టాండింగ్‌ని. సో, ఆ డైవర్సిటీ మీకిస్తదనమాట. వేరే ప్రొఫెషన్స్‌కి, ఈ ప్రొఫెషన్‌కి డిఫరెన్స్ ఏంటంటే మేజర్‌లీ అదే. ఇఫ్ సమ్‌వన్ హూ ఈస్ స్టడీయింగ్ ఇన్ ఐఐటీ ఆర్ టాప్ కాలేజెస్‌లో, టాప్ బిజినెస్ స్కూల్స్‌లో చదివే వాళ్ళకి ఇక్కడొచ్చే సాలరీ డజంట్ మ్యాటర్. ఎందుకంటే ఇక్కడ ఇచ్చేది మియర్లీ లైక్ మంత్లీ 70 ఆర్ 60 నుంచి స్టార్ట్ అవుతది. బట్ వాట్ ఇట్ ఈస్ గివింగ్ ఈస్ పవర్. పవర్ అంటే లైక్ ఈ సైరన్స్ లేకపోతే కార్లు ఇవన్నీ కాదు. దట్ పవర్ టు చేంజ్ అనమాట. సొసైటీని చేంజ్ చేసే పవర్ ఇస్తది. అంటే మీ చేతిలో చాలా థింగ్స్ ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ గానీ, లేకపోతే ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా హెల్త్ సంథింగ్, లేకపోతే ఎడ్యుకేషన్, లేకపోతే పావర్టీ ఏదో ఒకటి చేంజ్ చేయాలనుకుంటున్నారు మీరు సొసైటీల్లో. సో, ఆ సొసైటీని మీరు మార్చాలి అనుకుంటే మీకు ఆ ఛాన్స్ ఉంటదనమాట. ఎందుకంటే యూ ఆర్ ద బాస్ ఆఫ్ దట్ ఇన్‌స్టిట్యూషన్. ఎందులోకి ఎంటర్ అయినా. అండ్ ఓన్లీ ఐఏఎస్, ఐపీఎస్ ఆర్ ఫారెన్ సర్వీసెస్ అనే కాదు. ఇంకా చాలా సర్వీసెస్ ఉంటాయి. ఇందులో ఎన్ని సర్వీసెస్ ఉన్నాయో ఐడియా ఉందా? ఆ! గుడ్. 24 సర్వీసెస్ ఉంటాయి. ఏ సర్వీస్‌లోకి ఎంటర్ అయినా సరే యూ విల్ బి బాస్ ఎట్ దట్ ఇన్‌స్టిట్యూషన్ అనమాట. సో, మీ దగ్గరే మేజర్ డెసిషన్ మేకింగ్ ఉంటది. మీ కిందన చాలా మంది ఉంటారు. బట్ మీ దగ్గర అనేది మేజర్ డెసిషన్ టేకింగ్ కాబట్టి యూ హావ్ టు బి లైక్ అంత షార్ప్‌గా ఆలోచించాలి కాబట్టి ఎగ్జామ్ అంటే ఇట్స్ నాట్ లైక్ టఫెస్ట్. కాకపోతే ఇది పేషెన్స్‌తో వెయిట్ చేయాలి. ఎగ్జామ్ ప్రాసెస్ అంతా 1 ఇయర్. సో, ఈ ప్రాసెస్‌నంతా అలవాటు చేసుకొని, అర్థం చేసుకొని అండ్ మన మైండ్ సెట్ కూడా మారుతదనమాట ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు. లైక్ ఇనీషియల్‌గా మనకు చాలా థింగ్స్ ఐడియా ఉండకపోవచ్చు. ఇప్పుడు ఆన్ డైలీ బేసిస్ పేపర్ చదివినా, ఏమైనా చేసినా సరే, మనం అంత కీన్‌గా ఆర్ లేకపోతే ఒక సంథింగ్ ఏదో ఇన్సిడెంట్ జరిగిందనుకోండి. ఏదో అది ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చూస్తారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చూసి వన్ సైడెడ్ ఒపీనియన్ మీరు ఫార్మ్ చేసుకుంటారు. అదర్ సైడ్ ఎప్పుడు చూడరు. ఎందుకంటే లైక్ మీ అందరికి ఐడియా ఉండుంటది. మీరు ఇన్‌స్టాలో ఒక సర్టెన్ ఫీడ్ చూస్తే అదే ఫీడ్సే మళ్ళీ మీకు రిపీట్ అవుతాయి. సో, మీకు అదే మైండ్‌సెట్ డెవలప్ అవుతదనమాట. అదర్ సైడ్స్ చూడలేము. ఎందుకంటే మన మైండ్‌సెట్ అలాగా డెవలప్ చేసుకుంటాం. కానీ ఈ పేపర్ ఆర్ న్యూస్ పేపర్ రీడింగ్ వీటిలో ఏంటంటే మీకు మల్టీ డైమెన్షనల్ ఉంటాయి. అంటే ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని చెప్పరు. ఇలా డిఫరెంట్ ఉన్నాయి. మనకేది అనేది మనం సెట్ చేసుకొని లేకపోతే ఇలా జరిగింది కాబట్టి ఇది రాంగ్ అని మనం ఒక అజంప్షన్స్‌కి రావాలి. సో, ఈ ప్రిపరేషన్ ఏంటంటే మీకు ఆ క్లారిటీ కూడా ఇస్తది. మీ చుట్టూ ఉన్న సొసైటీలో అసలు ఏం జరుగుతుంది అనే ఒక బేసిక్ క్లారిటీ ఆర్ లైక్ క్రిటికల్ థింకింగ్ అంటారు కదా! ఆ క్రిటికల్ థింకింగ్ కూడా డెవలప్ చేస్తది. అందుకని లైక్ ఎగ్జామ్‌లో సక్సెస్ అవుతామా లేదా అనకన్నా ఎక్సలెన్స్ అనమాట. ఇప్పుడు యాక్చువల్‌గా ఇప్పుడు ఇచ్చిన దాంట్లో ఫస్ట్ థింగ్ కమ్యూనికేషన్. చాలా మందికి కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్ లెవెల్‌లో వాటిలో కొంచెం షై అలా ఫీల్ అవుతూ ఉంటాం. కానీ ఈ ప్రిపరేషన్‌లో ఏంటంటే యూ హావ్ టు టాక్ అనమాట. ఎందుకంటే నువ్వు అడ్మినిస్ట్రేషన్‌లోకెళ్ళినప్పుడు యూ హావ్ టు టాక్ విత్ లాట్ ఆఫ్ పీపుల్. లైక్ అరౌండ్ రోజుకి నువ్వు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్‌తో డీల్ చేయాలి. థౌసండ్స్ ఆఫ్ పీపుల్‌తో మాట్లాడాలి. వాళ్ళని అపీస్ చేయాలి. లేకపోతే వాళ్ళు అన్నదానికి నువ్వు అగ్రీ చేయాలి. చాలా థింగ్స్ ఉంటాయి కాబట్టి కమ్యూనికేషన్. లైక్ కమ్యూనికేషన్ గ్యాప్స్ అవన్నీ కూడా రెక్టిఫై అవుతాయి. అండ్ ఐడియాస్. ఐడియాస్ మీన్స్ అదే చెప్తున్నాను. ఇప్పుడు మన బుక్‌లో కొన్ని ఉంటాయి. ఇట్స్ లైక్ ఐడియలిస్టిక్ వే ఆఫ్ డీలింగ్ అనమాట. బుక్‌లో ఉన్నవేంటంటే ప్రాక్టికల్ లెవెల్‌లోకొచ్చేసరికి చాలా వరకు జరగకపోవచ్చు. ఒక 80% జరిగినా 20% జరగవు. అలా చెప్పిన వేలో. సో, దట్ ప్రాక్టికల్ ఐడియాస్‌ని మనకిస్తదనమాట.
వెన్ ఇట్ కమ్స్ టు అంటే ప్రిపరేషన్ గానీ, లేకపోతే యూపీఎస్సీని చదువుతున్నప్పుడు గానీ, దాని సిలబస్ అర్థం చేసుకుంటున్నప్పుడు. అండ్ అనదర్ థింగ్ ఈజ్ మోటివేషన్. లైక్ పేరెంట్స్ చెప్పారు, సివిల్ సర్వీసెస్‌కొచ్చాను, లేపోతే వీళ్ళని చూసాను, వాళ్ళకి ర్యాంక్ వచ్చిందని వచ్చాను. అది అసలు కాదు. అది లైక్ ఎక్స్‌టర్నల్ మోటివేషన్. యూ షుడ్ హ్యావ్ సమ్ ఇంటర్నల్ మోటివేషన్ అంటే అసలు మీరెందుకొచ్చారు? అంటే మేబీ టు చేంజ్ ద సొసైటీ. కొంతమంది పవర్ కోసం వస్తారు. కొంతమంది మనీ కోసం వస్తారు. ఎనీథింగ్ కెన్ బి ఫైన్ ఫర్ యువర్ మోటివేషన్. కానీ మీ ఇంటర్నల్ మోటివేషన్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఎందుకంటే ఇది చాలా లాంగ్ ప్రాసెస్. అంటే ఈరోజు ఎగ్జామ్ రాసి రేపు రిజల్ట్ వచ్చేస్తది. లేకపోతే ఈరోజు ఈ బుక్ చదివితే రేపటికి అయిపోద్ది అనేటట్టు ఉండదు. సో ఇంత లాంగ్ జర్నీలో వెయిట్ చేయాలి కాబట్టి కావాల్సింది ఎప్పుడు కాన్స్టెంట్‌గా మీకు కావాల్సింది మోటివేషన్. ఏది వర్క్ అవ్వకపోయినా మోటివేషన్ అనేది ఎప్పుడైనా వర్క్ అవుతది. అండ్ ఇన్‌స్పిరేషన్ ఆబ్వియస్‌గా విజన్, ఇన్నోవేషన్ ఇవన్నీ ఏంటంటే ఫర్దర్‌గా అనమాట. అంటే నీ విజన్ ఏంటి అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ క్లియర్ చేయడం ఈజ్ జస్ట్ ద బిగినింగ్. అండ్ అనదర్ థింగ్ కూడా ఇది ఎగ్జామ్ క్లియర్ చేయడం అనేది జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ ద సివిల్ సర్వీసెస్ అంతే. ఎందుకంటే మీరు ఆ ఫీల్డ్‌లోకి ఎంటర్ అయ్యేటప్పుడు యూ మస్ట్ హావ్ ఛాలెంజెస్ ఆబ్వియస్‌గా. నువ్వు గ్రౌండ్ లెవెల్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలిటీషియన్ వస్తారు. పొలిటీషియన్ వచ్చి మిమ్మల్ని ఏదో క్వెషన్ చేస్తారు. లైక్ నువ్వు దానికి అగ్రీ చేయొచ్చు, లేకపోతే డిసగ్రీ చేయొచ్చు. యూ హావ్ దట్ పవర్ అనమాట. సో నువ్వు దాన్ని అగ్రీ చేస్తావా, డిసగ్రీ చేస్తావా అనేది నీ బట్టి డిపెండ్ అయి ఉంటది. సో అందుకని లైక్ ఆ లాంగ్ టర్మ్ విజన్స్ ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎగ్జామ్ క్లియర్ చేయడం కాదు. నేను హెల్త్ సెక్రటరీ అవుదాం అనుకుంటున్నాను. లేకపోతే నేను యూఎన్‌కి వెళ్దాం అనుకుంటున్నాను. లేకపోతే నేను సీబీఐలో హైయర్ పొజిషన్స్ సీబీఐ, రా వీటికెళ్దాం అనుకుంటున్నాను. దట్స్ ద విజన్ అనమాట. అంటే నీది ఎగ్జామ్‌తో ఆగిపోవట్లేదు. నువ్వు ఇంకా బ్రాడ్‌గా ఆలోచిస్తున్నావు. సో అది ఇంపార్టెంట్ ఎప్పుడైనా. లైక్ మేబీ యూ మైట్ బి సక్సెస్‌ఫుల్ ఆర్ మైట్ నాట్ బి. కానీ నువ్వు ఒక విజన్ అనేది సెట్ చేసుకున్నప్పుడు యూ మస్ట్ బి స్ట్రైవ్ టు దట్ అనమాట. ఈవెన్ ఒకవేళ యూపీఎస్సీ కాకపోయినా లేటరల్ ఎంట్రీ అని ఒకటి టాప్ వచ్చింది ఐడియా ఉందా ఎవరికైనా? లేటరల్ ఎంట్రీ టు సివిల్ సర్వీసెస్ అని ఒకటుందనమాట. అంటే ఏంటంటే ఇఫ్ సమ్‌వన్ హూ ఈస్ నాట్ క్లియరింగ్ ద ఎగ్జామ్ అసలు మీకు సంబంధం లేదు దీంతో. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రిపేర్ అయ్యారు, రాలేదు, వెళ్ళిపోయారు. లేకపోతే ప్రిపరేషన్ టైమ్‌లో ఏదో సమ్ సర్కమ్‌స్టాన్సెస్ వల్ల ఆపేసారు ప్రిపరేషన్. బట్ మీకు చెయ్యాలని చాలా ఇన్నర్ జీల్ చాలా ఉన్నప్పుడు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రొఫెషన్స్‌లో మీరు ఎక్సెల్ చేస్తున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సంథింగ్ హూ స్టడీస్ అదే ఐఐటీయో లేకపోతే ఏదో చేసి సాఫ్ట్‌వేర్‌లోకెళ్లారు. వెళ్ళిన తర్వాత ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక 10-15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకున్నారనుకోండి. ఆ 10-15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌తో వాళ్ళకి లైక్ వాళ్ళు ఆ కార్పొరేట్స్‌లో చాలా హైయర్ పొజిషన్స్‌లో ఉంటారు కదా! ఇక్కడ నుంచి లేటరల్‌గా సివిల్ సర్వీసెస్‌లోకి ఎంటర్ అవ్వాలంటే అవ్వచ్చు. బై దేర్ లైక్ వాళ్ళ ప్రొఫైల్ ఆర్ వాళ్ళ రెజ్యూమే ఉంటది కదా! వాళ్ళ రెజ్యూమ్ బట్టి. సో, మీకు ఆపర్చునిటీ కూడా ఉంది. అంటే రాలేదు అని చెప్పి డిసార్టెన్ అయిపోవడానికి అలా ఏం లేదనమాట. ఇట్ విల్ గివ్ యూ డైవర్స్ ఆపర్చునిటీస్. మీకు చాలా థింగ్స్ తెలుస్తాయి. అండ్ డిఫరెంట్ కెరియర్ ఆప్షన్స్ చూజ్ చేసుకుంటారు చాలామంది. సో, ఇట్స్ లైక్ కొంతమంది స్టార్టప్స్, ఎంటర్‌ప్రెన్యూర్స్ అవుతారు. అన్‌అకాడమీ ఓనర్ ఐడియా ఉన్నారా ఎవరికైనా? అన్‌అకాడమీ పోనీ యాప్ ఐడియా ఉందా ఎవరికైనా? అన్‌అకాడమీ ఓనర్ ఈజ్ రోమన్ సైని అనమాట. హి ఈజ్ యూపీఎస్సీ టాపర్. ఐ థింక్ 2015 బ్యాచ్ అనుకుంటా. 2015 ఆర్ 13 బ్యాచ్. సార్ ఏంటంటే లైక్ 2 ఇయర్స్ చేశారు. ఎస్‌డీఎం కింద అదే సబ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కింద చేశారు. అండ్ దెన్ హి రిజైన్డ్ అండ్ స్టార్టెడ్ అన్‌అకాడమీ. ఎందుకు అనంటే అప్పుడు హి అండర్‌స్టాండ్ దట్ గ్యాప్స్ ఉన్నాయి. అప్పట్లో ఏంటంటే ఢిల్లీ వెళ్ళాలి, ప్యాషన్ అలా ఉండేది కదా! అందరికి ఢిల్లీ వెళ్ళి సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ ఎక్కడ ఉండేది కాదు. అందుకని ఆన్‌లైన్‌లో ఇద్దాం అనుకున్నారు యాక్సెసిబిలిటీ. సో, తను అది స్టార్ట్ చేశారనమాట. అండ్ నౌ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ 100 యూనికార్న్స్‌లో ఒకటి. వన్ ఆఫ్ ద లీడింగ్ స్టార్టప్స్ కాబట్టి. సో, అది చెప్తున్నాను. అంటే లైక్ మన విజన్ అనేది అక్కడితో ఆగిపోదు. లైక్ యూపీఎస్సీ ఎగ్జామ్ చాలామంది ఈ మధ్యన ఎగ్జామ్ క్లియర్ చేసేవాళ్ళు డైవర్స్ ఆపర్చునిటీస్, డైవర్స్ కెరియర్స్ చూసుకుంటున్నారు కూడా. అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ కూడా. ఒకవేళ మీకు ఇందులో సెట్ అవ్వట్లేదంటే వేరేవి కూడా ఆపర్చునిటీస్ చేయొచ్చు. ఈవెన్ రెవెన్యూ సర్వీసెస్. రెవెన్యూ సర్వీసెస్‌లో 10-15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్సెస్ గెయిన్ చేసాక కూడా చాలామంది దే ఎంటర్ ఇంటూ కార్పొరేట్స్ అనమాట. కార్పొరేట్స్‌లో ఏంటంటే వాళ్ళు హైయర్ పొజిషన్స్ ఉంటాయి కదా! మేనేజీరియల్ పోస్ట్స్ దానికి డైరెక్ట్‌గా పిక్ చేసుకుంటారు. అండ్ దే ఎర్న్ ప్రెటీ మచ్ గుడ్ లైక్ క్రోర్స్‌లో ఎర్న్ చేస్తారనమాట. ఎందుకంటే రెవెన్యూ సర్వీసెస్ విల్ గెట్ టు నో హౌ ద టాక్సేషన్ ఇన్ ద సిస్టమ్ ఈస్ వర్కింగ్ అదంతా తెలుస్తది కాబట్టి వాళ్ళు అలా చూజ్ చేసుకుంటారు. అలా చాలా డైవర్స్ కెరియర్స్‌ని మెయిన్ మీకు ఇచ్చేస్తది. అండ్ ప్యాషన్ లైక్ ప్యాషన్ అండ్ క్యూరియాసిటీ థీస్ 2 ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ దిస్ ప్రిపరేషన్. ఇందాక నుంచి చెప్తున్నాను కదా! లాంగ్ టర్మ్ గాబట్టి. సో, ఎప్పుడైనా లైక్ క్యూరియస్‌గా ఉంటే లైక్ చిల్డ్రన్ ఎందుకు త్వరగా నేర్చుకుంటారు వెన్ ఇట్ కంపేర్స్ టు అడల్ట్
కిడ్స్ ఎందుకు చాలా త్వరగా అన్నింటికి అడాప్ట్ అవుతారు. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. ఏదైనా యాక్టివిటీ గానీ, డాన్స్ గానీ, లేకపోతే ఏదైనా డ్రైవింగ్ వాటెవర్ ఏదైనా యంగ్ ఏజ్‌లో ఎందుకు నేర్పించమంటారు? దే డోంట్ హావ్ ప్రెషర్ అండ్ దే ఆర్ క్యూరియస్. ఎందుకంటే దే డోంట్ నో. వాళ్ళకసలు తెలీదు. ఏంటి దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఇవేం ఆలోచించరు. దే ఆర్ జస్ట్ క్యూరియస్ అనమాట. ఆ మూమెంట్‌లో ఉంటారు. ఆ ముందర ఉండరు, వెనక ఉండరు. జస్ట్ ఎట్ దట్ ప్రెజెంట్ మూమెంట్ ఉంటారు. సో, క్యూరియాసిటీ అనేది మెయింటైన్ చేయాలి ప్రిపరేషన్‌లో. హోల్ ప్రిపరేషన్‌లో. ఎందుకంటే చాలా సార్లు డీమోటివేట్ అవుతాం. చాలా సార్లు ఎలోన్‌గా ప్రిపరేషన్ చేయాల్సొస్తది. ఒక్కలే ఉంటాము. ఆబ్వియస్‌గా అందరూ ఎమోషనల్‌గా స్టేబుల్‌గా ఉండరు. సో, ఎమోషనల్ ఇన్‌స్టెబిలిటీస్ ఉంటాయి. సో, వాటన్నింటికి క్యూరియాసిటీ అండ్ ప్యాషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు క్యూరియస్‌గా ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రొజెక్టర్ ఉంది. ప్రొజెక్టర్ చూసిన వెంటనే నార్మల్‌గా ఈ ప్రొజెక్టర్ ఏ మెకానిజంతో వర్క్ అవుతుంది? ఈ ప్రొజెక్టర్ స్క్రీనింగ్‌కి ఏ లైట్స్ యూజ్ చేస్తున్నారు? లేకపోతే ఏ ఎల్ఈడీ సంథింగ్ ఏవో ఉంటాయి కదా! అవన్నీ ఆ టెక్నాలజీ ఏంటి? అలా అనమాట. చూసే మనం ప్రతి ఒక్క దాని మీద మనం క్యూరియాసిటీ డెవలప్ చేసుకోవాలి. అంటే నాట్ ఓన్లీ ఈ థింగ్ అనే కాదు ఏదైనా మన చుట్టూ ఉండేది. ఈవెన్ ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది. మీ మీ ఇంటి దగ్గర ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది. సంథింగ్ ఏదో లీగల్ డిస్ప్యూటో లేకపోతే ఎవరికిద్దరికి ల్యాండ్ డిస్ప్యూట్ ఏదో వాటెవర్ ఏదో ఒకటయింది. అప్పుడు మీరు ఆలోచించగలగాలి కొంచెం వైస్‌గా. అంటే ఎందుకు ఇలా అవుతుంది? లేకపోతే ఆహ్, బేసిక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, లైక్ నా కెరియర్‌లోని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎనీమియా అంటే తెలుసా అందరికి? ఎనీమిక్ అంటారు కదా! బ్లడ్ తక్కువ ఉండడం జనరల్లీ ఎనీమిక్ అంటే. ఇప్పుడు జనరల్‌గా ఏంటంటే వుమెన్ ఆర్ మోర్ ఎనీమిక్ అంటారనమాట. అంటే వుమెన్‌కి చాలా తక్కువ బ్లడ్ ఉంటది అని చెప్తారు. జనరల్ స్టేట్‌మెంట్ అది. అది ఫ్యాక్టే బట్ అది జనరల్ స్టేట్‌మెంట్. ఇప్పుడు సమ్‌వన్ హూ ఈస్ స్టడీయింగ్ మా ప్యారలల్సో లేకపోతే నాతో పాటు చేసిన వాళ్ళు పీజీస్ చేసి అంతా ఉన్నా వాళ్ళు ఎందుకు వుమెన్‌కి తక్కువ అనంటే జస్ట్ వాళ్ళ బాడీ ఇది అంతా అండ్ వాళ్ళకి ఫుడ్ కన్జంప్షన్ తక్కువ అని చెప్తారు. బట్ మెయిన్ రీజన్ ఎందుకు వుమెన్ ఎనీమిక్‌గా ఉంటారు అంటే సో, లైక్ వెన్ ఇట్ కమ్స్ టు ద గ్రాస్ రూట్ లెవెల్ ఆర్ రియల్ కాజ్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. ఫస్ట్ ఏంటి వుమెన్ చాలా అందరు తిన్న తర్వాత కన్జ్యూమ్ చేస్తారు ఫుడ్. ఆబ్వియస్‌గా లెస్ న్యూట్రిషన్ బాడీలోకెళ్తది. అండ్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి పోవర్టీ లైన్‌లో ఉండేటప్పుడు ఇంటికొచ్చే ఫుడ్ అంతా ఫస్ట్ చిల్డ్రన్ అండ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ తినేస్తారు. సో, అదొక కాజ్. అండ్ ఇంకొకటేంటంటే అండ్ అనదర్ థింగ్ ఏంటి అంటే, వాళ్ళు బయటకేవి చెప్పరనమాట. అంటే ఇప్పుడెలానో మన అంటే లైక్ వాళ్ళ ఎక్స్‌పెన్సెస్ తగ్గించుకోవడానికి. ఇవన్నీ ఎక్కడ క్లియర్ చేయాలి? ఇట్స్ నాట్ లైక్ ఒక హాస్పిటల్ లెవెల్‌లోనో, లేకపోతే ట్రీట్మెంట్ లెవెల్‌లో వీటిని క్లియర్ చేయలేము. సమ్‌వన్ ఔర్ సొసైటీలో ఎనీమియా ఉంది అంటే వుమెన్‌కి గాని ఎవరికైనా, అక్కడ ఆ లెవెల్‌లో క్లియర్ చేయలేం. మనం ఎక్కడంటే సోషల్ గ్రాస్ రూట్ కాజ్ అదనమాట. సో, ఫస్ట్ ఏంటంటే వుమెన్ ఎంపవర్ చేయాలి. వాళ్ళకంటూ వాళ్ళకొక లైక్ వాళ్ళ సెల్ఫ్ హెల్త్ ఆర్ లైక్ వాళ్ళ సెల్ఫ్ ప్రయారిటీస్ కూడా ఇంపార్టెంట్ అని వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి. ఇవన్నీ ఎప్పుడొస్తాయి? లైక్ గ్రాస్ రూట్ లెవెల్‌లో ఆలోచించగలిగితే, లేకపోతే మనం ఒక చేంజ్ తీసుకురాగలిగితే. సో, ఈ స్టెప్స్‌లో ఆలోచించడానికి యూపీఎస్సీ అయితే చాలా హెల్ప్ అవుద్ది. ఐ యామ్ 100% ష్యూర్ దట్ లైక్ వేరే ప్రొఫెషన్స్ ఎంత బెస్ట్ ప్రొఫెషన్స్ అయినా, బెస్ట్ లాయర్స్ అవ్వనియండి, బెస్ట్ డాక్టర్స్ అవ్వనియండి, బెస్ట్ ఇంజినీర్స్ అవ్వండి, ఎందులోని ఈ డైవర్సిటీ అయితే మీరు ఎందులోని చూడరు. ఈ ఎగ్జామ్ అనే కాదు. తర్వాత ఫర్దర్ కెరియర్ ఈస్ వెరీ డైవర్స్ అండ్ ఛాలెంజింగ్ కూడా. డైవర్సిటీ ఉన్నప్పుడు ఆబ్వియస్‌గా ఛాలెంజింగ్‌గా ఉంటది. బట్ ఆహ్, లైక్ ఇట్స్ వర్తీ అనమాట. కంపేర్డ్ టు మెనీ ప్రొఫెషన్స్‌గా నేను చూసుకున్నా. మిగిలిన ప్రొఫెషన్స్‌లో ఏంటంటే మీకు స్పెషలిస్ట్ రోల్స్ అవన్నీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంజినీర్ అంటే స్పెసిఫిక్ ఇంజినీరింగే చేయండి. డాక్టర్ అంటే డాక్టరే చేయాలి. లాయర్ అంటే లాస్ రిలేటెడ్‌వే చేయగలరు. వాళ్ళు 3 కలిపి ఆలోచించలేరు. ఈ 3 కలిపి ఒక లైక్ టాప్ లెవెల్‌లో అంటే లైక్ ఒక పిల్లర్ లెవెల్‌లో ఆలోచించాలి అంటే ఆబ్వియస్‌గా సివిల్ సర్వెంట్ ఈ 3 ఆలోచించగలగాలి. ఇప్పుడు ఏదైనా ఇష్యూ ఉంది అనంటే దాన్ని మొత్తం దానికి సైంటిఫిక్ కాజ్ ఏంటో తెలియాలి. అండ్ దెన్ ఫ్యాక్ట్స్ తెలియాలి. అండ్ అసలు అది ఎందుకు అలాగా సోషల్ లెవెల్‌లో అలా కాజ్ అలా పెనెట్రేట్ అవుతుంది అనేది కూడా తెలుసుకోగలగాలి. సో, దట్ దట్ డిఫరెన్స్ విల్ క్రియేట్ ఇన్ దిస్ ప్రిపరేషన్ అనమాట మీకు. లైక్ మైండ్‌సెట్ లేకపోతే మీరు సొసైటీలో చూసే పర్స్‌పెక్టివ్స్ ఉంటాయి కదా! పర్స్‌పెక్టివ్స్ ఇవైతే డెఫినైట్‌లీ ఇట్ విల్ చేంజ్ ఓవర్ ద టైమ్. అండ్ ఈ ప్రిపరేషన్ ఏంటంటే ఇందాక చెప్పినట్టు లైక్ వన్ షూ ఫిట్స్ ఆల్ అప్రోచ్ అయితే పనికిరాదనమాట. నీకొకటి సెట్ అవుద్ది. పక్కన వాళ్ళకొకటి సెట్ అవ్వచ్చు. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే లైక్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఎవరినైనా వాళ్ళు గ్రో అవుతున్నారు ఆర్ వాళ్ళకేమైనా మీకన్నా ఒక ఎక్స్‌ట్రా ఇది ఉంది అనంటే ఇట్ డజంట్ మీన్
లైక్ మీకు ఆ టాలెంట్ లేదని కాదు. మేబీ ఓవర్ ద టైమ్ డెవలప్ అవుతదనమాట. సో, యూ హ్యావ్ టు బి పేషెన్స్. లైక్ హోల్ ప్రిపరేషన్‌లో పేషెంట్‌గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్‌లో సీసెట్ అని ఒక పేపర్ ఉంటది. లేకపోతే ఎస్సే ఒకటుంటది. కొంతమంది చిన్నప్పటి నుంచి వాళ్ళు చదివి అండ్ ఈ డైవర్సిటీ కూడా ఎందుకు క్రియేట్ అవుతది అనంటే, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఎందుకు వర్క్ అవుతది అని చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక పర్సన్ ఉన్నారు. తను ముందర నుంచి కొంచెం పూర్ బ్యాక్‌గ్రౌండో లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్‌లోనే చదువుకున్నారు. అంత ఆపర్చునిటీ తనకెప్పుడు రాలేదు. బట్ హి ఈస్ ఎ గుడ్ స్టూడెంట్. తను క్లియర్ చేస్తాడు. అండ్ అట్ ద సేమ్ టైమ్ హూ ఈస్ బ్రైట్ లేకపోతే ముందర నుంచి అన్ని ఆపర్చునిటీస్ లేకపోతే అదే టాప్ స్కూల్స్‌లో చదువుకొని, టాప్ కాలేజెస్‌లో చదువుకున్న వాళ్ళు, వీళ్ళు క్రాక్ చేస్తారు. సో, అందుకని లైక్ డిఫరెంట్ పీపుల్‌కి డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయన్నమాట. వీళ్ళు ఆలోచించేటట్టు వీళ్ళు ఆలోచించలేరు. వీళ్ళు చేయలేరు. సో, ఎవరి ప్రిపరేషన్ వాళ్ళదే. అండ్ కంపారిజన్స్ కానీ ఏమి ఉండకూడదు ఈ ప్రిపరేషన్‌లో. మీ సెల్ఫ్ లైక్ ఎప్పటికప్పుడు ఎలా ఇంప్రూవ్ అవుతున్నారు. మీ సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంటే ఇంపార్టెంట్ మీకు. వాళ్ళేదో చేస్తున్నారు, వీళ్ళేదో చేస్తున్నారు, మనం ఇలా చేస్తాం అంటే చేయలేం. ఎందుకంటే అది వాళ్ళు, ఇది మీరు. లైక్ దేర్ షుడ్ బి డిఫరెన్స్. అండ్ మీరు 1000 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళని అడిగితే 1000 మంది 1000 వేస్ చెప్తారు ప్రిపరేషన్‌కి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఆ వే ఫాలో అయ్యారు. వాళ్ళేమి అంటే లైక్ మిమ్మల్ని మానిప్యులేట్ చేయడానికో అలా చెప్పట్లేదు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఎందుకంటే 1000 లీడర్స్ 1000 డిఫరెంట్ వేస్‌లోనే ప్రిపేర్ అవుతారు ఆబ్వియస్‌గా. సో, వాళ్ళు మీకు చెప్పినప్పుడు మీరేది తీసుకుంటారు, మీకేది సెట్ అవుతది తీసుకుంటారు అనే దాన్ని మీరు డిసైడ్ చేసుకోవాలన్నమాట. మీకేది సెట్ అవుతుంది ఏంటి అనేది. అండ్ ఇంకొకటి థింగ్ ఏంటంటే లైక్ జనరల్ మిత్ ఏంటంటే ఇన్ అవర్స్ ఆఫ్ ప్రిపరేషన్ 12-14 అవర్స్ చదవాలి. లేకపోతే కొంతమంది 16 అవర్స్, 18 అవర్స్ చెప్తారు. మేబీ వాళ్ళు చదివుండొచ్చు. ఎందుకంటే అది వాళ్ళ కేపబిలిటీస్‌కి, వాళ్ళ ఎఫర్ట్స్‌కి అండ్ వాళ్ళున్న సిట్యుయేషన్స్‌కి. ఇలా ఉన్నవాళ్ళు ఎగ్జామ్ క్రాక్ చేస్తారు. 8 అవర్స్ చదివిన వాళ్ళు క్రాక్ చేస్తారు. 6 అవర్స్ కొంతమంది జాబ్ చేసుకుంటూ ఈవినింగ్ ఓన్లీ 4 అవర్స్ షిఫ్ట్ చేస్తారనమాట. 4 అవర్స్ చేసిన వాళ్ళు కూడా క్లియర్ చేస్తారు. సో, ఇట్స్ నాట్ లైక్ ఇన్ని అవర్స్ చదవాలి, లేకపోతే ఇంత చెయ్యాలి అనే కాదు. మీరొక దాన్ని చూసినప్పుడు ఎంత డీప్‌గా అనాలిసిస్ చేసి చూస్తున్నారు. అండ్ ద థింగ్ ఈజ్ ఎప్పుడు అసలు అంటే లైక్ మెమరీ ఈజ్ ఇంపార్టెంట్. ఆబ్వియస్‌గా మెమరీ ఈజ్ ఇంపార్టెంట్. బట్ మెమరీ కన్నా బేసిక్ ఏంటంటే కాన్సెప్ట్ అండర్‌స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. లైక్ హోల్ కాన్సెప్ట్ ఇది ఏదైనా ఒకటి మీకు ఒక ఫ్యాక్ట్ ఆర్ ఏదైనా ఒక స్టేట్మెంట్ ఉంది అంటే అది ఎందుకు అనే రీజనింగ్ అనేది మీకు రావాలన్నమాట. ప్రతిదానికి ఒక లాజిక్ ఉంటది. అంటే అన్నింటికి ఉండకపోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్‌కి ఒక లాజిక్కో లేకపోతే ప్రతిదానికి ఒక రీజనింగ్ ఉంటది. ఆ రీజనింగ్‌ని మీరు కొంచెం ఫైండ్ ఔట్ చేసుకోవాలి ప్రతిది. సో, లైక్ ఇన్ అవర్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు గానీ, మెయిన్ ఏంటంటే ఆహ్, ఎంత ప్రొడక్టివ్‌గా చదువుతున్నాం మనం. అండ్ అట్ ద సేమ్ టైమ్ లైక్ మెమరీ కన్నా ఏంటంటే యూ హావ్ టు ఇంటిగ్రేట్ అనమాట. యువర్ మెమరీని, మీ అండర్‌స్టాండింగ్‌ని రెండింటిని తీసుకొచ్చి అర్థం చేసుకోగలిగితే లైక్ ప్రిపరేషన్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. అలా కాకుండా నేను అంటే ఎవరో చెప్పింది ఫాలో అవుతాను, లేకపోతే క్లాస్ వినేసాను కదా! ఇంకొక పెద్ద మిత్ ఏంటంటే క్లాసెస్ వినేసి అయిపోతే అయిపోయిందా? నోట్స్ వాళ్ళు ఇచ్చింది చదివేసుకుంటే అయిపోయిందంటే అవ్వదు. అది జస్ట్ యువర్ 20-25% ఆఫ్ యువర్ ప్రిపరేషనే. ఎందుకంటే వాళ్ళు క్లాస్‌లో చెప్పేదేంటంటే బేసిక్స్. అండ్ ఇంకొకటి అసలు లైక్ ఎగ్జామ్ దే వాంట్ ద లైక్ టాప్ మోస్ట్ లీడర్‌షిప్ రోల్స్‌కి కావాలి. అలాంటప్పుడు మీకు మొత్తం ఇన్‌స్టిట్యూట్‌లోనో లేకపోతే మొత్తం దీంట్లో చెప్పేస్తే హౌ దే విల్ డిసైడ్ దట్ యూ ఆర్ వర్తీ క్యాండిడేట్ ఆర్ నాట్. అంతే కదా! సో, ఏ ఇన్‌స్టిట్యూషన్ మీకు 20-25% కన్నా నాలెడ్జ్ అయితే ఇవ్వదనమాట. అది అయితే ఫ్యాక్ట్ అది. ఎందుకంటే లైక్ ఈవెన్ టాప్ మీరు ఢిల్లీ వెళ్లి ఏ ఇన్‌స్టిట్యూట్స్‌కెళ్ళి ఏం చేసినా సరే 20-25% మిగిలిందంతా మీరే చేయాలి. రోజు పేపర్ మీరే చదవాలి. కరెంట్ అఫైర్స్ మీరే అప్డేట్ చేసుకోవాలి. ఇట్స్ ఎంత లైక్ క్లాసెస్ అనేవి మీకేంటంటే ఒక బేస్ ఇస్తాయి. ఎక్కడికెళ్ళినా సరే క్లాసెస్ అనేది ఒక బేసిక్ ప్రిపరేషన్‌కి హెల్ప్ చేస్తదనమాట. మీకు ఇప్పుడు పాలిటీ అంటే ఐడియా లేదు. సో, పాలిటీ అంటే ఏంటి అనేది మీకు చెప్తది. తర్వాత వర్క్ చేయాల్సింది మీరే బేసిక్ వర్క్ అంతా. సో, యాహ్! నెక్స్ట్ లైక్ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అనమాట. ఎవల్యూషన్. ఎవరికైనా ఐడియా ఉందా? లైక్ ఎప్పుడు స్టార్ట్ అయింది సివిల్ సర్వీసెస్? అట్‌లీస్ట్ బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్సే చెప్పండి. యాహ్! హ్మ్. యాక్చువల్లీ బిఫోర్ ఇండిపెండెన్స్ కన్నా ఏన్షియంట్ ఇండియా నుంచి కూడా ఉందనమాట. మేబీ డిఫరెంట్ నేమ్స్ లైక్ ఏన్షియంట్ అంటే వేదిక్, మౌర్యన్స్ ఆ టైంలో నుంచి కూడా.
ముఘల్స్ వీళ్ళున్నారు కదా! ఆ టైం నుంచి కూడా ఉంది. అంటే లైక్ రెవెన్యూ కలెక్టర్స్ అంటారు కదా! రెవెన్యూ కలెక్టర్స్ అని చెప్పి. అప్పుడు కూడా ఉండేవి. బట్ డిఫరెంట్ నేమ్స్ అండ్ డిఫరెంట్ పొజిషన్స్ అన్నమాట. బట్ సేమ్ థింగ్. వాళ్ళు కూడా ఏంటంటే ఈ అడ్మినిస్ట్రేషన్‌లోనే ఉండేవాళ్ళు. సో, గ్రాడ్యుయల్‌గా అది 1850 1850స్ ఆర్ సంథింగ్ ఆ టైంలో ఆహ్, ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి లైక్ బ్రిటిష్ ఎప్పుడైతే పవర్ తీసుకున్నారో, అప్పటి నుంచి సివిల్ సర్వీసెస్ అనేది స్టార్ట్ చేశారు మన దగ్గర. అంటే లైక్ స్టార్టింగ్ ఉండేది. బట్ అలాగా దానికొక ప్రాపర్ ఎగ్జామినేషన్ అదంతా స్టార్ట్ చేసింది 1857లోనే. దీంతో ఏంటి అంటే లైక్ అందరూ అన్ని అప్పుడు ప్రొవిన్సెస్ అన్ని ఉండేవన్నమాట. ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ ఎలానో అప్పుడు ప్రొవిన్సెస్ బ్రిటిషర్స్ టైమ్‌లో. సో, అన్ని దగ్గర సేమ్ టైప్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, సేమ్ టైప్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, సేమ్ టైప్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అవి ఉండడానికి వాళ్ళు అలా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ అప్పుడు కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ద వరల్డ్. ఓన్లీ లండన్ అండ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అండ్ ఆక్స్‌ఫర్డ్ ఐ థింక్ ఈ 3 యూనివర్సిటీస్‌లోనే ఎగ్జామ్ జరిగేదనమాట అప్పట్లో. అప్పట్లో ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ ఆర్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ అనమాట. ఇప్పుడంటే కొత్తవొచ్చాయి బట్ అప్పట్లో. సో, ఈ ఎగ్జామినేషన్ ఏంటంటే లైక్ అప్పటినుంచి ఆ టఫెస్ట్ ప్రాసెస్ ఉండడం వల్ల ఇండియన్స్ కూడా లైక్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ దే ట్రై టు రిజాల్వ్ దిస్ సివిల్ సర్వీసెస్. బట్ వాళ్ళు ఒకసారి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వాట్ దే అండర్‌స్టాండ్ ఈస్ మొత్తం అపార్ట్ ఫ్రమ్ బ్రిటిష్ ఇంగ్లీష్ పీపుల్‌ని అందరిని తీసేస్తే మోస్ట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ ఆర్ రన్నింగ్ బై దిస్ సివిల్ సర్వెంట్స్ అన్నమాట. సో, ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్‌ని ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అని అంటారు. ఎందుకంటే లైక్ హీ మెన్షన్డ్ దట్ సివిల్ సర్వీసెస్ ఈస్ ద స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా అండ్ సివిల్ సర్వీసెస్ ఖచ్చితంగా ఉండాలి అండ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ కూడా ఇవ్వాలి వాళ్ళకి. బికాజ్ వాళ్ళు చేసేదంతా అంటే లైక్ మొత్తం ఇండియన్ పర్స్పెక్టివ్‌లో ఒక పొలిటికల్ గాని, సోషల్ అన్ని యాంగిల్స్ కరెక్ట్‌గా ఉండాలి సొసైటీలో. ఎకనామిక్ యాంగిల్స్ ఏవైనా కరెక్ట్‌గా ఉండాలి అంటే సివిల్ సర్వెంట్స్ అనేవాళ్ళు ఉండాలని చెప్పి అంటే కాన్స్టిట్యూషన్‌లో ఇంట్రొడ్యూస్ చేశారనమాట. సో, వల్లభాయ్ పటేల్ ఈస్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ ద సివిల్ సర్వీసెస్. అండ్ ఆ పోస్ట్ ఇండిపెండెన్స్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి రైట్స్ ప్రొవైడ్ చేశారు అండర్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్. ఎందుకు ఇదంత స్ట్రాంగ్ అంటున్నానంటే అది. మీకు ఏ ప్రొఫెషన్‌కి కాన్స్టిట్యూషన్ నుంచి డైరెక్ట్‌గా రైట్స్ డిరైవ్ చేసుకోరు. ఎక్సెప్ట్ ఐ థింక్ జడ్జ్ అదే లా లాయర్స్ కాదు. జడ్జెస్ ఉంటారు కదా! ఎక్సెప్ట్ జ్యుడిషియరీ. మిగిలిన అందరూ ఏంటంటే ఎగ్జామ్ ఉండదనమాట వాళ్ళకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, పొలిటికల్ పోస్ట్స్ అవన్నీ లేకపోతే అటార్నీ జనరల్ ఇవన్నీ ఏంటంటే లైక్ డైరెక్ట్ రిక్రూట్మెంట్స్ అనమాట. బట్ ఓన్లీ సివిల్ సర్వీసెస్ ఈస్ ద ఓన్లీ ఎగ్జామ్. ఎగ్జామ్ పెట్టి కండక్ట్ చేసి వాళ్ళకి కాన్స్టిట్యూషన్‌లో రైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో, అందుకనే అంత యూనిక్ ఎగ్జామ్ కూడా. అండ్ దట్ ఈస్ బ్రీఫ్ ఎవల్యూషన్ ఆఫ్ ద సివిల్ సర్వీసెస్. నెక్స్ట్ కమింగ్ టు ద నేచర్ అండ్ ప్రొఫైల్ ఆఫ్ ద జాబ్. ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు లైక్ లీడర్‌షిప్ రోల్స్ అన్నమాట మోస్ట్‌లీ. హ్మ్. మోస్ట్‌లీ లీడర్‌షిప్ రోల్స్‌ని ఇచ్చేస్తది. ఆహ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీకు కనిపించేది ఓన్లీ ఐఏఎస్, ఐపీఎస్ అవి కనిపించొచ్చు గానీ ఫారెన్ సర్వీసెస్. బట్ అన్ని సర్వీసెస్ వాళ్ళకి ఆ లివరేజ్ ఉంటదనమాట. ఏ సర్వీసెస్ వాళ్ళైనా ఏ సర్వీసెస్‌లోకైనా ఎళ్ళొచ్చనమాట ఎట్ ఎనీ టైమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్‌లో ఈ టాప్ 3 సర్వీసెస్ కాకుండా మిగిలినవన్నీ గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి సర్వీసెస్ కింద డివైడ్ చేస్తారు. అందులో ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ ఉంటది. ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ ఉంటది. ఆడిట్ అండ్ అకౌంటింగ్ సర్వీసెస్ ఉంటది. అండ్ ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ ఉంటాయి. సివిల్ అకౌంట్స్ ఇలా మల్టిపుల్ సర్వీసెస్ ఉంటాయన్నమాట. పోస్టల్ సర్వీస్ ఉంటది. టెలిగ్రాఫ్ సర్వీసెస్ ఇవన్నీ ఉంటాయి. ఇందులో పీపుల్ కూడా ఏ సర్వీస్‌లోకైనా ఎంటర్ అవ్వొచ్చన్నమాట. బై దేర్ ఓన్ విల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ సర్వీసెస్‌లో చేస్తున్నారనుకోండి. ఇఫ్ వాళ్ళు చాలా కేపబుల్ ఆర్ బెటర్ అనుకుంటే వాళ్ళు సీబీఐలోకి ఎంటర్ అవుతారు లేటరల్‌గా. వాళ్ళకి ఆపర్చునిటీ ఉంటాయన్నమాట. ఈ సర్వీస్ వాళ్ళు ఎంటర్ కొంతమంది పోస్టల్‌లో వాళ్ళు ఈవెన్ హెల్త్ సెక్రటరీస్ కూడా చేసిన వాళ్ళున్నారు. ఆర్ రైల్వే మేనేజ్మెంట్ చేస్తున్న వాళ్ళు కొంతమంది లేటరల్‌గా ఆహ్, ఏవియేషన్ ఆ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా! లేకపోతే దాంట్లో టాప్ పోస్ట్ చేసేవాళ్ళున్నారు. లేకపోతే సెజ్ ఉంటాయి కదా! స్పెషల్ ఎకనామిక్ జోన్స్. వాటికి సీఎండీస్ కింద కూడా చేస్తారనమాట. చాలామంది రైల్వేస్ వాళ్ళు, రెవెన్యూస్ వాళ్ళు. అంటే ఐఏఎస్, ఐపీఎస్సే కాదు అదర్ ప్రొఫెషన్స్ కూడా ఉంటాయి. వీళ్ళేంటంటే ఐఏఎస్, ఐపీఎస్ లైక్ కోర్ రిస్ట్రిక్టెడ్ అనమాట. ఐఏఎస్ వాళ్ళు ఇంకా ఆ లివరేజ్ ఉండదు వాళ్ళకి. వేరే సర్వీసెస్‌లోకెళ్ళే లివరేజ్. ఎందుకంటే వాళ్ళు ఒక పర్టైన్ ఇది ఉంటది క్రైటీరియా. ఆళ్ళు అదే వేలో ఎళ్తారు. ఐపీఎస్‌కి కూడా డైవర్సిటీ ఉంటది. వాళ్ళు కావాలంటే సీబీఐకెళ్ళొచ్చు, ఈడీకెళ్ళొచ్చు, రాకెళ్ళొచ్చు. లేకపోతే యూఎన్ పోలీస్ సర్వీసెస్ ఒకటుంటది సెపరేట్‌గా. దానికి వెళ్ళొచ్చు. దేనికైనా వెళ్ళొచ్చు. అలా డిఫరెంట్ లైక్ ఏదైనా సరే
ఆ మేనేజీరియల్ పోస్ట్‌లోనే ఎక్కువ గైడ్ చేయడానికి వీటికనే యూజ్ చేస్తారన్నమాట. సో, అండ్ ఎందుకు లైక్ ఎగ్జామ్ ఇంతగా లాంగ్ ప్రాసెస్ ఆర్ ఎందుకింత కష్టంగా ఉంటది అంటే కూడా, ఇప్పుడు చాలా డైవర్స్ రోల్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మీరు ఐఏఎస్ అయినంత మాత్రాన కలెక్టరే అవ్వాలి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అవ్వాలని ఉండదు. దే మైట్ బి మునిసిపల్ కమిషనర్ కొంతమంది ఉంటారు. కొంతమంది ప్రాజెక్ట్ ఆఫీసర్స్ ఉంటారు. కొంతమంది సెక్రటరీస్ అవుతారు. కొంతమంది అండర్ క్యాబినెట్ సెక్రటరీస్ ఇవన్నీ వర్క్ చేస్తారు. ఇవన్నీ రోల్స్ డిఫరెంట్ అనమాట. చాలా డైవర్స్. సో, ఈటన్నింటిని అడాప్ట్ చేయడానికి లాంగ్ టర్మ్ ప్రాసెస్ అనమాట. ఒక లైక్ ఆబ్వియస్‌గా ఆహ్, మనకి అంటే లైక్ మనం ఎంత పేషెన్స్‌గా లేకపోతే ఎంత పర్సివరెన్స్‌గా ఉంటున్నాం అనేది ప్రిపరేషన్ నుంచే మనకి అలవాటవుతది. సో, అందుకనే వాళ్ళు ఇంత డైవర్స్ ఫీల్డ్స్‌లోకెళ్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు ఐఏఎస్ అయ్యారంటే వాడి జీవితం మొత్తం కలెక్టర్‌గానే ఉండడనమాట. మునిసిపల్ కమిషనర్ అవుతాం. మునిసిపల్ కమిషనర్‌కున్న రోల్‌కి, కలెక్టర్‌కున్న రోల్‌ని చాలా డైవర్స్. చాలా డిఫరెంట్ రోల్. లేకపోతే కొంతమంది ప్రాజెక్ట్ ఆఫీసర్ అది ఐటీడీఏ అలాంటి వాటికి ప్రాజెక్ట్ ఆఫీసర్స్ అవుతారు. లేకపోతే కొంతమంది పీఎస్యూస్ ఉంటాయి కదా! పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ దానికి సీఎండీస్ అవుతారు. సో, ఇవి రోల్స్ అన్నీ చాలా డైవర్స్ రోల్స్. వీటన్నింటిని అడాప్ట్ అవ్వాలి అంటే ఆబ్వియస్‌గా కావాల్సింది మనకి పర్సివరెన్స్ చాలా ఇంపార్టెంట్ కూడా. లైక్ ఎందుకంటే మనం దీంట్లో చాలా ఫెయిల్యూర్స్ చూస్తాం. ఈవెన్ ప్రిపరేషన్‌లో కూడా చాలా ఫెయిల్యూర్స్ చూస్తాం ఆబ్వియస్‌గా. కానీ వీటిలో ఫెయిల్యూర్స్ చూసినప్పుడు కూడా దాన్ని మనం ఎలాగా మిస్టేక్ నుంచి లెర్న్ చేసుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే లైక్ డూ మిస్టేక్స్. ఎన్ని మిస్టేక్స్ పాసిబుల్ అయితే అన్ని చేయండి పర్లేదు. అంటే ఇట్స్ నాట్ లైక్ ఇది చేస్తే ఏమవుతది? ట్రై చేయకపోవడం కన్నా ఏదో ఒక మిస్టేక్ చేయడం అనేది చాలా బెటర్ థింగ్. రాదర్ థాన్ నాట్ ట్రైయింగ్. ఏదో ఒకటి చేస్తే చాలా బెటర్ కదా! అండ్ మీ మిస్టేక్స్ ఏంటంటే మీకవి చాలా లెర్నింగ్స్ ఇస్తాయన్నమాట. అండ్ మీకు న్యూ ఐడియాస్ కూడా ఇస్తాయి ఆబ్వియస్‌గా. సో, లైక్ మీరు ఈ ప్రిపరేషన్‌లో గాని చదువుతున్నప్పుడు ఎన్ని మిస్టేక్స్ చేసినా పర్లేదు. దాన్ని మీరు ఎలా రెక్టిఫై చేసుకుంటున్నారు, లేకపోతే దాన్ని మీరు ఎలా ఓవర్‌కమ్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే చాలామంది మేజర్ మిస్టేక్ ఏం చేస్తారంటే ప్రిపరేషన్‌లో మేజర్ బ్లండర్ ఇప్పుడు ఒకవేళ మనం ఇది చేస్తే, ఒకవేళ ఇందులో గాని సరిగ్గా రాకపోతే చుట్టూ వాళ్ళేమైనా నవ్వుతారేమో, లేకపోతే మెంటోర్స్ ఏమైనా అంటారేమో, లేకపోతే ఇంట్లో వాళ్ళేమైనా ఏదో ఒకటి. అలా అని ఒక ఫియర్‌లో ఉంటారనమాట. బేసిక్‌గా అలా వర్క్ అవ్వదు. ఈ ఎగ్జామ్‌లో ఏంటంటే ఎన్ని మిస్టేక్స్ చేస్తే మీరు వెళ్తున్న కొద్దీ మీకు అంత ఆహ్, లైక్ అన్నీ పాజిటివ్ ఔట్‌కమ్స్ అనేవొస్తాయి. మీరసలు ఏది ట్రై చేయకుండా మీ మిస్టేక్ అవ్వకుండా మీకు తెలీదు కదా! అక్కడ మీరు చేయలేకపోతున్నారని కూడా. సో, ట్రై టు డూ మోర్ మిస్టేక్స్ యాస్ పాసిబుల్ ఇన్ ద ప్రిపరేషన్. ఎగ్జామ్ అప్పుడు కాదు. ఫైనల్ ఎగ్జామ్ అప్పుడు కాకుండా ప్రిపరేషన్ అప్పుడు ట్రై టు డూ మోర్ మిస్టేక్స్ యాస్ పాసిబుల్. అండ్ నెక్స్ట్ స్ట్రక్చర్ అండ్ సిలబస్. బేసిక్ మినిమమ్ ఐడియా ఉందా? అంటే లైక్ ఏముంటాయి? ఎన్ని స్టెప్స్ ఉంటాయి ఎగ్జామ్‌లో? 3 స్టెప్సా? ఫస్ట్ స్టెప్ ఏంటి? సెకండ్? థర్డ్? ఓకే. లైక్ ప్రిలిమ్స్ ఏంటది? ఆబ్జెక్టివ్. ఓకే. నైస్. యాహ్! నెక్స్ట్ ప్రిలిమ్స్‌లోని 2 పేపర్స్ ఉంటాయి. ఐడియా ఉందా? హ్మ్. లైక్ జీఎస్-1 ఈస్ మోర్ లైక్ జీఎస్-1 ఈస్ మోర్ లైక్ అన్ని సబ్జెక్ట్స్ అనమాట. లైక్ హిస్టరీ గాని, జియోగ్రఫీ గాని, సోషల్ ఇష్యూస్, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్, ఎన్విరాన్మెంట్ అన్నీ ఆల్‌మోస్ట్ ఆల్ సబ్జెక్ట్స్ ఎంసీక్యూస్ అనమాట. ఇది లైక్ 100 క్వెషన్స్ ఇంటూ 200 మార్క్స్‌కి ఎగ్జామ్. ఇందులో లైక్ జనరల్లీ 80-100 ఈస్ ద కట్ ఆఫ్ అనమాట. ఎవ్రీ ఇయర్ 80-100 బిట్వీన్ ఉంటది కట్ ఆఫ్. దీనికి నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంది. వస్తే +2 పోతే -0.66 అనమాట. అంటే 1/3 మార్క్స్. అంటే ఇది పేపర్ ఇది ఉంది కదా! సీసైట్ పేపర్. సీసైట్ ఈజ్ లైక్ క్వాలిఫైయింగ్ పేపర్. మధ్యాహ్నం ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. మధ్యాహ్నం క్వాలిఫై అయితేనే మార్నింగ్ పేపర్‌ని కాలిక్యులేట్ చేస్తారనమాట. మధ్యాహ్నం పేపర్ ఏంటంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 80 బిట్స్ ఇంటూ 2.5 అనమాట ఇన్ మార్క్స్. 200 సేమ్. ఇందులో ఏంటంటే అందరికి సేమ్ మినిమమ్ 66.66 అనమాట. అంటే 1/3 మార్క్స్ ఖచ్చితంగా రావాలి అందరికి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ గాని ఏది ఉండదు. రిజర్వేషన్ ఏవి ఎలిజిబుల్ కాదనమాట. అందరికి 66.66 మార్క్స్ రావాలనమాట. ఇదొస్తే గాని మార్నింగ్ పేపర్ అనేది
క్యాలిక్యులేట్ చేయరు. అండ్ రీసెంట్ టైమ్స్‌లో ఏంటంటే సీసెట్ కొంచెం టఫర్ సైడ్ చేస్తున్నారనమాట. సీసెట్ ఈజ్ మోర్ లైక్ 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి సీసెట్‌లోని. ఒకటేమో జనరల్ కాంప్రహెన్షన్. ఇంకొకటి యువర్ మెంటల్ ఎబిలిటీ ఆర్ మ్యాథ్ రిలేటెడ్ అనమాట. లైక్ ఇది మధ్యాహ్నం సీసెట్ పేపర్ ఈజ్ లైక్ సిమిలర్ టు కొంచెం క్యాట్ ఆర్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా! క్యాట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ లాగా ఉంటది. బట్ స్టిల్ కాంప్రహెన్షన్ ఈజ్ మోర్ లైక్ మీ సబ్జెక్టివ్ ఒపీనియన్స్ అనమాట. అక్కడిలాగా దీనికి సినానిమ్ ఏంటి, దీనికి యాంటోనిమ్ ఏంటి ఇలాంటివేమి అడగరు. ఒక పారాగ్రాఫ్ ఇచ్చి నీ అనలిటికల్ స్కిల్స్ టెస్ట్ చేస్తారు. దీని నుంచి నువ్వేం ఇన్ఫరెన్స్ తీసుకుంటున్నావు, లేకపోతే దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటి అలా ఉంటాయి కాంప్రహెన్షన్స్. అండ్ ఇంకో హాఫ్ ఏమో మ్యాథ్స్ ఉంటాయన్నమాట. బేసిక్ మ్యాథ్స్‌లో ఏంటంటే లాజికల్ రీజనింగ్ అంటే లైక్ ఒక బేసిక్ ఒక 12th స్టాండర్డ్ చదువుకునే వాళ్ళు ఈవెన్ నాట్ ఫ్రమ్ మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ అయినా సరే బేసిక్ అనమాట లాజికల్ రీజనింగ్ అంటే ఈ ఆల్ఫాబెట్స్ ఆర్డర్స్ మార్చి అలా ఇవ్వడం, లేకపోతే చిన్న డయాగ్రామ్స్ ఇచ్చి దాని నెక్స్ట్ సీక్వెన్సింగ్ అలాంటివి ఉంటాయి కదా! అంటే మ్యాథ్స్‌లో ఇవేమి ఉండవు. ట్రిగోనోమెట్రీ, ఆల్జీబ్రిక్ ఫార్ములాస్ ఇంత హై లెవెల్ ఉండవు. దట్ బేసిక్ అనమాట. అంటే ఒక 10th, 12th స్టాండర్డ్ వాళ్ళు నేర్చుకునే ఒక లెవెల్ వరకు ఉంటది. అండ్ ఇది క్వాలిఫై అవ్వకపోతే ఆబ్వియస్‌గా వేస్ట్. సో, సీసెట్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఉన్న దాంట్లో. ఎందుకంటే సీసెట్ క్వాలిఫై అవ్వకపోతే మార్నింగ్ సబ్జెక్ట్ మీరు ఎంత చదివినా వేస్ట్. మార్నింగ్ సబ్జెక్ట్ మీరు ఒకవేళ ఎంత చదివి క్వాలిఫై అవ్వకపోతే మెయిన్స్ రాయకపోతే ఆబ్వియస్‌గా ఈ ప్రిపరేషన్ అంతా జీరో అనమాట. సో, ఇది పేపర్ 1 సిలబస్ ఓకే. ఇది ప్రిలిమ్స్ సిలబస్ అనమాట ఇది. ప్రిలిమ్స్ సిలబస్ చూస్తే ఫస్ట్ థింగ్ కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. అంటే అది ఎంత ఓపెన్ ఎండెడ్‌గా ఉంది. లైక్ దానికంటూ ఒక స్పెసిఫిక్ సిలబస్ లైనే కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అనమాట. సో, అంత ఓపెన్ ఎండెడ్‌గా ఉన్నప్పుడు మీరు ఏదైనా అడగొచ్చు. ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ డైరెక్షన్ నుంచినా బిట్ అడగొచ్చు అనమాట. సో, అందుకనే యాక్చువల్‌గా అంత ఎక్కువ క్వెషన్స్ గానీ, లేకపోతే కట్ ఆఫ్స్ కూడా తక్కువ ఉండడానికి రీజన్ అది. ఇప్పుడు అందరూ 100 క్వెషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 100 క్వెషన్స్‌లో మన ఎగ్జామ్ రాసినప్పుడు ఈవెన్ 45-50 క్వెషన్స్ కూడా టాపర్‌కి కూడా తెలీవు. ఎందుకంటే ఎగ్జామ్ డిమాండ్ అలాంటిది. ఇప్పుడు అందరూ అన్నీ చదివేయలేరు కదా! ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక 60యో, 70యో న్యూస్‌లో ఉన్నాయనుకోండి. మనం చదివేది 10ఓ, 5ఓ చూస్తాం న్యూస్‌లో. మిగిలిన 50 వదిలేస్తాం. కానీ ఇట్స్ ఆల్ లైక్ ప్రాబబిలిటీ. లైక్ మ్యాథ్ వాళ్ళకి అర్థమవుతదేమో. ప్రాబబిలిటీ, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటే ఏది బెస్ట్ ఇవ్వచ్చు ఎగ్జామ్‌కి అనేది మనం పిక్ చేసుకొని చదవడం ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇంకొకటి హిస్టరీ. లైక్ హిస్టరీలోని ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ ఇండియా, ఆర్ట్ అండ్ కల్చర్ హిస్టరీ మొత్తం. అండ్ అనదర్ థింగ్ ఈజ్ జియోగ్రఫీ. జియోగ్రఫీలో కూడా ఇండియన్ అండ్ వరల్డ్ జియోగ్రఫీ మొత్తం. జియోగ్రఫీ ఏంటంటే ఇండియన్‌లో సాయిల్స్ ఎలా ఉన్నాయి, మౌంటైన్స్ అవన్నీ వరల్డ్‌లో కూడా సేమ్ అదే. అండ్ ఫిజికల్ జియోగ్రఫీ అని ఉంటదనమాట. ఫిజికల్ జియోగ్రఫీ అంటే ల్యాండ్స్ ఎలా ఫార్మ్ అయ్యాయి, లేకపోతే ఓషన్స్ ఎలా ఫార్మ్ అయ్యాయి, లైక్ బేసిక్ అండర్‌స్టాండింగ్. మొత్తం హోల్ ఎర్త్‌ది బేసిక్ అండర్‌స్టాండింగ్. అండ్ నెక్స్ట్ ఇండియన్ పాలిటీ. ఇండియన్ పాలిటీ అంటే లైక్ పాలిటిక్స్ ఇవి కాదు. పాలిటీ అని అంటే మన ఇండియన్ సెటప్ అనమాట. మన ఇండియన్ పాలిటీ సెటప్ లైక్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? లేకపోతే పార్లమెంట్ అంటే ఏంటి? అసెంబ్లీ అంటే ఏంటి? ఆ బేసిక్ అండర్‌స్టాండింగ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ప్రెసిడెంట్ ఎవరు? వాళ్ళ క్రైటీరియాస్ ఏంటి? లేకపోతే ఎంపీ ఎవరు? ఎమ్మెల్యేస్ ఎవరు? అవి ఉంటాయి కదా! అవన్నీ కమ్స్ టు పాలిటీ అనమాట. అండ్ గవర్నెన్స్ అంటే ఈ గవర్నెన్స్ ఏంటి అంటే దాన్ని మనం అంటే గవర్నెన్స్ ఇన్ ద సెన్స్ ఏవైతే మనం స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తాం. గ్రౌండ్ లెవెల్‌లోకి ఏం తీసుకొస్తాం స్కీమ్స్ గానీ, లేకపోతే ఏమైనా లీగల్ ప్రొవిజన్స్ గానీ ఇవి కదా మనం బయటకి తీసుకొచ్చేవి. సో, అవన్నీ గవర్నెన్స్‌లోకొస్తాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఈజ్ ఎకానమీ. ఎకానమీ కూడా బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇండియన్ ఎకానమీ ఉంటదన్నమాట. అంటే ఇండియన్ లైక్ ఇండియన్ ఎలాగ ఎకానమీ ఎలా రన్ అవుతుంది, లేకపోతే ఇండియన్ అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ ఇవన్నీ ఎలా రన్ అవుతున్నాయనేది ఎకానమీ. నెక్స్ట్ జనరల్ ఇష్యూస్ ఆన్ ఎన్విరాన్మెంట్. జనరల్ సైన్స్.
జనరల్ ఇష్యూస్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ జనరల్ సైన్స్ అండ్ టెక్ అనమాట ఇంకొకటి. అంటే అక్కడ జనరల్ సైన్స్ అన్నాడు గానీ, ఇప్పుడేంటంటే మోస్ట్‌లీ లైక్ కరెంట్ అఫైర్స్‌లో ఉండే న్యూ టెక్నాలజీస్ గానీ, లేకపోతే న్యూ సైంటిఫిక్ బ్రేక్ త్రూస్ ఉంటాయి కదా! ఏవైనా నోబెల్ ప్రైజెస్ గానీ, లేకపోతే దాని వెనక టెక్నాలజీస్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీలోకొస్తాయనమాట. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటే డిఫరెంట్ ప్రోటోకాల్స్ లేకపోతే వరల్డ్‌లో ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కన్వెన్షన్స్ ఇవన్నీ. లేకపోతే ఏదైనా యానిమల్ ఎక్స్‌టింక్ట్ అయిపోతుంటే అవన్నీ న్యూస్‌లో ఉన్నవన్నీ ఎన్విరాన్మెంట్‌లోకొస్తాయి. సో, ఇది బేసిక్ అనమాట. లైక్ ప్రిలిమ్స్ సిలబస్ ఇది. మోస్ట్‌లీ ప్రిలిమ్స్ అండ్ ఇంకొకటి ఇది పేపర్ 2 సిలబస్. పేపర్ 2లో మీరు చూసుకుంటే ఇక్కడే చూడండి. క్లాస్ 10th లెవెల్ అని వాడు చాలా డీటెయిల్‌గా మెన్షన్ చేశారు. లైక్ క్లాస్ 10th లెవెల్ అంటే ఆ లెవెల్ వరకే అడుగుతారు. నాట్ బియాండ్ దట్. సో, కాంప్రహెన్షన్ ఆబ్వియస్‌గా ఉంటది. కాంప్రహెన్షన్ బోత్ ఆర్ ఇంటర్లింక్డ్ అనమాట. వీటివి ఒక 25-28 క్వెషన్స్ ఉంటాయి. రెస్ట్ ఆఫ్ ద మ్యాథ్స్ క్వెషన్స్ ఒక 55 క్వెషన్స్ ఉంటాయన్నమాట. 50-55 క్వెషన్స్. ఇవన్నీ లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ, డేటా ఇంటర్ప్రిటేషన్, చార్ట్స్ అవన్నీ ఏవైనా. కాకపోతే సీసెట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కాబట్టి ఒకవేళ ఇందులో క్వాలిఫై అవ్వకపోతే మార్నింగ్ ఎంత చేసినా వేస్ట్ అవుతదనమాట. అండ్ ఇంకొక నార్మల్ ఇది చూసుకుంటే ఓకే. నెక్స్ట్ ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ అని చెప్పాను కదా! అన్నింటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏది? ఈ మూడింట్లో ప్రిలిమ్సా, మెయిన్సా, ఇంటర్వ్యూనా? అంటే మోస్ట్ ఇంపార్టెంట్ కాదు. అదే అసలు మేజర్ చంక్ ఆఫ్ ప్రిపరేషన్ అనమాట. మెయిన్స్. ప్రిలిమ్స్ ఏంటి అంటే మెయిన్ టార్గెట్ ఆఫ్ ప్రిలిమ్స్ ఏంటి అంటే టు ఎలిమినేట్ ద నాన్ సీరియస్ ఆస్పిరెంట్స్ అనమాట. అంతే. దాని ఎయిమ్ ఏం లేదు. అంటే దాని నుంచి బెస్ట్ పీపుల్ తీసేయాలి, లేకపోతే బెస్ట్ క్రీమ్ లేయర్‌ని ఇచ్చేయాలి కాదు. జస్ట్ నాన్ సీరియస్ ఆస్పిరెంట్స్‌ని రిమూవ్ చేయడానికి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటే. ఎందుకంటే 10 లాక్స్ మెంబర్స్ ఎగ్జామ్‌కి అప్లై చేస్తారు. అందులో అరౌండ్ 5 లాక్స్ రాస్తారు ఎగ్జామ్. లైక్ ఇవి ఫ్యాక్ట్ డేటా అనమాట. అందులో సీరియస్ ఆస్పిరెంట్స్ ఒక 1 లాక్ పీపుల్ ఉంటారు ఆబ్వియస్‌గా. ఈ 1 లాక్‌కి ఇప్పుడు టెస్ట్ చేయాలి. సో, దానికి ఎవరు ఈ 1 లాకే మీకు రియల్ కాంపిటీషన్ అనమాట ఆబ్వియస్‌గా. సో, ఇందులో 12-15 రేషియోలో తీసుకుంటారనమాట. అంటే 1 లాక్ రాస్తే 12,000 ఆర్ 15,000 మధ్యలో మెయిన్స్‌కి తీసుకుంటారు. సో, ఈ సీరియస్ ఆస్పిరెంట్స్‌ని ఇచ్చేయడానికి ప్రిలిమ్స్ అనమాట. ప్రిలిమ్స్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామే. అక్కడెక్కడ మార్క్స్ యాడ్ చేయరు దేంట్లోని. అసలు అందులో జస్ట్ మీరు 87 వచ్చినా ఒకటే, 200 ఔట్ ఆఫ్ 200 వచ్చినా కూడా ఒకటే. 200 రావులేండి. 120 దాటడం చాలా కష్టం. సో, 200 వచ్చినా ఒకటే. అండ్ అనదర్ థింగ్ ఐ ఫర్గాట్ టు సే ఈస్ ఐఎఫ్ఓఎస్ కూడా దీని నుంచే తీసుకుంటారనమాట. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఇది కూడా వన్ ఆఫ్ ద ఆల్ ఇండియా సర్వీసెస్. ఫారెస్ట్ సర్వీస్ కూడా. ప్రిలిమ్స్ ఇద్దరికీ కామన్‌గా ఉంటదనమాట. అంటే సివిల్ సర్వీసెస్‌కి అండ్ ఫారెస్ట్ సర్వీస్‌కి ఇద్దరికీ కామన్‌గా ఉంటది. ఫారెస్ట్ సర్వీస్ వాళ్ళకి కొంచెం హయ్యర్ కట్ ఆఫ్స్ ఉంటాయి. ఎందుకంటే అవి పోస్ట్స్ ఒక 120 ఉంటాయి ఇయర్‌కి. సో, వాళ్ళు రేషియో తక్కువ కాబట్టి కట్ ఆఫ్ కంపేర్డ్ టు సివిల్ సర్వీస్ ఎక్కువ ఉంటది. వాళ్ళకి మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ డిఫరెంట్ అనమాట. వాళ్ళకి మెయిన్స్ డిఫరెంట్, సివిల్ సర్వీసెస్‌కి మెయిన్స్ డిఫరెంట్. కానీ ప్రిలిమ్స్ మాత్రం దీని నుంచే పిక్ చేసుకుంటారు. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద ఆల్ ఇండియా సర్వీసెస్ విచ్ ఈస్ అండర్ కాన్స్టిట్యూషన్. వన్ ఆఫ్ ద ప్రీమియర్ సర్వీసెస్ ఫారెస్ట్ సర్వీస్ కూడా. సో, ఇలా 15,000 మంది తీసుకుంటారు మెయిన్స్‌కి. 15,000 మందిని తీసుకుంటే ఇందులో 2.5 రేషియోలో ఇంటర్వ్యూకి తీసుకుంటారు. అంటే సంథింగ్ లైక్ 1000 పోస్ట్స్ ఉంటే ఒక 2500-3000 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసుకుంటారనమాట ఇంటర్వ్యూకి. ఇంటర్వ్యూ నుంచి వచ్చేది బయటికి జస్ట్ నియర్లీ ఒక 1000 పీపుల్. దిస్ ఈస్ ద లైక్ స్టాటిస్టిక్స్ 10 lakhs to 1,000 అనమాట. సో, అందుకనే లైక్ ఈ ప్రిలిమ్స్ ఏంటంటే మోస్ట్‌లీ సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిక్ చేసుకోవడానికి ప్రిలిమ్స్. సో, దానికి మీరు ఏంటంటే ఓవర్ ద టైమ్ అంటే మెయిన్స్ ప్రిపరేషన్ అవుతున్నప్పుడే మనం ప్రిలిమ్స్ కూడా చేసేస్తూ ఉండాలి. ప్రిలిమ్స్‌కి సెపరేట్‌గా ప్రిపరేషన్ అలా ఏమి ఉండదనమాట. ప్రిలిమ్స్ ఈజ్ ఆబ్జెక్టివ్. మెయిన్స్ అంతా రిటన్. ఐడియా ఉంది కదా! మెయిన్స్ అంతా రిటన్ అనమాట. సో, మనం మెయిన్స్ చదువుతున్నప్పుడే ఈ క్వెషన్ ప్రిలిమ్స్‌లో అడిగితే ఎలాంటి వేలో అడగొచ్చు, లేకపోతే ఈ క్వెషన్స్ లేకపోతే ఇలాంటి ఫ్యాక్ట్స్ ప్రిలిమ్స్‌లో అడిగితే ఏం అడగొచ్చు,
ఇలా చూసుకోవడమే తప్పించి సెపరేట్‌గా ప్రిలిమ్స్‌కి నేను చేస్తాను, మెయిన్స్‌కి నేను చేస్తాను అలా ఏమి ఉండదు. ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఈవెన్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ 3 ఇంటిగ్రేటెడ్ అనమాట ప్రిపరేషన్. 3 అంటే లైక్ డిఫరెంట్ అప్రోచ్ అవ్వచ్చు. బట్ చదవాల్సిన సిలబస్ అయితే ఒకటే. ప్రిలిమ్స్‌కేంటంటే ఆబ్జెక్టివ్ గాబట్టి కొంచెం షార్ప్ అంటే లైక్ యాక్యురసీతో అండ్ 100 క్వెషన్స్ టైమ్ ఫ్రేమ్‌లో 2 అవర్స్‌లో పెట్టే ఆ కేపబిలిటీ తెచ్చుకోవాలి. మెయిన్స్ ఏంటంటే మోస్ట్‌లీ లైక్ రిటన్ గాబట్టి క్రిటికల్ థింకింగ్, లాజికల్‌గా రాయడం అండ్ ఆల్సో లైక్ ఏదైనా క్వెషన్ ఇచ్చినప్పుడు మనం దానికి మనకొచ్చినా రాకపోయినా 2 పేజెస్ ఆర్ 3 పేజెస్ అప్రోప్రియేట్ కంటెంట్ మనం కాలేజ్‌లో రాసినట్టు ఏదో పిచ్చి పిచ్చిగా రాసేస్తే మార్క్స్ అస్సలెయ్యరు. ఎందుకంటే మెయిన్స్ ఎగ్జామ్ మొత్తం క్యూరేట్ చేసేదంతా ప్రొఫెసర్స్. బెస్ట్ ప్రొఫెసర్స్ ఆఫ్ ఇండియానే క్యూరేట్ చేస్తారు. మొత్తం మెయిన్స్ పేపర్స్, కరెక్షన్స్ అన్నీ. సో, అండ్ దే ఆర్ ఎక్స్‌పర్టీస్ ఇన్ దేర్ ఫీల్డ్స్ అనమాట ఆబ్వియస్‌గా. వాళ్ళు స్పెషలిస్ట్స్ మన జర్నలిస్ట్ పేపర్స్‌ని కరెక్ట్ చేస్తారు. వాళ్ళ దగ్గర కూడా మనం మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అనంటే ఇట్స్ లైక్ యూపీఎస్సీ ఏంటంటే మనకు అన్నింటి గురించి ఎంతో కొంత తెలియాలి. మనకి ఎనీథింగ్ గురించి సంథింగ్ తెలియాలనమాట మనకి యూపీఎస్సీ యాస్పిరెంట్‌కి. మిగిలిన వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక రెవెన్యూ సర్వీసెస్ అని చెప్పాను. ఇప్పుడు రెవెన్యూ సర్వీసెస్ కిందన ఎవరో రీసెర్చ్ ఉన్నాడు ఎకనామిక్ రీసెర్చర్. అతను మీకన్నా ఎకానమీలో తోపయ్యుండొచ్చు. ఆర్ ఆబ్వియస్‌గా వాళ్ళు పీహెచ్‌డీ చేస్తున్నారో ఏదో అయ్యుండొచ్చు. బట్ ద థింగ్ ఈజ్ వాళ్ళు ఎందుకంటే మీరు బాస్ గాబట్టి మీకొచ్చి రిపోర్ట్ చేస్తారు వాళ్ళు. అప్పుడు నువ్వు ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. దిస్ థింగ్ ఈజ్ కరెక్ట్ ఆర్ రాంగ్ లేకపోతే ఈ డెసిషన్ తీసుకుంటే ఎలా ఇంపాక్ట్ అవుతది ఫర్దర్‌గా. సో, అందుకని మనకు అన్ని థింగ్స్ మీద ఐడియా ఉండాలనమాట. అంటే ఈ థింగ్‌ని మనం లింక్ చేసుకోగలగాలి. డిఫరెంట్ పర్స్‌పెక్టివ్స్‌లో ఎకానమీకి ఎలాగా ఎఫెక్ట్ అవుతది, సొసైటీకి ఎలా ఎఫెక్ట్ అవుతది, పొలిటికల్‌గా ఎలా ఎఫెక్ట్ అవుతది, ఆర్ టెక్నాలజీ ఆర్ వాటెవర్ ఏ ఫీల్డ్‌కైనా ఎలా ఎఫెక్ట్ అవుతదని లింక్ చేయగలగాలి. సో, మన రోల్ ఏంటంటే యూ ఆర్ లైక్ జర్నలిస్ట్. లైక్ జనరల్‌గా అన్ని ఫీల్డ్స్‌ని మనం టచ్ చేయగలగాలి. సో, ఆ కాంపిటెన్సీని ఇచ్చేసేది మెయిన్స్ అనమాట. ఎవరికైనా ఫారెస్ట్ సర్వీస్ ఇంట్రెస్ట్ ఉందా? అసలు అలాంటి సర్వీస్ ఉందని తెలీదా ఎవరికీ? ఫారెస్ట్ సర్వీస్ కూడా చాలా ప్రీమియర్ సర్వీస్. అంటే ఇఫ్ సమ్‌వన్ ఈస్ ఇంట్రెస్టెడ్ టు ఎన్విరాన్మెంట్ ఆర్ లైక్ ఆహ్, ఎకాలజీ ఆ పార్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా! దే విల్ ష్యూర్‌లీ ఎంజాయ్ ఇట్ అనమాట. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే ఐఎఫ్ఓఎస్ హాస్ మోర్ జ్యూరిస్డిక్షన్ పవర్ దెన్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్. ఐఎఫ్ఓఎస్ వాళ్ళకి 3 డిస్ట్రిక్ట్స్‌కి ఒక హెడ్డే ఉంటారు. సో, దే ఆర్ మోర్ పవర్‌ఫుల్ అనమాట. వెన్ ఇట్ కమ్స్ టు దేర్ ఏరియా. మెయిన్స్. లైక్ మీ మేజర్ చంక్ ఆఫ్ ప్రిపరేషన్ అంతా మెయిన్స్ దగ్గరే ఉంటది మొత్తం. లైక్ మెయిన్స్ ఏంటంటే ఆర్ట్ ఆఫ్ రైటింగ్. మోర్ ద ప్రాక్టీస్ ద మోర్ యూ విల్ గెట్ యువర్ మిస్టేక్స్ అండ్ రెక్టిఫికేషన్ జరుగుతది. ఆబ్వియస్‌గా రిజల్ట్ అవుట్‌పుట్ అనేది వస్తది. మీరు మెయిన్స్‌కి ఏంటి అంటే రిటన్ ఫార్మాట్ అనమాట. ఇప్పుడు కాలేజ్‌లో చెప్పినట్టు ఇలా క్వెషన్ ఇచ్చి ఆన్సర్ లేకపోతే కాలేజ్ అనే కాదు స్కూల్ లెవెల్‌లో అందరికీ అలానే డీల్ చేస్తారు. ఇది క్వెషన్ ఇచ్చి ఇది ఆన్సర్ లేకపోతే దీనికి సొల్యూషన్ ఇలా ఏమీ ఉండదు. ఇవన్నీ జస్ట్ లైక్ ఓపెన్ ఎండింగ్ క్వెషన్స్ అనమాట. ఎలా ఉంటాయంటే మీరు చదివే మెయిన్స్‌కి యాహ్! ఇదిగోండి. మెయిన్స్ టోటల్‌లో 7 పేపర్స్ ఉంటాయి. ఒక 2 ఏమో కంపల్సరీ పేపర్స్ అనమాట. లాంగ్వేజ్ సారీ మొత్తం 9 ఉంటాయి. సారీ. ఆ! అందులో ఒకటి 2 ఏమో కంపల్సరీ పేపర్స్. ఒకటి ఇంగ్లీష్ పక్కా రాయాలి. అండ్ ఇంకొకటి ఎనీ లాంగ్వేజ్ అనమాట. 22 షెడ్యూల్డ్ లాంగ్వేజెస్‌లో ఏదైనా లాంగ్వేజ్ తెలుగు ఉంటది, హిందీ ఉంటది, మరాఠీ ఉంటది. అన్ని లాంగ్వేజెస్ ఉంటాయి. ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని రాయాలి. ఇంగ్లీష్ అండ్ తెలుగు ఆర్ ఎనీ రీజనల్ పేపర్ ఏంటంటే జస్ట్ క్వాలిఫైయింగ్ అనమాట. దీనికి 25% మార్క్ వస్తే చాలు. అంటే 300కి ఎగ్జామ్ ఉంటది. 75 మార్క్స్ వస్తే చాలనమాట ఔట్ ఆఫ్ 300. జస్ట్ బేసిక్ ఇంగ్లీష్ అండ్ బేసిక్ రీజనల్ లాంగ్వేజ్ పేపర్. ఇదేంటంటే జస్ట్ మన లాంగ్వేజ్ స్కిల్స్ తెలుసుకోవడానికి అంతే. దాంట్లో యాడ్ చేయరు కూడా. ఫైనల్ మార్క్స్‌లో కూడా యాడ్ చేయరసల. అవి కాకుండా 1, 2, 3, 4 అండ్ 5 పేపర్స్ అండ్ అది కాకుండా ఆప్షనల్ ఉంటదనమాట. ఆప్షనల్ అంటే మనం ఒక ఆప్షనల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏదో ఒక సబ్జెక్ట్. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ నాకు తెలిసి అరౌండ్ 50-60 ఆప్షనల్స్ ఉన్నాయి. ఏ ఆప్షనల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆహ్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, అగ్రికల్చర్, వెటర్నరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చాలా మెకానికల్ ఇంజినీర్ ఉంది, కెమికల్ ఇంజినీరింగ్ అలా ఇంజినీరింగ్‌లో కూడా స్పెసిఫిక్‌గా ఉన్నాయి. మ్యాథ్స్ ఉంది.
మెడికల్ సైన్సెస్ అన్నీ మొత్తం మీరు గ్రాడ్యుయేషన్స్‌లో ఏమేం చేస్తారో అన్నీ వస్తాయి. సైకాలజీ ఉంది. అలా చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఎవరి స్ట్రాటజీస్ బట్టి, ఎవరి గేమ్ ప్లే బట్టి వాళ్ళు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారనమాట. కొంతమందేంటంటే ఇంజినీరింగ్ వాళ్ళు కొంతమంది మ్యాథ్స్ సెలెక్ట్ చేసుకుంటారు. కొంతమందేమో ఈ ఎక్కువ అంటే మార్కెట్‌లో అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్ బట్టి వీటి బట్టి సోషియాలజీ గాని, ఆంథ్రోపాలజీ గాని సెలెక్ట్ చేసుకుంటారు. లేకపోతే సమ్‌వన్ ఆర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది హిస్టరీ, జియోగ్రఫీ ఇలా స్పెసిఫిక్ వాళ్ళ డొమైన్స్‌లో సెలెక్ట్ చేసుకుంటారు. లేకపోతే డాక్టర్స్ ఎవరైనా వస్తే వాళ్ళు మెడికల్ సైన్సెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, కొంతమంది సైకాలజీ డ ఎవరి ఇంట్రెస్ట్స్ అనమాట. ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు ఆప్షనల్ సెలెక్ట్ చేసుకుంటారు. కానీ ఇది ఈచ్ పేపర్ 250 మార్క్స్ అనమాట. ఇవన్నీ. ఈ 5 పేపర్స్ ప్లస్ ఆప్షనల్ కూడా 2 పేపర్స్ ఉంటాయి ఆప్షనల్‌లో. 2 పేపర్స్ కూడా 500 మార్క్స్. 250, 250 ఈచ్. ఆప్షనల్ కూడా ఇది ఏంటంటే సిలబస్ లైన్ ఉంటది క్లియర్‌గా యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో అనమాట. ఏ ఆప్షనల్‌కి ఏంటి సిలబస్ అని. ఆ సిలబస్ లైన్‌లో పేపర్ 1, పేపర్ 2 ప్రిపేర్ అవ్వడం, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అదంతా రొటీన్. ఇది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎస్సే. జనరల్‌గా ఎక్కడైనా లైక్ ఏ యూపీఎస్సీ యాస్పిరెంట్ గాని, లేకపోతే టాపర్ గాని చెప్పేదేంటంటే 3 ఫ్యాక్టర్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట. లైక్ టు గెట్ ఇంటు ద సర్వీస్ ఆర్ టు గెట్ ద గుడ్ ర్యాంక్, మంచి ర్యాంక్ రావాలని ఏదైనా. ఫస్ట్ ఏంటంటే ఎస్సే పేపర్. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్. ఎందుకంటే ఎస్సే ఈజ్ నాట్ లైక్ స్కూల్‌లోనే ఒక 200 వర్డ్స్ ఎస్సే ఇలా కాదు. 1000-1200 వర్డ్స్ రాయాలి. ఇందులో 8 ఎస్సేస్ ఇస్తారు. 8లో 2 రాయాలి. లైక్ ఒక సెక్షన్‌లో ఒకటి, ఒక సెక్షన్‌లో ఒకటి. ఈచ్ క్యారీస్ 125 మార్క్స్ అనమాట. సో, ఎస్సేలో ఏంటంటే ఆల్మోస్ట్ నువ్వు ఒక థింగ్ గురించి 1200 వర్డ్స్ రాస్తున్నావంటే అందులో నీ పర్సనాలిటీ చాలా వరకు రిఫ్లెక్ట్ అవుతది. నువ్వెలా మైండ్‌లో ఆలోచిస్తున్నావు, లేకపోతే నీ థింకింగ్ ప్రాసెస్ ఏంటి? నీ నీ లైక్ నీ నువ్వు లైక్ లీడర్‌షిప్ రోల్స్‌కి ఎలాగా ఆలోచించగలవు, అవన్నీ జడ్జ్ చేసేయగలరనమాట వాళ్ళు ఒక ఎస్సే రైటింగ్‌లోనే. అండ్ ఎస్సేస్ చాలా ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే మన ఎస్సే రైటింగ్ గాని బావుంటే ఇంటర్వ్యూలో మన కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అంత ప్రపోర్షనేట్‌గా ఉంటాయని చెప్తారు. కొంతమందికి అది వర్క్ అవుతది. బట్ స్టిల్ మోస్ట్‌లీ రిలవెంట్ అనమాట. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్ ఏంటంటే ఎథిక్స్ పేపర్. ఎంతమంది కాలేజెస్‌లో ఎథిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ఎవరైనా చదివారా? ఏదైనా కాలేజ్‌లో ఉందా మీకెవరికైనా? మీకుందా? ఓకే. మీరేంటి అంటే లైక్ ఆర్ట్సా? బీటెక్ ఓకే. ఫైన్. ఇది ఎథిక్స్ పేపర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎథిక్స్ పేపర్ ఏంటంటే ఇందులో కేస్ స్టడీస్ ఉంటాయి ఒక సగం. అంటే ఎంబీఏ చేసే వాళ్ళకి ఐడియా ఉండుండొచ్చు కేస్ స్టడీస్ గురించి. ఇంకొక సగమేమో నార్మల్ క్వెషన్స్ ఉంటాయి. కేస్ స్టడీస్ ఏంటంటే మిమ్మల్ని ఒక సిట్యుయేషన్‌లో ప్లాన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ ఎస్పీ ఆఫ్ దట్ డిస్ట్రిక్ట్. అక్కడ రైట్స్ జరుగుతున్నాయి. లేకపోతే సంథింగ్ కమ్యూనల్ రైట్స్ అంటే రిలీజియస్ కొట్టుకుంటున్నారు. ఒక హిందూస్ ఆర్ ముస్లిమ్స్ ఆర్ సంథింగ్ ఏదో ఒకటి. రైట్స్ జరుగుతున్నాయి. మీరు ఆ పొజిషన్‌లో ఉన్నారు. సమ్ పోలీసెస్ సివియర్‌గా ఇంజ్యూర్ అయ్యారు. నువ్వు అప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటావు? వెదర్ టు కంటిన్యూయింగ్ అంటే వాళ్ళని ఆపడానికి చూస్తావా? లేకపోతే హైయర్ అథారిటీకి ఇచ్చేస్తావా? ఆ కేస్ స్టడీ అనమాట. అది లైక్ యూ హ్యావ్ టు రైట్ అరౌండ్ 4 పేజెస్ అబౌట్ దట్. అంటే అందులో ఎథికల్ ఇష్యూస్ ఏమున్నాయి? నీకున్న డిఫరెంట్ ఆప్షన్స్ ఏంటి? లేకపోతే ఆ ఆప్షన్స్‌కి ఏ ఆప్షన్ నువ్వు చూజ్ చేసుకుంటావు? దానికి మెరిట్స్ ఏంటి? డీమెరిట్స్ ఏంటి? అలా చాలా థింగ్ ఉంటది. బట్ ఇందులో ఇదేంటంటే లైక్ కేస్ స్టడీస్ కూడా ఒక మేజర్ పార్ట్ అనమాట. లైక్ ఈ 2 పేపర్సే ఇన్ని పేపర్స్‌లో ఈ 2 పేపర్స్ ఎందుకు చెప్తున్నాను అనంటే, ఈ 2 రిఫ్లెక్ట్స్ యువర్ పర్సనాలిటీ. లైక్ మీరు ఎగ్జామ్‌కి అని కాదు. యాక్చువల్‌గా ఎగ్జామ్‌కి కాదు. మీరు సివిల్ సర్వెంట్ అవ్వడానికి వర్తా కాదా? లేకపోతే మీరు సివిల్ సర్వీసెస్‌లోకి ఎంటర్ అవుతే ఎలా చేంజ్ చేస్తారో అనేది ఈ 2 పేపర్సే మేజర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట. సో, ఈ 2 పేపర్స్ చాలా ఇంపార్టెంట్. మేబీ తక్కువ రావచ్చు, ఏదైనా రావచ్చు గానీ, బట్ ఎథిక్స్ అండ్ ఎస్సే పేపర్ మాత్రం మామూలుగా చదివినప్పుడు కూడా మీరు చాలా ఇంప్లిమెంట్ చేయొచ్చు. లైక్ వెన్ ఇట్ కమ్స్ టు రియాలిటీ మీరు మీ ఇందులో రాసే ఐడియాస్‌ని చాలా రిలేట్ చేయొచ్చనమాట. మిగిలిన పేపర్స్ చూసుకుంటే జీఎస్ 1 ఉంది. ఇందులో లైక్ హిస్టరీ ఇందాక చెప్పినట్టు ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ ఆర్ వరల్డ్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెంట్ మొత్తం అంతా. నెక్స్ట్ జియోగ్రఫీ ఇందాకన్నట్టు వరల్డ్ హిస్టరీ ఆర్ ఇండియన్ జియోగ్రఫీ. ఆర్ ఫిజికల్ జియోగ్రఫీ అదే ఓషనోగ్రఫీ, జియోమార్ఫాలజీ అంటే లైక్ ల్యాండ్ గురించి, ల్యాండ్ ఫార్మ్స్ గురించి అంట. ఇంకోటి సొసైటీ. ఇండియన్ సొసైటీ అంటే బేసిక్ అనమాట. లైక్ కమ్యూనల్ ఇష్యూస్ ఏంటి, వుమెన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏంటి, మన డైవర్సిటీ ఎలా ఉంది, లేకపోతే
ఇష్యూ అంటే జనరల్ ఇష్యూస్, చైల్డ్ లేబర్ ఆర్ సంథింగ్, జనరల్ సొసైటీలో ఏవేవి ఇష్యూస్, పోవర్టీ, అన్‌ఎంప్లాయ్‌మెంట్, చైల్డ్ లేబర్ ఇవన్నీ ఇందులోకొస్తాయన్నమాట. అండ్ సెకండ్ పేపర్‌లో ఇండియన్ పాలిటీ ఒక్కటి, పాలిటీ అండ్ గవర్నెన్స్ కూడా ఇక్కడ మిస్ అయింది. పాలిటీ ఇందాక చెప్పినట్టు బేసిక్ మన పొలిటికల్ సెటప్ ఆఫ్ ద కంట్రీ అనమాట. అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏంటంటే వరల్డ్‌లో ఎలా జరుగుతున్నాయి, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఏంటి, అక్కడ జరిగే ఒక 2 కంట్రీస్‌కి రిలేషన్స్ ఏంటి, లేకపోతే ఎక్కడో జరిగే ఏదో ఇన్సిడెంట్‌కి ఇండియాకి ఎలాగ ఎఫెక్ట్ చేస్తుంది. ఇవన్నీ ఐఆర్ రిలేటెడ్ అనమాట, ఇంటర్నేషనల్ రిలేషన్స్. అండ్ ఇందులో కూడా ఆహ్, సోషల్ జస్టిస్ అని ఉంటది. సోషల్ జస్టిస్ అంటే మోర్ లైక్ ఈ కాస్ట్ డిస్క్రిమినేషన్, లేకపోతే స్కీమ్స్ రిలేటెడ్ ఆ పార్ట్ అనమాట. అదొకటి. నెక్స్ట్ ఇంకొక జీఎస్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ. బేసిక్ టెక్నాలజీస్, లేకపోతే బేసిక్ నోబెల్ ప్రైజెస్ వచ్చిన టెక్నాలజీ రిలేటెడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, స్పేస్ రిలేటెడ్, డిఫెన్స్ రిలేటెడ్, వెపన్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ కూడా అంతే. ఎకానమీ కాన్సెప్ట్స్ ప్లస్ ఇండియన్ సెటప్, ఎకానమీ సెటప్ ఎలా ఉంది అనేది కూడా చెప్తారు. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ. ఇంటర్నల్ సెక్యూరిటీ అంటే నక్సలిజం ఆర్ రీజనలిజం, డివిజన్స్ అవ్వడం, వితిన్ స్టేట్స్ డివైడ్ అవ్వడం, లేకపోతే ఆ ఇష్యూస్ అన్నమాట ఇంటర్నల్ సెక్యూరిటీ. లేకపోతే బార్డర్ ఇష్యూస్ ఉంటాయి కదా, నార్త్ ఈస్ట్‌లో ఇష్యూస్ అలాంటివి. లాస్ట్‌ది డీఎం. డీఎం అంటే డిసాస్టర్ మేనేజ్మెంట్. డిసాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏవైనా ఫ్లడ్స్, లేకపోతే ఎర్త్‌క్వేక్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ఎలాగ మనం మేనేజ్ చేస్తాం డిసాస్టర్. అంటే జియోగ్రఫీలో దీని కాన్సెప్ట్ చదువుతాము. అంటే ఎర్త్‌క్వేక్స్ ఎలా వస్తాయి, ఫ్లడ్స్ ఎలా వస్తాయో చదువుతాం. దాని లింకేజి డిసాస్టర్ మేనేజ్మెంట్ అనమాట. అండ్ జియోగ్రఫీ, ఎన్విరాన్మెంట్ అండ్ డిసాస్టర్ మేనేజ్మెంట్ ఈ 3 ఇంటర్‌లింక్డ్. ఈవెన్ ఎకానమీ అండ్ జియోగ్రఫీ కూడా లింక్డ్ అనమాట. అండ్ అబ్జర్వ్ చేస్తే యాక్చువల్‌గా 3 జీఎస్ పేపర్స్ కూడా చాలా క్లోజ్‌లీ ఇంటర్‌లింక్డ్ అనమాట అన్నీ. అంటే ఒక దానిలో చేసేది ఇంకో దానిలో యూజ్ చేయొచ్చు. ఈ 3 పేపర్స్‌ని తీసుకెళ్ళి ఎస్సేలో రాయొచ్చనమాట. అంటే మీకిక్కడ కొన్ని ఐడియాస్ జనరేట్ అవుతాయి కదా! ఆ ఐడియాస్ అన్నీ రాసేది ఫైనల్‌గా ఎస్సేలో అనమాట. జనరల్ ఎస్సే ఏంటంటే మోర్ లైక్ ఏదైనా ముందరైతే కొంచెం డైరెక్ట్ క్వెషన్స్ ఇచ్చేవాళ్ళు అంటిల్ 2017, 18 అప్పటి వరకు. 2020 అప్పటినుంచి మాత్రం ఫిలాసాఫికల్ ఎక్కువ అడుగుతున్నారన్నమాట. అంటే ర్యాండమ్‌గా ఒక కోట్ ఇస్తారు. ఆ కోట్ గురించి మీరేదో ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అంటే లైక్ 1000 వర్డ్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 2024లో ఆహ్, ఒక కోట్ ఏంటంటే టు టెస్ట్ ఎ మ్యాన్ క్యారెక్టర్ గివ్ హిమ్ ద ఎవ్రీ మ్యాన్ కెన్ విత్‌స్టాండ్ ద అడ్వర్సిటీ. టు టెస్ట్ ఎ మ్యాన్స్ క్యారెక్టర్ గివ్ హిమ్ ద పవర్. అంతే. దట్స్ ద స్టేట్మెంట్. దాని మీద మీరు 1200 వర్డ్స్ రాయాలి ఆ థింగ్ మీద. అంటే మీరు ఎంత డిఫరెంట్‌గా, అంటే చాలా డైవర్స్‌గా ఆలోచించాలి. డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఆలోచించగలగాలి. అండ్ అన్నింటికి ఒక లాజికల్‌గా తీసుకొచ్చి దాన్ని మిక్స్ చేయడమే ఎస్సే అనమాట. అది ఓవర్ ద టైమ్ ఫస్ట్ ఏంటంటే మనకి బేసిక్ థింగ్స్ ఉంటాయి కదా! పేపర్ చదవడం, లేకపోతే ఈ జీఎస్‌లన్నీ కంప్లీట్ చేస్తే దాని ఎస్సే మీద నాలెడ్జ్ ఆటోమేటిక్‌గా డెవలప్ అవుద్ది. వన్స్ డెవలప్ అయ్యాక మీరు దాన్ని చేంజ్ చేసుకొని, మోడిఫై చేసుకొని బెస్ట్ ఇవ్వొచ్చనమాట. ఈ సిలబస్‌లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి. అంటే లైక్ ఇంటరాక్టివ్ సెషన్ కాబట్టి మీరు ప్రొయాక్టివ్‌గా ఏమైనా అడిగితే సిలబస్‌లో గాని, లేకపోతే ఇంకేమైనా చెప్పండి. ఏ మార్కింగ్ అండి? ఆ! ఆ! ఓకే. 250 దాంట్లో కూడా చెప్పడం మర్చిపోయా. 10 క్వెషన్స్ ఏమో 10 మార్క్స్ ఉంటాయి. అండ్ 10 క్వెషన్స్ 15 మార్కర్స్ క్వెషన్స్ అండి. 10 మార్క్స్ అంటే అరౌండ్ 2 పేజెస్ రాయాలి. 15 మార్కర్స్‌కి 3 పేజెస్ ఆన్సర్స్ రాయాలన్నమాట. ఎస్సే ఒక్కదానికి ఇందాక చెప్పాను కదా! 8లో 2 ఎస్సేస్ రాయాలి. ఈచ్ క్యారీస్ 125 మార్క్స్. ఆ! చెప్పండి. ఆ! క్వెషన్స్‌లో ఏంటంటే జనరల్ క్వెషనే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వెషన్ ఆహ్, ఆ!
క్వెషన్ ఏంటంటే ఇండియా ఎకానమీ 5 ట్రిలియన్ రీచ్ అవుతుంది అనేది క్వెషన్ అనుకోండి. బట్ ఇంక్లూజివ్ గ్రోత్ అనేది జరగట్లేదు. ప్లీజ్ ఎలాబొరేట్ అంటారు. ఇందులో ప్రతి క్వెషన్స్‌కి కొన్ని కీ పాయింట్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ డైరెక్టివ్ ఆఫ్ ద క్వెషన్స్ అని ఉంటాయి. అంటే మేబీ సీబీఎస్‌ఈ వాళ్ళకి ఐడియా ఉండొచ్చేమో. డైరెక్టివ్స్ అంటే ఏంటంటే క్వెషన్ తర్వాత ఫైనల్‌గా ఒక ట్యాగ్ ఇస్తారు కదా! క్వెషన్ ట్యాగ్. ఇలాబొరేట్, కమెంట్, ఎలుసిడేట్ ఆర్ ఎక్స్‌ప్లెయిన్, డిస్కస్ ఇలాగా దాన్ని డైరెక్టివ్స్ అంటారనమాట. ఆ డైరెక్టివ్స్ ఉంటాయి. ఒక్కొక్క డైరెక్టివ్ బట్టి క్వెషన్ ఫార్మాట్ మారిపోయిద్ది. ఇలాబొరేటర్ అంటే ఇచ్చిన స్టేట్మెంట్‌ని ఇలాబొరేటివ్‌గా అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని ఇలాబొరేట్ అన్నప్పుడు దాన్నే ఆ 1, 2, 3, 4, 5 డిఫరెంట్ పాయింట్స్ అందులో ఉన్న డిఫరెంట్ పాయింట్స్‌ని విత్ ఎగ్జాంపుల్స్ పెడతాం. అదే డిస్కస్ అన్నారనుకోండి సేమ్ స్టేట్మెంట్‌కి. అప్పుడు మనం దాంట్లో ఇష్యూస్ రాయాలి, దాంట్లో ఛాలెంజెస్ రాయాలి, దానికి సొల్యూషన్స్ రాయాలి. అలా క్వెషన్స్‌కి మారిపోతదనమాట ఈ డైరెక్టివ్స్ బట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏం చూస్తారంటే మెయిన్ బేసిక్ ఇంట్రో, బాడీ అండ్ కంక్లూజన్. ఈ 10 మార్క్స్ క్వెషన్స్‌కి ఆర్ వాటెవర్ ఏ క్వెషన్స్‌కైనా ఇంట్రో అండ్ కంక్లూజన్ క్యారీస్ 2 మార్క్స్ అనమాట. ఇంట్రోకి 1 మార్క్, కంక్లూజన్ ఒక 1 మార్క్. రెస్ట్ ఆఫ్ ద మార్క్స్ బాడీకనమాట. సో, ఇంట్రో ఏంటంటే యాప్ట్‌గా ఇచ్చామా, కరెంట్ అఫైర్స్ లింక్ చేసామా, ఆ క్వెషన్‌కి లింకేజ్ ఉందా, అంటే ఇప్పుడు ఏదో క్వెషన్ సొసైటీ క్వెషన్ అడిగితే ఏదో నీకొచ్చిన ఇంట్రో ఇచ్చేయడం కాకుండా, లేకపోతే హిస్టరీ ఏదో క్వెషన్ అడిగారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ విజయనగర ఎంపైర్ గురించి ఏదో క్వెషన్ అడిగారు. మీరు విజయనగర ఎంపైర్ గురించి ఏదో క్వెషన్ ర్యాండమ్‌గా అడిగినప్పుడు ఎక్కడిదో తీసుకెళ్ళి ముఘల్స్ ఏదో ఇంట్రో ఇచ్చారనుకోండి. దట్ ఈస్ నాట్ అన్ యాప్ట్ ఇంట్రో ఫర్ దట్ క్వెషన్. సో, విజయనగరాస్ అన్నప్పుడు మీరేం రాస్తారంటే ఈ టైమ్ పీరియడ్ నుంచి ఈ టైమ్ పీరియడ్ వరకు ఉన్నారు. లేకపోతే గ్రేటెస్ట్ కింగ్స్ లైక్ శ్రీకృష్ణదేవరాయ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. లేకపోతే వాటెవర్ ఆ టైంలోని చాలా గ్రాండియర్ టెంపుల్స్ ఇవన్నీ బిల్డ్ చేశారు. అదే లెగసీ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఏదో ఒకటి బెస్ట్ ఇంట్రోస్ ఏవో ఒకటి. ఇంట్రోస్, కంక్లూజన్స్ అలాగా ప్రిపేర్ చేసుకొని బాడీ డిపెండ్స్ ఆన్ ఇందాక నేను డైరెక్టివ్ అని చెప్పాను కదా! క్వెషన్ డైరెక్టివ్స్ దాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు క్వెషన్స్ రాస్తున్న కొద్దీ తెలుస్తది ఏం రాయాలి అనేది. హ్మ్. ఐటీఆర్ ఐడియా. ఓకే. క్రైటీరియా ఏం చూస్తారంటే ఫస్ట్ థింగ్ క్వెషన్‌కి లింక్ ఉందా లేదా చూస్తారు క్రైటీరియా. ఇంకొకటేంటంటే రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ రిలవెంట్ ఎగ్జాంపుల్స్ పెడుతున్నామా లేదా కంటెంట్ అయితే ఆబ్వియస్‌గా ఇంపార్టెంట్. లాంగ్వేజ్ అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఈవెన్ ఫర్ ద ఇంటర్వ్యూ కూడా అండ్ ఇదొక బేసిక్ మిత్ ఉంటదనమాట. మనకేంటంటే ఇంగ్లీష్ చాలా రావాలి. చాలా అంటే ఫ్లూయెన్సీ ఎక్కువుండాలి. లేకపోతే గ్రామటికల్ మిస్టేక్స్ ఉండకూడదు. అలా ఏమి ఉండదు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు డైవర్స్ బ్యాక్‌గ్రౌండ్స్ ఉంటారు. గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన వాడు క్లియర్ చేస్తున్నాడు. ఒక ప్రైవేట్ స్కూల్, టాప్ స్కూల్ నుంచి వచ్చిన వాడు క్లియర్ చేస్తున్నారంటే వాట్ దే ఆర్ లుకింగ్ ఇన్ యూ అంటే నాట్ లైక్ నాట్ లైక్ ఇంగ్లీష్ ఇవన్నీ ఏంటంటే జస్ట్ నీ కమ్యూనికేషన్ అంతే. లైక్ వన్ ఆఫ్ ద వే ఆఫ్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ కానీ ఏదైనా. నువ్వు ఎందులోనైనా చెయ్యి. బట్ రిలవెంట్‌గా, ఫ్లూయెంట్‌గా చేస్తున్నావు. అండ్ ఇవన్నీ కూడా నువ్వు ఏ లాంగ్వేజ్‌లోనైనా రాసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. సో, వాళ్ళు ఇంగ్లీష్‌కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. మెయిన్ ఏంటంటే కంటెంట్ రిలవెంటా లేదా? వాళ్ళు క్వెషన్ డిమాండ్ అర్థం చేసుకున్నారా లేదా? అండ్ కరెంట్ అఫైర్స్‌ని లింక్ చేస్తున్నారా లేదా? అండ్ ఆ టాపిక్‌కి రిలేటెడ్ ఎగ్జాంపుల్స్, డేటా అండ్ ఫ్యాక్ట్స్ పెడుతున్నారా లేదా? అండ్ దీన్నన్ని అంటే ఒక హోలిస్టిక్ వేలోని కంక్లూడ్ చేస్తున్నారా? లేకపోతే వన్ సైడెడ్ ఆన్సర్సే రాస్తున్నారా? కొంతమందేంటంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఒక సైడే రాస్తారనమాట. అదర్ సైడ్ లేకపోతే దానికి ఇంకా ఛాలెంజెస్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ వదిలేస్తారు. జస్ట్ వాడు ఇచ్చిన స్టేట్మెంట్‌కి అలాగా ఏ పాయింట్స్ అయితే ఆ పాయింట్స్ ఇష్టం వచ్చినట్టు ర్యాండమ్ త్రోగా పెట్టేసి రాసేస్తారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్ అనమాట. ఇక్కడ ఏంటంటే వాడు అడిగిన డిమాండ్ బట్టి రాయాలి. కానీ దాన్ని లింక్ చేస్తూ ఉండాలన్నమాట ప్రతిసారి క్వెషన్స్‌కి మనం. ఓవర్ ద టైమ్ అర్థమవుతది. బట్ మెయిన్ ఏంటంటే చూసేది లింకింగే. క్వెషన్‌ని లింక్ చేస్తున్నారా లేదా? అండ్ వాళ్ళు అర్థం చేసుకొని రాస్తున్నారా? డిమాండ్‌ని హిట్ చేశారా లేదా? ఎగ్జాంపుల్స్ ఇవే చూస్తా. హ్మ్. హ్యాండ్ రైటింగ్ ఏమంత ఇంపార్టెంట్ ఏముండదు. ఎందుకంటే ఇది ఇంకొక థింగ్ ఏంటంటే లైక్ 2 పేపర్స్ అంటే 10 క్వెషన్స్ అంటే ఆబ్వియస్‌గా 20 ప్లస్ ఇదొక 30. 50 పేజెస్‌ని మీరు 3 అవర్స్‌లో రాయాలి.
చాలా అంటే చాలా ఫాస్ట్‌గా రాయాలి. లైక్ 10 మార్క్స్ క్వెషన్ అరౌండ్ 7 మినిట్స్ అండ్ 15 మార్క్స్ క్వెషన్స్ ఈస్ అరౌండ్ లైక్ 11 మినిట్స్‌లో రాయాలనమాట. ఫస్ట్ థింగ్ క్వెషనే మనకు అర్థం కావడానికి ఒక 1 మినిట్ పడతది. 1 మినిట్‌ని తీసేస్తే 6 మినిట్స్‌లో నువ్వు ఒక 2 పేజెస్ ఆన్సర్ ఫాస్ట్‌గా నీ ఐడియాస్ నువ్వు పెట్టగలగాలనమాట. అంటే ఎంత లాట్ ఆఫ్ ప్రాక్టీస్ మెయిన్స్ ఏంటిది మెయిన్స్ లైక్ హార్డ్ వర్కర్సా, స్మార్ట్ వర్కర్సా ఇవన్నీ పక్కన పెట్టేస్తే మెయిన్స్ ఈజ్ మోర్ లైక్ ప్రాక్టీస్ అనమాట. ఎంత ఇదైనా సరే, ఎంత ఇంటెలిజెంట్ అయినా, ఎంత సూపర్ టాప్ ఇన్‌స్టిట్యూట్స్‌లో చదువుకొని టాప్ పర్సెంటేజెస్‌తో బయటకొచ్చినా సరే, వాళ్ళు ప్రాక్టీస్ చేయక తప్పదు. ఎందుకంటే 3 అవర్స్ దట్ టూ 50 పేజెస్ రాయాలి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే 20 క్వెషన్స్‌లో 15-16 క్వెషన్సే మనకు తెలిసినుంటాయి. మిగిలిన రెస్ట్ ఆఫ్ ద 4 క్వెషన్స్ బౌన్సర్స్ అనమాట. అంటే అది మనం ఎక్కడో చదువుతామో, లేకపోతే ఏ నూక్ అండ్ కార్నర్ అసలు మనకది ఐడియా ఉండదు. బట్ నువ్వు రాయాలి. నువ్వేంటంటే ఆ వర్డ్‌ని డీకోడ్ చేసి రాస్తావా, లేకపోతే ఏదో ఒకటి సంథింగ్ నువ్వేదో ఒక లీడ్ తీసుకోవాలి. ఇదంతా ఎప్పుడొస్తదంటే నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓవర్ ద టైమ్ నంబర్ ఆఫ్ క్వెషన్స్, ఎన్ నంబర్ ఆఫ్ ఏరియాస్ లేకపోతే ఎన్ నంబర్ ఆఫ్ సిట్యుయేషన్స్‌లో నువ్వు ల్యాండ్ అయినప్పుడు నువ్వు ఆ క్వెషన్స్ పర్ఫెక్ట్‌గా రాయగలవు. అండ్ 3 అండ్ ఇంకొకటి మార్నింగ్, ఈవినింగ్ 2 2 షిఫ్ట్స్‌లోనే ఎగ్జామ్ ఉంటదనమాట. మార్నింగ్ ఎగ్జామ్ రాసిన వెంటనే 2 అవర్స్, 1 అవరే గ్యాప్ ఉంటది. మళ్ళీ మధ్యాహ్నం ఎగ్జామ్ కూడా రాయాలి. సో, నీకప్పుడు ఎంత మెంటల్ స్టెబిలిటీ కావాలి. మెయిన్స్ ప్రిపరేషన్ ఈస్ ఆల్ అబౌట్ మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ లైక్ ఎమోషనల్ కామ్‌నెస్ ఆర్ స్టెబిలిటీ వాటెవర్. మెయిన్స్ ప్రిపరేషన్ అంతా అదే అనమాట. ఎందుకంటే చాలా గ్యాప్స్ ఉంటాయి చాలా మందికి. ఎస్సేస్‌లో కొంతమందికి గ్యాప్ ఉంటది. కొంతమంది జీఎస్ ఆన్సర్ రైటింగ్‌లో గ్యాప్ ఉంటది. కొంతమందికి ఆప్షనల్‌లో గ్యాప్ ఉంటది. వాటెవర్. ఏదో ఒకటి గ్యాప్స్ అయితే ఉంటాయి. అందరూ నో వన్ ఈస్ పర్ఫెక్ట్ కదా! సో, మనం ఆ ఇంపర్ఫెక్షన్స్‌ని ఎంత పర్ఫెక్ట్ చేసుకొని వెళ్తున్నామా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇంకొకటేంటంటే స్లోగా తీసుకెళ్ళాలి దేన్నైనా. అంటే డోంట్ రష్ అనమాట. ఇప్పుడు స్టార్టింగ్‌లో ఎవరో ఏదో చెప్పారని చెప్పి మెటీరియల్ కొనేసి అంతా అన్ని సబ్జెక్ట్స్‌కి ఇంతింతింతింత పెద్ద పెద్ద బుక్స్ అన్నీ రెడీ చేసేసుకొని, ఆ డంప్ అంతా తీసుకెళ్ళి చదవం, పెట్టం. ఏవి చేయమవి. మీకు ఎంతవరకు మీరు చేయగలరో, అది మీరు పర్ఫెక్ట్‌గా రివైజ్ చేయగలరు అనుకునేంత వరకే ఎప్పుడైనా చేయండి. ఏ బుక్ అయినా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మెయిన్స్ ప్రిపరేషన్ లైక్ నంబర్ ఆఫ్ బుక్స్ కన్నా రివిజన్స్ చాలా ఇంపార్టెంట్. మెయిన్స్‌కి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరో నువ్వు చెప్పు. You told, అదే ఇందాక సైంటిస్ట్‌తో ఇంకా అవార్డీస్ నేమ్స్ అవన్నీ నేమ్స్ గుర్తుపెట్టుకోక్కర్లేదు. వాట్ ఈస్ ద టెక్నాలజీ అంటే ఏదో ఒక న్యూ టెక్నాలజీ డిస్కవరీయో ఏదో ఒకటి చేసుంటారు కదా! అండ్ హౌ ఇట్ ఈస్ రిలవెంట్ టు ద ప్రెజెంట్ సొసైటీనో లేకపోతే ప్రెజెంట్ మనం ఎలా యూజ్ చేయొచ్చు. అలా గాని ఇట్స్ నాట్ లైక్ నేమ్స్ అవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు. ఈవెన్ మనకి ప్రిలిమ్స్ అవన్నీ బిట్స్ కూడా ఆబ్జెక్టివ్ అడిగేది నాట్ లైక్ ఫ్యాక్ట్స్ అడగరు. చాలా వరకు రీజనింగే ఉంటదెక్కువ. అంటే ప్రతిదానికి ఇది రీజన్ లేకపోతే కాన్సెప్ట్ అండర్‌స్టాండింగ్ ఉంటది కదా! ఆ లెవెల్‌లోనే ఎక్కువ క్వెషన్స్ అడుగుతారు. ఆబ్వియస్‌గా ఫ్యాక్ట్ బేస్డ్ క్వెషన్స్ 20-30 ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ మోస్ట్‌లీ ఒక 60-70 నీ లాజిక్‌ని యూజ్ చేయాలన్నమాట ప్రిలిమ్స్‌లో. ప్రిలిమ్స్‌లో ఇందాక నేను చెప్పాను కదా! చాలా మందికి 45-50 క్వెషన్స్ తెలియవు. బట్ స్టిల్ ఎలా స్కోర్ చేస్తారు అన్ని మార్క్స్? లేకపోతే ఇప్పుడు ఎగ్జామ్‌లో నీకు 40 క్వెషన్సే వచ్చు. మిగిలిన 60 రావు. కానీ నువ్వెంత కాదు అన్నా సరే మినిమమ్ 80 క్వెషన్స్ టు 100 మార్జిన్‌లోనే పెడతారందరూ. 100 క్వెషన్స్ ఉన్నాయి కాబట్టి 80-95 మధ్యలో పెడతారు. నెగెటివ్ మార్కింగ్ అంతా ఉంటాయి కాబట్టి. సో, నువ్వు అన్ని క్వెషన్స్ పెడుతున్నావు. నీకు 40 వచ్చు అనంటే మిగిలిన రెస్ట్ ఆఫ్ ద 40 క్వెషన్స్ నీ లాజిక్, నీ ఇంట్యూషన్స్ అండ్ లాజిక్ అంటే నీకు నచ్చిన లాజిక్‌ని తీసుకొచ్చి పెట్టేయడం కాదనమాట. దాన్నొక ప్రాపర్‌గా డిరైవ్ చేయాలి. ఇది అండ్ ఇంకొకటి ఇట్స్ లైక్ ఎలిమినేషన్ ప్రిలిమ్స్ అనమాట. ప్రిలిమ్స్ మోస్ట్ లైక్ ఎలిమినేషన్. ఈ దీనికి ఇది ఆన్సర్ అవ్వకపోవచ్చు అని ఎలిమినేట్ చేసుకుంటా ఉంటే ఒక రైట్ ఆన్సర్ అనే దానికి కంక్లూజన్‌లోకొస్తాం. సో, ప్రిలిమ్స్ ఏంటంటే చాలా డైవర్స్, చాలా వాస్ట్‌గా అడుగుతాడు కాబట్టి మనకు తెలీదు ఏం అడుగుతాడు ఏంటి అనేది. కానీ మనం మైండ్‌లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ కామన్ సెన్స్ అనమాట. వాడక్కడ ఒక జనరల్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే లైక్ ఒక బేసిక్ ఏ గ్రాడ్యుయేట్ అయినా రాయగలిగేటట్టు ఇచ్చినప్పుడు స్టేట్మెంట్స్ కూడా చాలా జెనరిక్‌గా ఉంటాయి. సో, మనం అది బ్రెయిన్‌లో పెట్టుకొని చేయగలగాలి. ఏదో కాంప్లెక్స్‌గా ఆలోచించే కాదు. సింపుల్ థింగ్స్‌ని ఈజీగా ఇచ్చేసుకుంటే ప్రిలిమ్స్ సెయిల్ అవుతారు. మనం టూ మచ్ కాంప్లెక్సిటీతో ఇది ఇచ్చేస్తారు, అది ఇచ్చేస్తారు, లేకపోతే ఇదయిపోతది అని చెప్పి ఎగ్జామ్‌లో కామన్ సెన్స్ యూజ్ చేయలేదనుకోండి ఇట్స్ ఆల్ లైక్ వేస్ట్ అనమాట హోల్ ప్రిపరేషన్. లైక్ ప్రిలిమ్స్ ఈస్ మోస్ట్‌లీ లైక్ కామన్ సెన్స్.
నేను ఆల్మోస్ట్ లైక్ 3 ప్రిలిమ్స్ రాసాను. 3 ప్రిలిమ్స్‌లోని ఇదేంటంటే మోస్ట్‌లీ కామన్ సెన్సే యూజ్ చేయాలి చాలా బిట్స్‌కి. నీకు తెలిసిన వాటికి కూడా ఒక్కొక్కసారి నువ్వు కన్‌ఫ్యూజ్ అవుతున్నావు అని అంటే, దానికి కూడా నువ్వు లాజికల్‌గా డిరైవ్ చేసుకొని నీ కామన్ సెన్స్ బట్టే ఎళ్తావు. ఎందుకంటే చాలా టాపిక్స్ మనకు తెలీవు. అండ్ బేసిక్ బుక్స్ ఏంటంటే ప్రిలిమ్స్‌కి ఆర్ వాటెవర్ మెయిన్స్‌కి దేనికి అయినా ఎన్‌సీఈఆర్‌టీస్. ఎన్‌సీఈఆర్‌టీస్ లైక్ హోలీ బైబిల్ అనమాట ప్రిపరేషన్ మొత్తానికి. ఎందుకంటే ఎన్‌సీఈఆర్‌టీస్ 6థ్-12థ్ ఎన్‌సీఈఆర్‌టీస్‌లో మీకు అన్ని సబ్జెక్ట్స్‌కి బేసిక్ అండర్‌స్టాండింగ్ ఉంటది. సో, ఆ బేసిక్ అండర్‌స్టాండింగ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు ఆ కాన్సెప్ట్స్‌ని ఈజియర్ వేలో రిప్రజెంట్ చేసేదే ఎన్‌సీఈఆర్‌టీస్. ఎందుకంటే 6థ్-12థ్ అంటే లైక్ ఇట్స్ లైక్ స్కూల్ లెవెల్ ఆర్ ఒక 12థ్ అంటే లెస్ దాన్ 18 ఇయర్స్ అర్థం చేసుకునేలాగా. సో, మీకు అవన్నీ ఏంటంటే ఒక బేసిక్ బేస్ ఇస్తదనమాట. సో, మీరు ఫర్దర్‌గా ఏ న్యూస్ పేపర్ చదివినా, ఎంత పెద్ద ఆర్టికల్స్ చదివినా ఈ బేస్ అనేదే ఉంటది మీకు ఎప్పటికి. సో, ఎన్‌సీఈఆర్‌టీస్ ఈస్ లైక్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అనదర్ థింగ్ ఈస్ ఆబ్వియస్‌గా న్యూస్ పేపర్. న్యూస్ పేపర్ బీ ఇట్ లైక్ ఏదైనా హిందూ అవ్వచ్చు, ఎకనామిక్ టైమ్స్ అవ్వచ్చు, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అవ్వచ్చు. ఎనీ 2 న్యూస్ పేపర్స్ రెగ్యులర్‌గా ఫాలో అవ్వి మీకంటే బయట మార్కెట్‌లో చాలా కాంపిటీషన్స్ ఉంటాయి. కరెంట్ ఈవెంట్స్ అని చెప్పి ఫస్ట్ ఒక స్టేట్మెంట్ చదివాను కదా ప్రిలిమ్స్‌లో. కరెంట్ ఈవెంట్స్ అని ఉంది కదా ఫస్ట్‌ది. కరెంట్ ఈవెంట్స్ అంటే ఎన్ని కరెంట్ అఫైర్స్ ఉంటాయి. కొంతమంది 1 మంత్‌కి ఆల్మోస్ట్ లైక్ 150, 200 పేజెస్ కరెంట్ అఫైర్స్ ఇచ్చేస్తారనమాట. అంటే 200 ఇంటూ 12 అంటే 25 పేజెస్, 2500 పేజెస్ ఓన్లీ కరెంట్ అఫైర్సే. ఇంకేం ఉండవు. సో, అంత డంప్ చేసుకోకుండా మీ ప్రిపరేషన్ మీరు రోజు పేపర్ చదువుకొని ప్రిలిమ్స్‌కి క్వెషన్స్ అడగొచ్చు. ఈ టాపిక్ అడగొచ్చు. మెయిన్స్‌కి టాపిక్ అడగొచ్చు అని మీకు మీరే సెల్ఫ్‌గా చేసుకున్నారనుకోండి. మీకంటూ మీరు ఓన్‌గా చేసుకోవచ్చు కరెంట్ అఫైర్స్. 2 బుక్స్ డిఫరెంట్‌గా ప్రిలిమ్స్‌కొకటి, మెయిన్స్‌కొకటి పెట్టుకుంటే. ఎందుకంటే ప్రిపరేషన్ లైక్ మోస్ట్‌లీ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ రోజు పేపర్‌లో ఉన్నవే అడుగుతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఓపిక ఉండదు. పేపర్‌లో రోజు ఏం వస్తున్నాయో ఆ ఫ్యాక్ట్సే చూస్తారు. అది మోస్ట్‌లీ లాస్ట్ 4 మంత్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేలో అనుకోండి. లాస్ట్ 4 మంత్స్ అంటే జాన్ నుంచి మే వరకు చాలా కీన్‌గా అడుగుతారనమాట. సో, రోజు మీరు పేపర్ చదివారనుకోండి, మీకు ఆబ్వియస్‌గా అర్థమవుతది ఏంటంటే, 1 మంత్‌లో వచ్చే న్యూస్ ఎవ్రీ మంత్ అదే రిపీట్ అవుతది. ఆబ్వియస్‌గా ఒక న్యూస్ ఇయర్ లాంగ్ ఉంటది. ఇప్పుడు 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' ఐడియా ఉందా? లేకపోవచ్చు. అంటే మేబీ ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు కాబట్టి. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ వార్ అయింది కదా మొన్న. ఇజ్రాయెల్ వార్ ఎప్పటి నుంచి ఉంది? సిన్స్ 2023 నుంచి ఉంది. ఇజ్రాయెల్ వార్. ఇప్పటికి అది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ అయిపోయిన తర్వాత సేమ్ ఇరాక్ వాటన్నిటికి ఎక్స్‌పాండ్ అయ్యి. సో, మీరు కంటిన్యూయస్‌గా న్యూస్ ట్రాక్ చదివితే ఆబ్వియస్‌గా మీకు చాలా వరకు కంటెంట్ రిలేటెడ్ టు దట్ టాపిక్ మీకు ఓవర్ ద టైమ్ జనరేట్ అయిపోతదనమాట. సో, ఎవరిది వాళ్ళు అంటే ఇది నా సజెషన్. మేబీ కొంతమంది వేరేగా కూడా చెప్పొచ్చు. ఆహ్, లైక్ ఇందాక చెప్పినట్టు మీకు మీరు ఆలోచించి డిసైడ్ అవ్వాలనమాట. సో, ఎవరిది వాళ్ళు ప్రిలిమ్స్‌కి గాని, మెయిన్స్‌కి గాని కరెంట్ అఫైర్స్ మాత్రం సెపరేట్‌గా నోట్ చేసుకోవాలి. సో దట్ మీకేంటంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరేం చేస్తున్నారో మీకొక ఐడియా వస్తది ఫస్ట్ థింగ్. ఆహ్, అంటే అసలేం చదువుతున్నారు? లేకపోతే మీరు ఏం చేశారు? ఈరోజు ఏంటి? లేకపోతే ఈరోజు న్యూస్‌లో ఏమన్నా మీకంటూ ఒక ఐడియా ఉంటది. ఇప్పుడు మంత్ అంతా అయిపోయాక ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ కరెంట్ అఫైర్స్ చదవడం బెటరా? లేకపోతే రోజు మీరు ఇలా పేపర్ చేసుకొని రోజు మీ అంతట మీరు చేసుకోవడం బెటరా? అంటే ఇదే బెటర్. ఎందుకంటే మీ మజిల్ మెమరీ కూడా ఉంటది. ఈవెన్ సైంటిఫిక్ వాలిడేషన్ కూడా మనం రాస్తున్నప్పుడు మన మెమరీ ఈస్ లింక్డ్ టు అవర్ బ్రెయిన్ అనమాట. సో దట్ మనం రాసే ప్రతి ఒక్కటి ఆబ్వియస్‌గా 10-20% అయినా బ్రెయిన్‌లోకెళ్తది చూసేదానికన్నా. సో, అందుకనే ప్రాక్టీస్ అండ్ మెయిన్స్‌కి కూడా ఎందుకు అంటున్నానంటే మెయిన్స్ మన మైండ్‌ని ఎంత ట్యూన్ చేస్తే మన బ్రెయిన్‌లో న్యూరాన్స్‌ని ఎంత యాక్టివేట్ చేస్తే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జామ్ డే రోజు మీకు అంత ఈజీ అవుతదనమాట. అండ్ ప్రిలిమ్స్‌కి చెప్పాను కదా! ప్రిలిమ్స్‌కి మోస్ట్‌లీ ఎంసీక్యూస్. మెయిన్ ఏంటంటే లాజిక్ యూజ్ చేయాలి. మెయిన్స్‌కి లాజిక్ కన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాక్టీస్, రివిజన్. ప్రాక్టీస్, రివిజన్స్. ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత మార్క్స్ పెరుగుతాయన్నమాట. అండ్ మీకు డిఫరెంట్ డైవర్స్ క్వెషన్స్‌కి ఎక్స్‌పోజ్ అవుతారు మీ బ్రెయిన్. సో, ఫైనల్ ఎగ్జామ్ రోజు మీకు అటు ఇటుగా ఏదైనా తెలియని క్వెషన్ వచ్చినా మీరు ఈజీగా హ్యాండిల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఒక క్వెషన్ ఇచ్చారు ట్విస్టర్స్ అని చెప్పి. జియోగ్రఫీలో పేపర్ 1లోనే. అసలు ట్విస్టర్స్ అంటే నో ఐడియా అనమాట. ఎవ్వరికీ తెలిసుండదు. మేబీ ఆ ఇయర్ మెయిన్స్ రాసిన ఏ క్యాండిడేట్‌కి ఐడియా ఉండుండదు ట్విస్టర్ అంటే ఏంటో.
కానీ దాని పక్కనే ఫాలో అప్ క్వెషన్ ఏంటంటే వాట్ ఆర్ ట్విస్టర్స్ అని ఇచ్చి దాని నెక్స్ట్ ఫాలో అప్ క్వెషన్ ఏంటంటే హౌ ఇట్ విల్ ఎఫెక్ట్ ద గల్ఫ్ ఆఫ్ మెక్సికో అని ఇచ్చాడు. మీకు ట్విస్టర్స్ అంటే కొంచెం ఏంటి అర్థమవుతుంది, ఏదో సంథింగ్ ఇలా రొటేట్ అయ్యి ఉండే ఏదో ఒక ఫినామినాన్ అని చెప్పి అర్థమవుతుంది. నెక్స్ట్ హౌ ఇట్ ఈస్ ఎఫెక్ట్స్ ద గల్ఫ్ ఆఫ్ మెక్సికో. గల్ఫ్ ఆఫ్ మెక్సికో అంటే గల్ఫ్ అంటే వాటర్ అనమాట, వాటర్ ఛానల్. అదే ఇక్కడ శ్రీలంక గల్ఫ్ అలా అంటారు కదా, అది వాటర్ బాడీ అనమాట. సో సంథింగ్ రిలేటెడ్ టు వాటర్ అని అర్థమవుతుంది. వాటర్లోని మూమెంట్ ఎక్కువ వచ్చేది 2 ఛాన్సెస్, ఎయిదర్ ఇట్ మైట్ బి ద సునామీ ఆర్ ఇట్ మైట్ బి ద సైక్లోన్స్. ఆడొక ట్విస్టర్ అని అన్నాడు కాబట్టి సునామీ అంటే ఇలా అంటే లైక్ ఇట్స్ లైక్ టైడ్ వేవ్ ఆర్ టైడ్స్ అలా కాబట్టి దానికి ట్విస్టర్ అండు. ట్విస్టర్ అంటున్నాడు అంటే ఎంతో ఎఫర్ట్ ఆర్ ప్రెజర్ బిల్ట్ అవుతుంది అక్కడ ట్విస్ట్ అవుతుంది అంటే. సో ఇట్ మోస్ట్లీ లైక్ సైక్లోన్. ఆ బేసిక్ కామన్ సెన్స్ యూస్ చేసి ఎగ్జామ్లో చాలామంది రాశారు. కొంతమంది ఏంటంటే ఇదేంటిది కొత్త క్వశ్చన్ కదా, ఇదేంటో అని చెప్పి కంగారు పడిపోయి దే లెఫ్ట్ దట్ క్వశ్చన్ అనమాట. ఆబ్వియస్‌గా ఈ ట్విస్టర్స్ అలాగ గెస్ చేసి రాసిన చాలా మందికి కరెక్ట్ అయింది. అదే చెప్తున్నాను. అలాగే చాలా పేపర్‌కి అట్‌లీస్ట్ యూ విల్ గెట్ 3-4 క్వెషన్స్ అనమాట. మీకు తెలీదు అసలు, నో ఐడియా. బట్ యూ హ్యావ్ టు రైట్ దట్. ఎందుకంటే ఎగ్జామ్ నేను ఇందాక చెప్పినట్టు అన్ని క్వెషన్స్ ఆల్ 20 క్వెషన్స్ ఫినిష్ చేయాలి. బేసిక్ క్రైటీరియా 3 అవర్స్‌లో ఫినిష్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ లైక్ ఫాస్ట్‌గా కంటెంట్ బిల్డ్ చేయాలనమాట. ఎందుకంటే అన్నీ చాలా డిఫరెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేపర్ 2 ఉంది. పాలిటీ ఒకవైపు గవర్నెన్స్, ఇంకోవైపు ఇంటర్నేషనల్ రిలేషన్స్. 3 డిఫరెంట్ సబ్జెక్ట్స్. కానీ మీరు ఆ బ్రెయిన్ కూడా స్విచ్ చేయాలనమాట. పాలిటీ క్వెషన్స్ అయిపోతే వెంటనే ఇదొస్తది. అంతా రాయాలి అండ్ మార్నింగ్, ఈవినింగ్ రాయాలి. సో మీకు చాలా మెంటల్ స్ట్రెంత్ ఎందుకంటున్నానంటే ఫిజికల్ స్ట్రెంత్ ఎలాగైనా వస్తది. ఓవర్ ద టైమ్ మీరు రాసినప్పుడు అంటే మీకు కొంతమందికి ఫాస్ట్‌గా రాయడం అలవాటు ఉంటది. లేకపోతే ఇవన్నీ అలవాటు ఉంటాయి కాబట్టి ఇట్స్ నాట్ మ్యాటర్. కానీ మెంటల్ స్ట్రెంత్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే నీ బ్రెయిన్ ప్రాసెస్ చేయాలి ఎవ్రీ క్వెషన్‌ని. అంటే ఇట్స్ నాట్ లైక్ ఈ క్వెషన్ నేను రాయకపోతే పర్లేదు, లేకపోతే ఈ క్వెషన్ నార్మల్‌గా రాసేస్తాను ఏదో ఒకటి అనడానికి ఉండదు అక్కడ. ప్రతి క్వెషన్‌లోనే అట్‌లీస్ట్ యావరేజ్ మార్క్స్ తెచ్చుకునేటట్టు ఉండాలి. అండ్ ఇప్పుడు 250 మార్క్స్ అని చెప్పాను కదా, 250 ఇంటూ 7 పేపర్స్ టోటల్ 5+2 చెప్పాను. సో 250 ఇంటూ 7 అంటే 1750 మార్క్స్ ప్లస్ ఇంటర్వ్యూ మార్క్స్ ఏమో 275 మార్క్స్ అనమాట. టోటల్ 2025 మార్క్స్‌కి. ఎవరైనా గెస్ చేయండి లైక్ హౌ మెనీ మార్క్స్ ఏ టాపర్ విల్ గెట్? జస్ట్ బ్లైండ్ గెస్. అరౌండ్ 1000 అంతే. 1000 to 1100 మధ్యలోనే వస్తాయి. హైయెస్ట్ స్కోరే 1100. అంటే లైక్ ఇట్స్ లైక్ అరౌండ్ 50% ఆఫ్ మార్క్స్ అంతే. అంటే అది ఎంత టఫ్‌గా ఉంటదో అర్థం చేసుకోండి. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా 250 పేపర్ అంటే ఇఫ్ యూ ఆర్ గెట్టింగ్ అరౌండ్ 100 మార్క్స్ అంటే అది చాలా టాప్ స్కోర్ అన్నట్టు అనమాట. ఇఫ్ యూ ఆర్ గెట్టింగ్ అరౌండ్ 100 అంటే. సో అండ్ ఈ కరెక్షన్స్ కూడా అందరూ లైక్ వాళ్ళ రెస్పెక్టివ్ ఫీల్డ్స్‌లో ఉన్న బెస్ట్ ప్రొఫెసర్స్, ఢిల్లీ యూనివర్సిటీ, జేఎన్‌యూ ఆర్ బనారస్ టాప్ ప్రొఫెసర్స్ నుంచే కరెక్షన్స్ చేయిస్తారు. నాట్ లైక్ నార్మల్ యూనివర్సిటీస్, నార్మల్ ఎవరి చేతో పిచ్చిగా అలా ఏమి ఉండదు. సో అండ్ వాళ్ళు చాలా ఆబ్జెక్టివ్‌గా కరెక్ట్ చేస్తారనమాట. వాళ్ళు కరెక్ట్ చేసేవాళ్ళు కూడా, ఆ సో కాల్డ్ అదర్ పర్సన్ కూడా. సో ఇంకొక థింగ్ ఏంటంటే మన ఆన్సర్స్ దేంట్లోని లైక్ మన ఐడెంటిటీ, ఎయిదర్ అవర్ రిలీజియన్ ఆర్ అవర్ కాస్ట్ ఆర్ అవర్ సెక్స్ ఆర్ ఏదైనా రేస్ ఏది రిఫ్లెక్ట్ అవ్వకూడదనమాట. అంటే నువ్వెక్కడ బయాస్డ్‌గా రాయకూడదు. అంటే నువ్వు ఈ క్వెషన్ నేను చదివిన వెంటనే నువ్వు హిందూస్‌కి ఫేవరబుల్లో, లేకపోతే ముస్లిమ్స్‌కి ఫేవరబుల్లో, లేకపోతే నువ్వు క్రిస్టియానిటీకి ఫేవరబుల్‌గా లేకపోతే నువ్వు ఫెమినిజం, ఆ ఐడియాలజీ అనేది వాళ్ళకి రిఫ్లెక్ట్ అవ్వకూడదు. నువ్వు పేపర్ అనేది రాసిన తర్వాత అతను చూసినప్పుడు యూ ఆర్ లైక్ ఏ బ్యాలెన్స్డ్ పర్సన్. నువ్వు అన్ని పర్స్పెక్టివ్స్‌ని తీసుకోగలవు అనే ఒక ఐడియా క్రియేట్ అవ్వాలి గానీ, లేదు తిను ఒక సైడే ఆలోచించగలుగుతుంది, ఇంకొక సైడ్ ఆలోచించట్లేదు అనే ఒక ఒపీనియన్ రాకూడదనమాట. సో అలా చెయ్యాలి అంటే ఆబ్వియస్‌గా మీ ప్రిపరేషన్ నుంచే మీరు అలా ఆలోచించగలగాలనమాట. ఎప్పుడు సింగిల్ సైడెడ్ ఆన్సర్స్ దేనికి ఉండవు కదా, లైక్ బోత్ సైడ్స్ ఉంటది రిఫరెన్సెస్. ఎప్పుడు బోత్ సైడ్స్ తీసుకోవాలనమాట. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొంతమంది ఎలా మేబీ ఇట్స్ నాట్ మిస్టేక్, వాళ్ళు గ్రో అయిన కండిషన్స్ వీటన్నింటి బట్టి ఒక సైడ్ టిల్ట్ ఉంటదనమాట. ప్రతి ఒక్కళ్ళకి టిల్ట్ ఉంటది. కానీ నువ్వు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జామ్ వచ్చే టైంకి నువ్వు దాన్ని మార్చుకోగలగాలి. అది ప్రాసెస్‌లోని వెళ్ళాలనమాట. లైక్
దట్ ఈస్ హౌ దిస్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ విల్ వర్క్. అండ్ అది ఇంపార్టెంట్ కూడా. నువ్వు ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్‌లోకి లేకపోతే బ్యాలెన్స్డ్ పర్సన్ కింద అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. ఆబ్వియస్‌గా నీ దగ్గరికి నువ్వు లీడర్‌లో ఉన్నప్పుడు ఒక్క మెన్నో లేకపోతే ఒక్క వుమెన్నో లేకపోతే ఒక్క హిందూస్ ఆర్ ఒక్క ముస్లిమ్స్ అలా రారు. అందరూ డైవర్స్ పీపుల్ వస్తారు. రిచ్ వర్సెస్ పూర్ ఎవరైనా రావచ్చు నీ దగ్గరికి. నువ్వు అన్ని దగ్గర వచ్చినప్పుడు నువ్వు కరెక్ట్‌గా టు ద పాయింట్ అండ్ అకార్డింగ్ టు ద లా ఆలోచించగలగాలి గానీ, నీ సబ్జెక్టివిటీనో లేకపోతే నీ ఎమోషన్స్‌నో లేకపోతే నీ బయాసెస్‌ని, నీ ప్రెజుడిసెస్‌ని దాంట్లోకి తీసుకురాకూడదనమాట. సో, ఆన్సర్స్‌లో కూడా అది ఎప్పుడు రిఫ్లెక్ట్ అవ్వకూడదు. సిలబస్ మీద ఇంకేమైనా డౌట్ ఉందా? ఇంటర్వ్యూ గురించి నేను అంత చెప్పట్లేదు. ఎందుకంటే మోస్ట్‌లీ లైక్ యూ ఆల్ పీపుల్ ఆర్ జస్ట్ స్టార్టెడ్ యువర్ ప్రిపరేషన్ కాబట్టి ఇంటర్వ్యూ గురించి నేనేం చెప్పట్లేదు. జస్ట్ ఇంటర్వ్యూ సిలబస్ కూడా చూసుకుంటే ద క్యాండిడేట్స్ విల్ బి ఆస్క్డ్ క్వెషన్స్ ఆన్ ద మ్యాటర్స్ ఆఫ్ జనరల్ ఇంట్రెస్ట్. అంటే ఏదైనా జనరల్ క్వెషన్స్ అడగొచ్చు. అండ్ ద ఆబ్జెక్ట్ ఈస్ టు అసెస్ ద పర్సనల్ సూటబిలిటీ ఆఫ్ ద క్యాండిడేట్. ఇట్స్ నాట్ లైక్ ఇంటర్వ్యూ. ఇట్స్ లైక్ ఇంటర్వ్యూ నేమ్ కూడా పర్సనాలిటీ టెస్ట్ అని అంటారనమాట. ఇంటర్వ్యూ అంటే నీకు అక్కడ టెస్ట్ చేస్తున్నది నాట్ యువర్ నాలెడ్జో లేకపోతే నువ్వెన్ని చదివేసి వచ్చావు, ఈ టాపిక్ చదివావా లేదా, ఈ కరెంట్ అఫైర్స్ చదివావా, ఇవన్నీ ఏం జడ్జ్ చేయట్లేదు నేను. నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు ఒక టాపిక్‌ని, లేకపోతే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు నీ పర్స్పెక్టివ్ ఏంటి? నువ్వు దాన్ని ఒక లీడర్ కింద ఉన్నప్పుడు నువ్వెలా డీల్ చేస్తావు అనే దాన్ని జడ్జ్ చేస్తారనమాట. ఇందులో చూస్తే కూడా మీరు సిలబస్ లైన్‌లో పర్సనల్ సూటబిలిటీ ఆఫ్ ద క్యాండిడేట్, జడ్జ్ ద మెంటల్ క్యాలిబర్. అండ్ చాలా సార్లు వాళ్ళు మన మెంటల్ క్యాపబిలిటీనే చెక్ చేస్తారు. ఎందుకంటే చాలామంది స్క్రూ చేస్తారు. బట్ స్టిల్ దే విల్ గెట్ గుడ్ మార్క్స్ అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎంత స్టేబుల్‌గా ఆర్ ఎంత క్యాలిబర్‌తో ఆన్సర్ చేస్తున్నారా అనే పర్స్పెక్టివ్‌ని చెక్ చేస్తారనమాట. వాళ్ళు స్క్రూ చేస్తున్నారంటే ఆళ్ళు మార్క్స్ తగ్గించేయడానికో అదేమీ కాదు. జస్ట్ దే ఆర్ చెకింగ్ యువర్ మెంటల్ స్ట్రెంత్ అంతే. అండ్ ఇంకో మెంటల్ అలర్ట్‌నెస్, క్రిటికల్ అండ్ కొంతమంది జనరల్ బేసిక్ క్వెషన్స్ కూడా అడుగుతారు. ఎందుకంటే టు ఈజ్ యువర్ అంటే నీకప్పుడు ఇంటర్వ్యూ అనే ఒక ఇది ఉంటది కదా! దాన్ని ఈజ్ చేసి నీ ఒరిజినాలిటీని బయటకు తీసుకురావడానికి. సో, బ్యాలన్స్ ఆఫ్ జడ్జ్‌మెంట్ ఉందా, వెరైటీ అండ్ డెప్త్ ఆఫ్ ఇంట్రెస్ట్, సోషల్ కొహెషన్, లీడర్‌షిప్ ఎక్సెట్రా ఇవన్నీ. ఇదిగో ఇట్స్ నాట్ ఏ స్ట్రిక్ట్ క్రాస్ ఎగ్జామినేషన్. మన వైవాల్లాగా వీళ్ళలాగా జస్ట్ కూర్చొని దీనికి ఇది ఆన్సర్ చెప్పండి, లేకపోతే ఇది రాదా, ఇది చేయలేరా, ఇవేమి ఉండవు. అది క్రాస్ ఎగ్జామినేషన్ ఏం కాదు. న్యాచురల్ ఫ్లో అనమాట. ఇప్పుడు నేను మీతో ఎలా మాట్లాడుతున్నాను, మీరు దాన్ని నాకు కౌంటర్ క్వెషన్ వేస్తారు. అంతే ఉంటది వాళ్ళతో కూడా ఆబ్వియస్‌గా. వాళ్ళేంటంటే మనకన్నా సీనియర్ అదే ఏజ్‌లో పెద్ద అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్‌లో కూడా పెద్ద కాబట్టి ఎక్సెప్ట్ ద 2 ఇది తీసేస్తే సేమ్ నార్మల్ రొటీన్ కాన్వర్జేషన్స్ ఎలా ఉంటాయో అలానే ఉంటాయన్నమాట. ఈవెన్ ఇన్ మై ఇంటర్వ్యూ they asked that do you eat more or cook more? That's my second or third question. ఈట్ మోర్, కుక్ మోర్ అని అంటే అప్పుడు ఇదేంటి ఇది అడిగారు అని చెప్పి నేను పానిక్ అయిపోయి, లేకపోతే ఇదేంటి ఏదో అడిగేస్తున్నారు జనరల్ క్వెషన్ అది. నార్మల్‌గా ఈట్ మోర్ అని చెప్తే ఓకే వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ యూ ట్రైడ్ ఇన్ ఢిల్లీ అని అడిగా. లైక్ దాని కంటిన్యూయేషన్. ఇట్స్ లైక్ జనరల్ కాన్వర్జేషన్ విత్ ఎల్డర్స్ అనుకుంటే సరిపోతదనమాట. నాట్ మోర్ దెన్ దట్. జనరల్ నాలెడ్జ్, క్యాండిడేట్స్ నాలెడ్జ్ కన్నా మోస్ట్‌లీ ఏంటంటే మెంటల్ స్ట్రెంగ్త్‌నే ఎక్కువ అసెస్ చేస్తారు వీటిల్లో అయితే. వాళ్ళు అంటే వాళ్ళు లీడర్‌షిప్ రోల్స్‌లోకి ఫిట్ ఇన్ అవుతారా లేదా? అండ్ ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో ఉండేటప్పుడు వాళ్ళు తీసుకోగలరా లేదా? స్ట్రెస్‌ని గానీ లేకపోతే ప్రెషర్ గానీ తీసుకోగలరు. అండ్ వాళ్ళ పవర్‌ని ఎలా యూజ్ చేస్తారు? ఈ డైమెన్షన్స్‌లో చెక్ చేస్తారనమాట. అండ్ ఇందులో అయితే ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. నాదైతే నాది చాలా పూర్ ఇంగ్లీష్ కానీ బట్ ఐ కెన్ మేనేజ్ అనమాట. కానీ కొంతమంది చాలా అంటే లైక్ ఫ్రమ్ ద టాప్ స్కూల్సో లేకపోతే టాప్ యూనివర్సిటీస్ ఇంగ్లీష్ ఆనర్స్ ఇలా చేసిన వాళ్ళు చాలా ఫ్లూయెన్సీ ఉంటది. కొంతమంది అండ్ ఇంటర్వ్యూ కూడా ఏ లాంగ్వేజ్‌లోనైనా ఇచ్చుకోవచ్చు. బీ ఇట్ ఎనీ 22 లాంగ్వేజెస్ తెలుగు, హిందీ, ఏ లాంగ్వేజెస్‌లోనే ఇవ్వొచ్చనమాట. సో, అక్కడ కూడా వాళ్ళు అదే చెప్తున్నాను. అక్కడ కూడా వాళ్ళు జడ్జ్ చేసేది ఇట్స్ నాట్ యువర్ ఏ లాంగ్వేజ్‌లో కమ్యూనికేట్ చేస్తున్నావు లేకపోతే కాదు. ఎంత క్లియర్‌గా హౌ యువర్ థాట్ ప్రాసెస్ నీకెంత క్రిస్టల్ క్లారిటీగా ఉందో చెక్ చేస్తారనమాట. ఇట్స్ నాట్ అబౌట్ లాంగ్వేజ్. అదొక బేసిక్ మిత్ ఉంటది. ఇంటర్వ్యూలో ఏంటంటే ఫ్లూయెన్సీ ఉండాలి, మన కమ్యూనికేషన్ ఉండాలి ఇవన్నీ కాదు. నువ్వు ఈ స్పాంటేనిటీ చూస్తారు. అంటే సడెన్‌గా కొన్ని క్వెషన్స్ అడుగుతారు. రాండమ్ క్వెషన్స్. అసలు ఔట్ ఆఫ్ నోవేర్ నీకు అంటే నీకు
ఇట్స్ నాట్ రిలేటెడ్ టు యువర్ స్ట్రీమ్ ఆర్ నాట్ రిలేటెడ్ టు యువర్ డాఫ్ అనమాట. డాఫ్ అని ఒకటి ఉంటుంది. డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ అని. అంటే అందులో మన హాబీస్ ఇవన్నీ మనం మెన్షన్ చేస్తాము. వాళ్ళ దగ్గర ఉంటదనమాట. వాళ్ళు అది పెట్టుకొని మన బేసిక్ క్వెషన్స్ అన్నీ అడుగుతారు. సో, ఈ డాఫ్ ఇవన్నీ ఏంటంటే అవేవి కాకుండా ర్యాండమ్‌గా ఏదో క్వెషన్ అడుగుతారు. అదేంటంటే నువ్వు స్పాంటేనియస్‌గా ఉన్నావా లేదా? అండ్ నువ్వు ఫ్లట్టర్ అవ్వకుండా చెప్తున్నావా లేదా? ఏమంటారా బ్యాలెన్స్డ్‌గా మెయింటైన్ చేస్తున్నావా? కామ్‌నెస్ అండ్ కంపోజర్ ఉంటది కదా! ఒక పర్సన్‌కి. అది మెయింటైన్ చేస్తున్నావా లేదా అనేది ఇట్స్ ఆల్ అబౌట్ ఇంటర్వ్యూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లైక్ బిఫోర్ గోయింగ్ ఇంటూ దిస్ యాటిట్యూడ్ అండ్ ఆప్టిట్యూడ్ పార్ట్ దిస్ ప్రిపరేషన్. I came from computer science background, so my option would be different from computer science because it's not included. So, do I need to be in touch with the subject still because coding కానీ వీటితో నాకు ఇప్పుడు సంబంధం ఉండదు. దానికి తోడు నేను 2023 గ్రాడ్యుయేట్. So, with time I don't have experience and I'm not even like since it is not included in the subject, I don't even go back to revise it. So, will there be questions or anything related to? డెఫినెట్‌లీ అంటే మన స్ట్రీమ్ నుంచి అయితే క్వెషన్స్ అడుగుతారు. నాకు కూడా చాలా క్వెషన్స్ అడిగారు లైక్ రిలేటెడ్ టు మెడికల్ స్ట్రీమ్. నా ఆప్షనల్ మెడికల్ సైన్సెస్ కాబట్టి దట్స్ డిఫరెంట్ థింగ్. బట్ బేసిక్‌గా క్వెషన్స్ అడుగుతారు. అంటే మీ కంప్యూటర్ సైన్సెస్‌లో మీ డెప్త్ అక్కర్లేదు. బట్ ద థింగ్ ఈజ్ బేసిక్స్ ఉంటాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ జావా కోర్సెస్ ఏవో ఉంటాయి కదా మీకు బేసిక్‌వి. పైథాన్ అంటే ఏంటి? ఇదంటే ఏంటి? ఆ బేసిక్ అనమాట. నాట్ బియాండ్ దట్ దీనికి డిఫరెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అనుకోండి. ట్రాన్సిస్టర్‌కి వీటికి కెపాసిటర్స్‌కి డిఫరెన్స్ ఏంటో లేకపోతే ఈవెన్ నా మెంటర్ ఉన్నారనమాట. గురు సార్ అని చెప్పి. సార్‌కి ఆస్క్డ్ అబౌట్ ద మెకానిజం ఆఫ్ సంథింగ్ బల్బ్ అనుకుంటా. ఇంటర్వ్యూలో 2014 ఆ టైంలో. సార్ ఈస్ ఫ్రమ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఎన్ఐటీ వరంగల్. లైక్ ఇట్స్ లైక్ బేసిక్ క్వెషన్. సో, అలాంటి క్వెషన్స్ కూడా అడగొచ్చు. యూ హ్యావ్ టు బి రెడీ విత్ దట్. అదే చెప్తున్నాను. మన చుట్టూ లైక్ మనకి రిలేటెడ్ మన చుట్టూ ఆ డాఫ్ ఉంటదనమాట. డాఫ్‌లో మనం రాసే ప్రతి వర్డ్ ఇంపార్టెంట్. దాని చుట్టూ ఎక్కడి వరకు అయినా ఎళ్ళొచ్చు. బట్ బేసిక్ తెలియకపోతే డెఫినెట్‌లీ దే విల్ క్వెషన్ యూ అంటే దే విల్ క్వెషన్ యువర్ అసెస్‌మెంట్ అంటే ఓకే. ఏంటి వీళ్ళు బేసిక్స్ తెలీదు అని జడ్జ్ చేస్తారు. బట్ మీకు రాదు అని చెప్పి మీరు ఒకవేళ అంటే లైక్ ఒబే చేశారనుకోండి. మర్చిపోయారనో లేకపోతే మర్చిపోయారనో ఏదో ఒకటి. అప్పుడు దేర్ విల్ బి నో ఇష్యూ అనమాట. ఓకే. మర్చిపోవడం తప్పేం కాదు కాబట్టి దే విల్ అగ్రీ డెఫినెట్‌లీ విత్ ఇట్. కాకపోతే బేసిక్స్ అనేవి మాత్రం ఎప్పుడు స్ట్రాంగ్ అంటే లైక్ గ్రిప్‌లో ఉంచుకోవాలి. మీరు వేరే ఆప్షనల్ చూసుకున్నా సరే బేసిక్స్ అనేది మాత్రం ఎప్పటికప్పుడు మీరు జస్ట్ మగప్ చేసుకోవడమో ఏవో కొన్ని బేసిక్స్ ఉంటాయి కదా! అవైతే చూసుకోవాలి. ఎందుకంటే డెఫినెట్‌లీ ఆ ఉన్న వాళ్ళలో ఎవరో ఒక్కలైనా అట్‌లీస్ట్ ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంటారు. డాక్టర్స్ తక్కువ, లాయర్స్ తక్కువ. ఇంజినీరింగ్ వాళ్ళైతే ఫర్ ష్యూర్ ఉంటారనమాట. సో, వాళ్ళ క్యూరియాసిటీతోనైనా అడగొచ్చు. సో, హావ్ టు బి థరో విత్ దట్. ఎనీ డౌట్స్? Coming to hobbies, the last section. మీకేమైనా హాబీస్ ఉన్నాయని పర్టికులర్‌గా చెప్తే యూ డోంట్ నీడ్ టు బి ప్రొఫెషనల్ లైక్ ఫర్ మీ ఐ డోంట్ హావ్ ఎనీ స్పెసిఫిక్ హాబీ. So I just read and that is philosophy or something. You can write like reading philosophical books. That's your hobby. They will ask they won't ask మేబీ ఫిలాసాఫికల్ బుక్స్‌లో ఏం చదివారు? లేకపోతే రీసెంట్‌గా చదివిన బుక్ ఏంటి? దానిలో జిస్ట్ ఏంటి? లేకపోతే నీకు నచ్చిన బుక్ ఏంటి? లేకపోతే అదర్ ఫిలాసాఫికల్ బుక్స్‌లో రైటర్స్ కొంతమంది పేర్లు చెప్పండి. కొన్ని బుక్స్ అంతే. అంటే నువ్వు యూ యూ హాబీ ఈజ్ జస్ట్ ఏంటి మన రిలాక్సేషన్ టైమ్‌లో మనం ఏం చేస్తున్నాం అనేది మన హాబీ. జెన్యూన్‌లీ. సో, నువ్వేం చేస్తున్నావో చెప్పొచ్చు చాలా అంతవరకే. నాట్ బియాండ్ దట్. కానీ దాంట్లో బేసిక్ వాట్, వై, హౌ, దెన్, వెన్ అలాంటివి ఉంటాయి చూడు. ఆ క్వెషన్స్ నువ్వెప్పుడు స్కిప్ చేయకూడదనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ మరీ డెప్త్‌కెళ్ళిపోరు. డెప్త్‌కెళ్ళినప్పుడు యూ కెన్ ఈజీలీ సే నో సర్ ఐ యామ్ అనేబుల్ టు ఆన్సర్. యూ కెన్ సే ఈజీలీ అన్నమాట.
ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ చాలా తక్కువ బుక్స్ ఉంటాయి. లైక్ పాలిటీకి ఒక లక్ష్మీకాంత్ అని ఒక బుక్ ఆర్ ఎకానమీకి ఒక బుక్. డిఫరెంట్ ఆథర్స్ ఉంటారు ఎకానమీకి. అలా ఎన్విరాన్మెంట్‌కి ఒక బుక్. జస్ట్ బేసిక్ బుక్స్ ఇంకో 6, 7 బుక్స్ ఉంటాయి అంతే. ఎన్‌సీఈఆర్‌టీస్ ప్లస్ దట్ బుక్స్ అండ్ హౌ యూ ఆర్ లింకింగ్ విత్ ద కరెంట్ అఫైర్స్ అనేది ఇంపార్టెంట్. అంటే ఈ టాపిక్స్‌ని కరెంట్ అఫైర్స్‌కి ఎలా లింక్ చేస్తున్నావు అనేది. బేసిక్స్ ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు లెస్ ఈజ్ మోర్. లైక్ తక్కువ రిసోర్సెస్ తీసుకోండి. బట్ బీ ష్యూర్ దట్ మీరు ఆ రిసోర్సెస్‌ని ఎగ్జామ్‌కెళ్ళే ముందర అట్‌లీస్ట్ ఒక 4, 5 టైమ్స్ అయినా అవన్నీ రివైజ్ చేయగలిగేటట్టు. పాలిటీకి ఒక టెక్స్ట్ బుక్ చాలు. అంటే లైక్ అపార్ట్ ఫ్రమ్ ఎన్‌సీఈఆర్‌టీస్ పాలిటీకి ఒకటి చాలు. జియోగ్రఫీకి ఎన్‌సీఈఆర్‌టీస్ ఈజ్ సఫిషియంట్. నాట్ బియాండ్ ఎన్‌సీఈఆర్‌టీస్ ఏమి అడగరు ఎన్‌సీఈఆర్‌టీస్ దాటి. హిస్టరీకి కూడా ఇప్పుడు కొత్త ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్స్ వచ్చాయి. సో, ఇట్ విల్ బి సఫిషియంట్. అది కాకుండా మోడర్న్ ఇండియాకి ఏమైనా కొంచెం చదివితే మోడర్న్ ఇండియాకి ఎక్స్‌ట్రాగా ఒక బుక్ ఉంటది అంతే. ఎకానమీకి ఒక బుక్, ఎన్విరాన్మెంట్‌కి ఒక బుక్, సైన్స్ అండ్ టెక్‌కి కూడా స్పెసిఫిక్‌గా ఏ బుక్ ఉండదు. జస్ట్ మనం కరెంట్ ఈవెంట్స్ వచ్చిన వాటినే మనం సెర్చ్ చేసుకుంటా ఔట్ ఆఫ్ క్యూరియాసిటీనో ఏదో వికీపీడియా ఆర్ సంథింగ్ ఎందులోనో చూసుకుంటా మనం కంటెంట్ జనరేట్ ఆర్ యూపీఎస్సీ అని నొక్కితే చాలా కంటెంట్ రిలవెంట్ కంటెంట్ అంతా వచ్చేస్తది ఏదైనా టాపిక్ గురించి. సో, సైన్స్ అండ్ టెక్‌కి స్పెసిఫిక్‌గా ఏం బుక్ లేదు. సో, దట్స్ ఆల్. అంటే లైక్ మినిమమ్ బుక్స్ అన్నమాట. మినిమమ్ బుక్స్ మాక్సిమం రివిజన్. ఆహ్, హ్మ్. లక్ష్మి ఇంకో బుక్ ఏదో ఒక బుక్. ఇట్స్ నాట్ ఇట్స్ లైక్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ. అంటే లైక్ ఎన్‌సీఈఆర్‌టీస్‌లో ఏంటంటే చెప్పినట్టు 12థ్ స్టాండర్డ్ పర్సన్ ఒక 12థ్ స్టాండర్డ్ చదివే వాళ్ళకి ఎంత వరకు కావాలో అంత ఇన్ఫర్మేషనే ఉంటది. నాట్ బియాండ్ దట్. కాపోతే ఇప్పుడు మనం రాసేది కొంచెం మోర్ లైక్ ఈక్వల్ టు గ్రాడ్యుయేట్ లెవెల్‌లో గాబట్టి ఇంకొంచెం ఎక్స్‌ట్రా యాడ్ ఆన్ ఇన్ఫర్మేషన్స్ అన్నమాట. ఆ అంటే ఇప్పుడు ఎన్‌సీఈఆర్‌టీస్ అనేవి చాలా చిన్న బుక్స్. సో, మనకు కావాల్సిన కంటెంట్ అంతా ఉండకపోవచ్చు మేబీ. సో, మెల్లగా ఏంటంటే ఎన్‌సీఈఆర్‌టీస్ అదే ఎన్‌సీఈఆర్‌టీస్ చదువుకుంటూ ఈ బేసిక్స్ అదర్ టెక్స్ట్ బుక్స్ చదివితే మీకంటూ ఒక హోలిస్టిక్ నాలెడ్జ్ వస్తదంట. ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్. ఇట్స్ లైక్ ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్. హూ సెడ్ యూ లైక్ దట్? దేర్ ఈస్ నథింగ్ లైక్ సింగిల్ ఒక హాబీ అలా ఏం లేదు. హాబీ ఈజ్ జస్ట్ లైక్ హాబీ. మీరు ఏదైతే అదే మీరు ఏది ఖాళీ టైమ్‌లో చేస్తున్నారో అది హాబీ. కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు జస్ట్ చిట్ చాటింగ్ విత్ ఫ్రెండ్స్ అని కూడా రాసినవి కూడా ఉంటాయి. అంటే మరీ అంత అంటే అంత లేమన్ లాగా రాయమని చెప్పను గానీ, బట్ ద థింగ్ ఈజ్ యూ కెన్ రీఫ్రేజ్ దట్ అండ్ రైట్ ఇంటరాక్షన్ విత్ ద పీపుల్. అలా యాస్ సింపుల్ యాస్ దట్. అంత ఈజీగా రాసేవి కూడా చాలా ఉంటాయన్నమాట. సో, హాబీ ఇది స్పెసిఫిక్‌గా అంటే గ్రూప్ హాబీ అలా ఏమి ఉండవు. దట్ గ్రూప్ హాబీస్ ఆర్ దట్ హాబీస్ అవి మీకేంటంటే ఇట్స్ లైక్ ప్రొఫెషనల్ ఇంటర్‌వ్యూస్. మీరు కోర్సెస్‌లోని వీటిల్లోని లేకపోతే సాఫ్ట్‌వేర్ వీటికెళ్ళినప్పుడు మీకలా ఉండొచ్చేమో మేబీ నాకు ఐడియా లేదు గానీ. బట్ ఇక్కడైతే అలా ఏం లేదు. స్పెసిఫిక్‌గా అలా ఏం లేదు. నెక్స్ట్ యాప్టిట్యూడ్. లైక్ ఇదైతే ఆల్రెడీ డిస్కస్ చేసాం చాలా థింగ్సే. యాప్టిట్యూడ్ అంటే ఏంటి అంటే లైక్ మనం ఎంత అడాప్టబిలిటీగా ఉన్నామా లేదో ఒక కొత్త స్కిల్‌కి దేనికి. మెయిన్ యాప్టిట్యూడ్ అండ్ యాటిట్యూడ్ ఆఫ్ ద పర్సన్ అనేది చెక్ చేస్తారు ఎగ్జామ్‌లో. బీట్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ 3 ఫేజెస్‌లోని మీకు యాప్టిట్యూడ్ అండ్ యాటిట్యూడ్ అనేదైతే టెస్టింగ్ జరుగుతది. లైక్ మోర్ ఆర్ లెస్ అంటే పర్సెంటేజ్ డిఫరెంట్ ఉండొచ్చు. యాప్టిట్యూడ్ ఏంటంటే నేను అడాప్టబిలిటీని డిసైడ్ చేస్తదనమాట. అంటే లైక్ నీకేదైనా కొత్త స్కిల్‌లో లేకపోతే నీకొక కొత్త రోల్‌లో పెట్టినప్పుడు నువ్వెంత అడాప్టివ్‌గా ఉంటున్నావు అనేది. అండ్ ఇట్స్ ఆల్సో లైక్ మేబీ ద ఇంటలెక్చువల్ ఎబిలిటీ టు లెర్న్ అండ్ అప్లై అంటే ఇట్స్ నాట్ లైక్ ఇంటెలిజెంట్ పీపుల్ అలా కాదు. నువ్వెంత త్వరగా రిసెప్టివ్‌గా ఉంటున్నావు, ఎంత క్విక్‌గా ఫర్మ్ డెసిషన్స్ తీసుకుంటున్నావు, లేకపోతే ఎంత ఎమోషనల్లీ ఇంటెలిజెంట్‌గా ఉంటున్నావు. ఆ యాస్పెక్ట్స్ అనమాట నీ యాప్టిట్యూడ్ అంటే. లైక్ లింకింగ్ యువర్ నాలెడ్జ్ విత్ యువర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వాటన్నింటి అంటే నువ్వు ఒక వైస్‌గా ఆలోచిస్తున్నావా లేదా అనేది నీ యాప్టిట్యూడ్ డిసైడ్ చేస్తది. దానికేంటంటే డెప్త్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ అంటే ఇప్పుడు మెయిన్స్‌లోని నీ డెప్త్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ టెస్ట్ చేస్తారు. మెయిన్స్ ఎగ్జామ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇందాక చెప్పినట్టు. దట్స్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట. నువ్వు ఇంటూ ద సర్వీసా లేకపోతే ఔట్ సైడ్ ద సర్వీస్ అనేది మెయిన్సే మాక్సిమం డిసైడ్ చేస్తది. ఇంటర్వ్యూ ఏంటంటే
ఇంటర్వ్యూస్ లైక్ ఎంత బెస్ట్ సర్వీస్ రావాలి అంటే ర్యాంక్‌లోని కిందనే పైన ఆల్టర్ అవ్వడానికి ఎంత బెస్ట్ రావాలని ఇంటర్వ్యూ డిసైడ్ చేస్తది. అండ్ యూ షుడ్ బి వెల్ ఎడ్యుకేటెడ్. యాస్ ఐ ఆల్రెడీ సెడ్ క్యూరియాసిటీ. క్యూరియాసిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ప్రిపరేషన్ అన్నమాట. అండ్ అనదర్ థింగ్ ఈస్ జనరల్ అవేర్‌నెస్. అనలిటికల్ స్కిల్స్ అనమాట. బేసిక్ అనలిటికల్ స్కిల్స్ ఉండాలి. ఏదైనా టాపిక్‌ని నువ్వు డీప్‌గా డివైడ్ చేయగలగాలనమాట అట్ ద గ్రౌండ్ లెవెల్ ఆర్ గ్రాస్ రూట్ లెవెల్. ఇంకోటి ఎగ్జిక్యూటివ్ డెసిషన్ మేకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీ కిందన ఆబ్వియస్‌గా మీకన్నా ఒక 30, 40 ఇయర్స్ ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నవాళ్ళు మీ సబార్డినేట్స్ కింద ఉంటారనమాట. అండ్ మీరు అందరూ చెప్పేది వినాలి. బట్ యూ హ్యావ్ టు టేక్ యువర్ ఓన్ డెసిషన్. ఎందుకంటే ఆ డెసిషన్ అనేది ఓవరాల్ ఇంపాక్ట్ అవుతది కాబట్టి డెసిషన్ అనేది మీరే తీసుకోవాలి. సో దిస్ ఎగ్జిక్యూటివ్ డెసిషన్ మేకింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ సివిల్ సర్వీసెస్. ఈ డెసిషన్ మేకింగ్ మీ ప్రిపరేషన్ నుంచే రావాలనమాట. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు రిసోర్సెస్ 100 ఉంటాయి. 100లో మనం ఏ రిసోర్స్ తీసుకొని చదవాలి. లేకపోతే ఒక్కొక్కళ్ళు డిఫరెంట్ వేస్ చెప్తారు ప్రిపరేషన్‌కి. ఆ వేస్‌లో ఏ వే తీసుకొని మనం ప్రిపేర్ అవ్వాలి. ఇవన్నింటికి దిస్ ఎగ్జిక్యూటివ్ డెసిషన్ మేకింగ్ చాలా ఇంపార్టెంట్ మనకు కూడా. నెక్స్ట్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ ఈజ్ ఆబ్వియస్లీ ఇంపార్టెంట్. ఇదేంటంటే యూ హ్యావ్ టు టాక్ అనమాట. సెమినార్స్ పెట్టినా, లేకపోతే ఏదైనా డిబేట్స్ పెట్టినా, ఇక్కడ కొన్ని డిబేట్స్ అవి కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. లైక్ 2 గ్రూప్స్ కింద డివైడ్ చేసి డిఫరెంట్ ఒకళ్ళు పాజిటివ్ సైడ్, ఒకళ్ళు నెగెటివ్ సైడ్ మాట్లాడడం వల్ల, లేకపోతే టేబుల్ టర్న్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా డెవలప్ అవ్వడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట ఫర్ రైట్ అప్లికేషన్. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ వర్సెస్ స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్. యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ అనేది ప్రొఫెసర్స్, లేకపోతే డాక్టర్స్, ఇంజినీర్స్ ఇవన్నీ స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్, లా ఇవన్నీ. మనం జనరల్ ఇంటెలిజెన్స్ అనమాట. మనకు అన్ని టాపిక్స్ మీద ఐడియా ఉండాలి. బట్ ఇట్స్ లైక్ అన్ని టాపిక్స్ మీద ఐడియా ఉన్నా సరే బట్ ఇట్స్ లైక్ నువ్వు మొత్తం తెలియక్కర్లే. నువ్వు దాని మీద పీహెచ్‌డీ చేయక్కర్లేదనమాట. బట్ ఒక పర్సన్ వచ్చి ఇందాక చెప్పినట్టు నీ సబార్డినేట్స్ ఆబ్వియస్‌గా ఆ స్పెసిఫిక్ ఫీల్డ్స్‌లోని వాళ్ళ ఎక్స్‌పర్టీస్ అయ్యుండొచ్చు. వాళ్ళొచ్చి నీకు చెప్పినప్పుడు యూ హ్యావ్ టు అండర్‌స్టాండింగ్ దట్ వాట్ దే ఆర్ సేయింగ్ అనేది అర్థం చేసుకోవాలి కాబట్టి ఆ లెవెల్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్ అంటే జనరిక్ అండర్‌స్టాండింగ్ ఉంటే మనకు చాలనమాట. నెక్స్ట్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఇంటెలిజెన్స్. ఇట్స్ లైక్ అవర్ పర్సనాలిటీ రిఫ్లెక్షన్ అనమాట. మనం లైక్ మన యాటిట్యూడ్ డిఫరెంట్, మన బిలీఫ్స్ వల్లో, వాల్యూస్ వల్లో, మన ఫ్యామిలీ డిఫరెంట్ థింగ్స్ వల్ల మనకు ఒక యాటిట్యూడ్ డెవలప్ అవుతది. లైక్ ఇందులో మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే సోషల్ స్కిల్స్. సోషల్ స్కిల్స్ అంటే ఏంటి? లైక్ పీపుల్‌తో మాట్లాడడం, లేకపోతే సోషల్ స్కిల్లింగ్ ఇన్ ద సెన్స్ అండర్‌స్టాండ్స్ ద అదర్ పీపుల్ పర్స్పెక్టివ్స్ అవన్నీ అర్థం చేసుకోవడం అనేది సోషల్ స్కిల్లింగ్ అనమాట. అండ్ ఎమోషనల్ కోషెంట్ అంటే యాస్ ఐ ఆల్రెడీ సెడ్ ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఇంపార్టెంట్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. లైక్ మన ఎమోషన్స్ అండ్ అదర్ పీపుల్ ఎమోషన్స్ కూడా ఎలా హ్యాండిల్ చేయగలగాలి అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆబ్వియస్‌గా ఈ బిగ్గర్ రోల్స్‌లో ఎలా ఉంటదంటే యూ కాంట్ అపీజ్ ఎవ్రీవన్. అంటే అందరిని నువ్వు సాటిస్ఫై చేయలేవు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో ఏదైనా సరే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఫర్ గ్రేటర్ గుడ్ అనమాట. లార్జర్ ఇంట్రెస్ట్‌ని, లార్జర్ పీపుల్ ఇంట్రెస్ట్‌ని నువ్వు దాన్ని ఇచ్చేయడం అనేది ఇంపార్టెంట్ గానీ, అందరిని చేయడం ఇంపార్టెంట్ కాదు కాబట్టి, నువ్వు ఆ ఎమోషనల్ కోషెంట్ కూడా చూసుకోవాలి. అండ్ కంపోజ్డ్ మేనర్, బ్యాలెన్స్డ్ మేనర్ అండ్ క్రిటికల్ థింకింగ్ ఉంటే ఏంటంటే లైక్ ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ యాటిట్యూడ్, ఈవెన్ నీకు మెయిన్స్ ప్రిపరేషన్‌లో కూడా దట్ క్రిటికల్ థింకింగ్ అండ్ బ్యాలెన్స్డ్ జడ్జ్‌మెంట్ ఆర్ ఇంపార్టెంట్. అండ్ ఫైనల్లీ లీడర్‌షిప్ అండ్ మారల్ ఇంటెగ్రిటీ. As I already said, some of the myths of this exam. Some of the myths are like it's the toughest exam. As I already said, it's not the toughest exam. Like it's one of the exam which have to be wait patiently. లైక్ ప్రాసెస్ 1 ఇయర్ ఎగ్జామ్ ప్రాసెస్ 1 ఇయర్ ఉంటుందని ఐడియా ఉందా మీకు? అంటే లైక్ ప్రిలిమ్స్ మేలో అవుతది. రిజల్ట్ ఒక జూన్‌లో అలా వస్తది. సెప్టెంబర్‌లో మెయిన్స్ అవుతది. దాని రిజల్ట్ డిసెంబర్‌లో వస్తది. ఇంటర్వ్యూస్ జాన్ టు ఏప్రిల్ వరకు అవుతాయి. ఏప్రిల్‌లో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఏప్రిల్ ఆర్ మే ఫస్ట్ వీక్‌లో రిజల్ట్ వస్తది. ఇంతలోకి మీకు నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ కూడా వచ్చేస్తది. సో ఎవ్రీ టైమ్ అందరూ చాలామంది ఏం చేస్తారంటే ఈ ప్రిపరేషన్‌లో అలాగ సైకిల్‌లో అంటే
ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు కూడా నెక్స్ట్ ఇయర్ రాయాలి అంటే ఆ సైకిల్లో ఉండాలన్నమాట. సో దట్ ప్రిపరేషన్ గ్యాప్ రాదు. సో ఇట్స్ టఫెస్ట్ కాదు. పేషెన్స్‌తో వెయిట్ చేయాలి. అండ్ ఎప్పుడు కంటిన్యూయస్ ప్రాసెస్ అనమాట ప్రిపరేషన్. అండ్ ఇంకొకటేంటంటే మనం సీరియస్‌గా రోజు ఒక 6-8 అవర్స్ కన్సిస్టెంట్‌గా ఒక అట్‌లీస్ట్ ఒక 12-15 మంత్స్ సీరియస్‌గా పెట్టుకోగలిగితే 1-1.5 ఇయర్ డెఫినెట్ ఆహ్, మేబీ ఎగ్జామ్ క్లియర్ అవుతదో లేదో తెలీదు గానీ, మీకైతే ఒక సీరియస్ ఐడియా అండ్ ఆ టాపిక్స్ అన్నిటి మీద ఒక కమాండ్ అండ్ గ్రిప్ అయితే వస్తదనమాట. అండ్ ఇట్స్ నాట్ ద టెస్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఇందాక నేను చెప్పాను ప్రిలిమ్స్ ఏంటి మోస్ట్‌లీ లైక్ కామన్ సెన్స్. మెయిన్స్ ఏంటి, మెయిన్స్ ఇంటెలిజెన్స్ కన్నా లైక్ నీ ప్రాక్టీస్, నీ ఎఫర్ట్స్, థింకింగ్ ప్రాసెస్. ఇంటర్వ్యూ ఇస్ లైక్ యువర్ పర్సనాలిటీ. ఇట్స్ నాట్ లైక్ ఇంటెలిజెన్స్. అలా అనుకుంటే టాప్ మోస్ట్ ఐఐటీ వాళ్ళు కూడా చాలామంది ఎగ్జామ్ క్లియర్ చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫ్రమ్ లైక్ గుడ్ బిజినెస్ స్కూల్స్ ఐఐఎం అహ్మదాబాద్ ఇలాంటి నుంచి వచ్చిన వాళ్ళు కూడా క్లియర్ చేయలేని వాళ్ళు ఉన్నారు. లేకపోతే ఎయిమ్స్ నుంచి డాక్టర్స్ వచ్చిన వాళ్ళు క్లియర్ చేయలేని వాళ్ళు ఉన్నారు. ఇట్స్ నాట్ ఇంటెలిజెన్స్. ఈ నార్మల్ కాలేజెస్‌లో డిగ్రీ చేసిన వాళ్ళు క్రాక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఆన్ ద అదర్ సైడ్. అది ఏంటంటే ఆ ప్రిపరేషన్‌కి మనం దట్ 1 ఇయర్ ఎంత డెడికేటెడ్‌గా ప్రిపేర్ అయ్యాము అండ్ ఎంత ఎఫర్ట్ పెట్టాము. అంతే రిఫ్లెక్ట్ అవుతదనమాట. దట్ 1 ఇయర్ విల్ మ్యాటర్స్. ఇంకా అకాడమిక్‌లో ఎక్సలెంట్‌గా చదివేసి గుడ్ గ్రేడ్స్ వచ్చిన వాళ్ళకే అవుతదనేది కూడా మిత్. ఎందుకంటే ఆహ్, ఒక లాస్ట్ ఐ థింక్ 6-7 ఇయర్స్ బ్యాక్ టాపర్ అనుకుంటా. 5th ర్యాంక్ ఆర్ సంథింగ్. హి ఈస్ లైక్ హి ఫెయిల్డ్ ఇన్ బీటెక్ ఆర్ సంథింగ్ ఐ థింక్. హి ఫెయిల్డ్ ఇన్ ఇంటర్మీడియేట్ ఐ థింక్. ఇక్కడ ఎవరు 12థ్ ఫెయిల్ మూవీ ఎవరెవరు చూసారు 12థ్ ఫెయిల్? అందరూ చూస్తారు. 12థ్ ఫెయిల్ మూవీలో కూడా తను ఇంటర్ రాసినప్పుడు తన సర్కమ్‌స్టాన్సెస్ అవి. దట్ కండిషన్‌లో లైక్ ఆ మిజరబుల్ కండిషన్‌లో కూడా ఆయన ఎగ్జామ్ క్లియర్ చేస్తున్నారు అన్నప్పుడు ఆబ్వియస్‌గా మనకు కూడా లైక్ ఆ ఆ పొజిషన్‌లో ఉండి చూసుకుంటే మనకున్న పొజిషన్ చాలా బెటర్ థింగ్. ఇప్పుడున్న పొజిషన్. తను ఆ కండిషన్స్‌లోనే క్లియర్ చేశారు అనుకున్నప్పుడు, మనం ఎందుకు క్లియర్ చేయలేము అనేది కూడా క్వెషన్ చేసుకోగలిగా. అండ్ అక్కడ ఆ మూవీలో మనకి ఎక్కువ చూపించేది ఏంటి అంటే మెయిన్సే చూపిస్తారు. ఈవెన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఎగ్జామ్ ఎట్ ద ఐ థింక్ అదే లాస్ట్ అటెంప్ట్‌లోని ఇంక అవ్వట్లేదు అని చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసర్‌ని కలిసినప్పుడు కూడా హి విల్ సే దట్ ఎవరైనా రాస్తారు మెయిన్స్ అదే ఎవరైనా ప్రిలిమ్స్ అవుతది మెయిన్స్ రాయని అడుగుతారు. బికాజ్ మెయిన్స్ ఇస్ ద టఫెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎగ్జామ్ అనమాట. చాలా మంది మెయిన్స్ దగ్గరే మిజరబుల్‌గా ఫెయిల్ అవుతారు. ఆ లూప్‌లో పడిపోతారు. సో, మెయిన్స్ ఇస్ ద టఫెస్ట్ పార్ట్. మోర్ బుక్స్ మీన్స్ మోర్ మార్క్స్ ఇది కూడా మిత్. చెప్తున్నాను బేసిక్ ఎన్‌సీఈఆర్‌టీస్ అండ్ 5-6 బేసిక్ టెక్స్ట్ బుక్స్ ఆర్ సఫిషియంట్ ఫర్ ద ప్రిపరేషన్. మోర్ ఇన్ఫర్మేషన్, మోర్ మార్క్స్, లెస్ ఈజ్ మోర్. ఇదైతే లైక్ దిస్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఈవెన్ మీరు పేపర్ చదివినా, ఏం చదివినా సరే యూ హ్యావ్ టు మేక్ ఇట్ వెరీ క్రిస్ప్ అనమాట. అన్నీ ఏవేవో మొత్తం చదివేసి అక్కడ ఆర్టికల్స్, ఇక్కడ ఆర్టికల్స్ కాకుండా ఒక 1-2 ఆర్టికల్స్ చదివి యూ హ్యావ్ టు కీప్ ఇట్ కన్సైజ్ అండ్ క్లియర్ ఇన్ యువర్ మైండ్. అండ్ ఓకే. దిస్ డజంట్ మ్యాటర్ బికాజ్ ఇట్ ఈస్ లైక్ ఎగ్జోటిక్ పాయింట్స్ టు ఇంప్రెస్ ఎగ్జామినర్ అంటే కొంతమంది ఇయర్స్ ఆన్ ఇయర్స్ ప్రిపరేషన్‌లో ఉండిపోయి వాళ్ళేంటంటే ఎవ్రీ ఇయర్ ఆ పాయింట్ రాయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి అని కన్‌ఫ్యూజన్. లైక్ యూ పీపుల్ ఆర్ జస్ట్ స్టార్టింగ్ ద ప్రిపరేషన్ కాబట్టి పర్లేదు. ఫైనల్లీ డూ యూ హావ్ ఎనీ క్వెషన్స్ ఆర్ ఎనీ క్వెరీస్ రిగార్డింగ్ ప్రిపరేషన్ ఆర్ ఎనీథింగ్? హ్మ్. I hear people saying notes. హ్మ్. So it's just reminder that like revision reminder that you give for yourself or compare notes. What exactly people mean by నోట్స్ మీన్స్ లైక్ యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ మెయిన్స్ ఇప్పుడు జీఎస్ 1, 2, 3లో చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయని చెప్పాను కదా! ఇప్పుడు జీఎస్ 1, 2, 3, 4లో ఆబ్వియస్‌గా 1 సెకండ్. జీఎస్ 1, 2, 3, 4లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హిస్టరీ ఉంది. లేకపోతే జీఎస్ 1 పేపర్‌లో మీకు చెప్పాను హిస్టరీ, జియోగ్రఫీ, ఇండియన్ సొసైటీ 3 ఎగ్జామ్‌కున్నాయి. మీరు ఆ 3 ముందు రోజు నైట్ అది కాకుండా జీఎస్ 2 కూడా నెక్స్ట్ రోజు ఉంటది. జీఎస్ 1 అండ్ జీఎస్ 2 ఒకరోజు ఉంటది. జీఎస్ 3, జీఎస్ 4 ఒకరోజు ఉంటది. ఆప్షనల్ 1, ఆప్షనల్ 2 ఒకే రోజు ఉంటది. మీరు అవన్నీ టెక్స్ట్ బుక్స్ అన్నీ ముందర పెట్టుకొని చదవాలంటే ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ అనమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ ఉండే ఎన్‌సీఈఆర్‌టీస్ గాని ఇదంతా మీకు బేసిక్ ఇన్ఫర్మేషనే ఇస్తది. దాన్ని మీరు కరెంట్ అఫైర్స్‌తో లింక్ చేసి ఎగ్జాంపుల్స్ కొత్తగా యాడ్ చేయాలి. వీటన్నింటికి నోట్స్ మేకింగ్ ఇంపార్టెంట్ అనమాట. అంటే మీరు ఇక్కడ ఉన్న కంటెంట్‌ని ఇప్పుడు ప్రెజెంట్ రిలవెంట్‌గా ఉన్న ఎగ్జాంపుల్స్‌తోని యాడ్ ఆన్ చేసి
ఎలా చేసుకుంటారని. నోట్స్ ఇంపార్టెంటా అంటే డెఫినెట్‌లీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. కానీ మీరు చేసుకోవాలా? లేకపోతే ఎవరిదైనా చేసింది కాపీ చేయొచ్చా? క్లాస్ విని చేసుకోవాలా? అదన్నీ యువర్ పర్సనల్ ఒపీనియన్ అనమాట. అంటే ఎవరి పర్సనల్ చాయిస్ బట్టి వాళ్ళు కొంతమంది స్మార్ట్‌గా ఏంటంటే పక్కన వాళ్ళు నోట్స్ తీసుకొని ప్రిపేర్ అవుతారు అండ్ దే విల్ గెట్ గుడ్ ర్యాంక్స్. కొంతమంది ఏంటంటే ఎవరి నోట్స్ వాళ్ళు చేసుకుంటారు. దే ఆల్సో విల్ గెట్ గుడ్ ర్యాంక్స్ అనమాట. డిపెండ్స్ ఆన్ దేర్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. వాళ్ళు ఏం స్ట్రాటజీ చేస్తున్నారనే దాన్ని బట్టి ఇంపార్టెంట్. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏ క్యాండిడేట్‌కైనా నోట్స్ అయితే ఇంపార్టెంట్. అది ఎలా చేసుకుంటారు అనేది డజంట్ మ్యాటర్. అంటే మేబీ కాపీ వేరే దాని నుంచి బారో చేసుకుంటారు ఏదైనా గానీ, బట్ యూ హ్యావ్ టు గెట్ యువర్ క్రిస్ప్ నోట్స్ అనమాట. ఎందుకంటే మెయిన్స్ ముందర రోజు నైట్ మీకు చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి రివైజ్ చేయడానికి. అవన్నీ సబ్జెక్ట్స్‌ని మీరు ఫాస్ట్‌గా ఆర్ ఒక గ్లాన్స్‌లోని కవర్ చేయాలి అంటే నోట్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. What was your like main reason to get into UPSC? Like for the first time, when did you decide? ఓకే. నాకైతే లైక్ ఇట్స్ లైక్ చిన్నప్పటి నుంచి ఉంది. బట్ ఎంబీబీఎస్ చేసిన తర్వాత లైక్ వెన్ ఐ యామ్ ఇంటూ ద ఎంబీబీఎస్ అప్పుడు ఇంకా స్ట్రాంగ్ అయిందనమాట. బికాజ్ ఆ టైంలో మేబీ దట్ గ్రౌండ్ సొసైటల్ రియాలిటీ చూడడం వల్ల ఆర్ అదే అదర్ థింగ్స్ అదే టైంలో కోవిడ్ అంత హిట్ అయింది. వాటన్నింటి వల్ల కొంచెం అనిపించింది. అంటే లైక్ యూపీఎస్సీ అంటే నాకు స్కూల్ నుంచి ఐడియా ఉంది. యూపీఎస్సీ ప్రిపరేషన్ ఏంటి ఇదంతా. బట్ నాకు ఎంబీబీఎస్‌కెళ్ళిన తర్వాత I just decided to get into this. Like, do you have any specific thing that you wanted to change in mind that kept you that you wanted to get into UPSC? Specific ఏం లేదు. బట్ ద థింగ్ ఈజ్ మేబీ ద యాక్సెసిబిలిటీ టు ద పీపుల్. అంటే లైక్ ఈ ప్రొఫెషన్‌లో ఉండే మనం పీపుల్‌కి ఇంకా చాలా యాక్సెసిబుల్‌గా లేకపోతే ఇంకా దగ్గరగా ఉండి చూడొచ్చనమాట. ఎనీ సోషల్ థింగ్స్ అనేవి, ఇష్యూస్ అనేవి. బీయింగ్ ఎ డాక్టర్ గానీ, బీయింగ్ ఎ ఇంజినీర్ ఆర్ ప్రొఫెసర్ సంథింగ్ మనం ఒక హయ్యర్ ఇవన్నీ లైక్ వాట్ యూ సెడ్ వైట్ కాలర్ జాబ్స్ అంటారు కదా! ఆ లెవెల్ నుంచి మనం చూస్తాం. ఇది కూడా వైట్ కాలర్ జాబే. నేను దాన్నేం డిస్క్రిమినేట్ చేయట్లేదు. బట్ ద థింగ్ ఈజ్ మన రోజు చాలా హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ లైక్ వల్నరబుల్ సెక్షన్స్ లేకపోతే డౌన్ రోడెన్ కమ్యూనిటీ వీళ్ళని ఎక్కువ చూస్తాం కాబట్టి జస్ట్ ఏ చేంజ్ తీసుకురావాలన్నా తీసుకురావచ్చు అనే ఒక ఐడియాతో జస్ట్ గివ్ ఎన్ అటెంప్ట్. I also have another question. When studying particular subject and especially current affairs, there will be schemes that don't belong to like everybody. There will be particular schemes only for particular people. So how do you connect yourself to that problem? Like if that particular scheme is not to someone around you, how could you relate to it for studying? Because concept అర్థం కావాలంటే ముందు రిలేటబుల్ గా అనిపించాలి. కానీ మనకి అవుట్ ఆఫ్ అంటే విచ్ స్కీమ్స్ యువర్ సేయింగ్ లైక్ నార్మల్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అంటే వెల్ఫేర్ స్కీమ్స్. ఓకే. ఇప్పుడు అది ట్రైబల్ కమ్యూనిటీస్ హ్మ్. మనకి అరౌండ్ జరగని విషయాలు how would we able to be connected? లైక్ మనం పేపర్స్‌లోని వాటిలో చాలా ఇష్యూస్ చూస్తాం కదా! ఇప్పుడు ఇంకా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు కాబట్టి మేబీ మీరు చూడకపోవచ్చు. ఇప్పుడు గ్రాడ్యువల్‌గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆబ్వియస్‌గా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ చూస్తాం. అండ్ క్లాసెస్ విన్నప్పుడు ఆర్ యువర్ మెంటర్స్ ఎవరైనా చెప్పినప్పుడు మీకు డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ తీసుకొస్తారు. అండ్ ట్రైబ్ ఎలా లింక్ చేసుకోగలము అనంటే ద థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు ఫిట్ ఇంటూ దేర్ షూస్ అనమాట. లైక్ బీ ఇట్ ఎంపథెటిక్ ఆర్ సంథింగ్. యూ హ్యావ్ టు బి ఫిట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమ్‌వన్ హూ ఈజ్ ఫ్రమ్ ట్రైబల్ కమ్యూనిటీ వాళ్ళ కల్చర్ పోతుంది అని చెప్పి వాళ్ళ రైట్స్ కోసం ఫైట్ చేస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళెందుకు ఫైట్ చేస్తున్నారు? మోడర్నిటీని ప్రమోట్ చేయకుండా అంటే లైక్ మోడర్నిటీ ఎవరికైనా ఇంపార్టెంట్ అలా అనుకోవచ్చు. బట్ ద థింగ్ ఈజ్ ద ట్రైబల్ కల్చర్ ఈజ్ దేర్ ఐడెంటిటీ. దెర్ ఈజ్ నో పాయింట్ ఆఫ్ క్వెషనింగ్ ఇట్. ఇప్పుడు మనకి ఒక ఐడెంటిటీ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక ఐడెంటిటీ ఉంటది. మనకి రైట్ ఎక్కడుంది? టు చేంజ్ దేర్ ఐడెంటిటీ. సో, దే హ్యావ్ దేర్ రైట్ టు ప్రొటెక్ట్. సో, ఆ డైవర్సిటీలో ఆలోచించడం. ఇట్స్ లైక్ నాలెడ్జ్ మనం ఎంత నేర్చుకుంటున్నాము, దాన్ని మనం లింక్ చేసుకోగలుగుతున్నాం అనేది డిపెండ్స్ ఆన్ అవర్ పర్స్పెక్టివ్స్ అండ్ డిపెండ్స్ అపాన్ అవర్ థింకింగ్ ప్రాసెస్ అనమాట అంతే. Like you said in case of anemia, హ్మ్. you went into the root of the cause, హ్మ్. and that was women Hmm. taking a particular way. But you don't know the livelihood and the lifestyle of a particular tribe or something. So we only understand the problem, but in order to go to the grassroots, we
దట్స్ వాట్ ద సివిల్ సర్వీసెస్ విల్ హెల్ప్. లైక్ ఆ గ్రాస్ రూట్ లెవెల్‌కి వెళ్ళడానికే మనం ఇప్పుడు చేస్తున్నాం. అండ్ ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే యూ విల్ గెట్ పోస్టింగ్ అండ్ ల్యాండెడ్ ఇప్ ఇంటూ సమ్ డిపార్ట్‌మెంటో ఏదో దాంట్లోకి ల్యాండ్ అవ్వవు. యూ విల్ గెట్ 2 years ఆఫ్ ట్రైనింగ్. ప్రోగ్రామ్ ఎగ్జామ్ క్లియర్ అయిన తర్వాత కూడా యూ విల్ గెట్ ఆల్మోస్ట్ లైక్ 1 year 9 months, 1 year 9 months ఆర్ 1 year 6 months ఆఫ్ ట్రైనింగ్. ఈ ప్రాసెస్‌లో మనకు చేసేదంతా అదే. లైక్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ డైవర్సిటీ బ్యాక్‌గ్రౌండ్స్ అన్నింటిని ఎక్స్‌పోజ్ చేస్తారనమాట. సో దట్ యూ విల్ గెట్ టు నో అంటే ఏం జరుగుతుంది అనేది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అదే చెప్తున్నాను. ఎగ్జామినేషన్ ఏంటంటే ఇట్స్ నాట్ లైక్ అన్నీ తెలిసిన వాళ్ళు సెలెక్ట్ చేసుకోవట్లేదు వాళ్ళు. నెక్స్ట్ ఫ్యూచర్‌లో క్యూరియస్‌గా ఎవరు తెలుసుకోగలిగి అండ్ దే విల్ బికమ్ ద లీడర్స్ అనే వాళ్ళని వాళ్ళు పిక్ చేసుకుంటున్నారనమాట. ఆల్రెడీ ఎక్సలెంట్‌గా ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలంటే ఆబ్వియస్‌గా ఏ ప్రొఫెసర్సో లేకపోతే ఆ టాప్ క్రీమ్ లేయరే సెలెక్ట్ అవుతారు మళ్ళీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. బట్ వాళ్ళు దాన్ని టెస్టింగ్ క్రైటీరియా కింద తీసుకోవట్లేదు. ఎనీ అదర్ క్వెషన్స్? Can you wind up the session? Thank you for patience listening.